Very good morning to all of you. I hope that you're all doing well. This is me, Sujath. Now we are starting a completely new chapter that is called as Unemployment. Very important and unemployment chapter. Okay. Because many of the people already suffered because of unemployment due to COVID-19 వల్ల చాలామంది జాబ్స్ పోయినాయి, మళ్ళీ జాబ్స్లో ఉన్న వాళ్ళకి తీసేసిండ్రు. ఆల్రెడీ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇండియాలో ఎక్కువ ఉంది. ఆ సిచ్యువేషన్కి ఈ కోవిడ్ చాలా ఇంకా ఎక్కువ చేసేసింది అనమాట. సో కొన్ని కాన్సెప్ట్స్ మంచిగా నేర్చుకుందాం విత్ రిగార్డ్ టు అన్ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండి? అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఓకే, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్? Unemployment means a person he is able to work, willing to work at prevailing wage rate. A person who is able to work, willing to work at a prevailing wage rate, but don't find a job. అంటే ఏంటి? నాకు ఎబిలిటీ ఉంది వర్క్ చేయడానికి. ఐ హ్యావ్ ది ఎబిలిటీ టు వర్క్. ఓకే, ఎబిలిటీ ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఉంది నా దగ్గర, అందుకే నేను ఏబుల్గా ఉన్నాను. ఎబిలిటీ ఉంది కాబట్టి ఓకే, ఐ కెన్ డూ ఎనీ వర్క్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే, హౌ టు డూ ది టైర్స్ ఎట్లా తీయాలి కార్ నుంచి, మళ్ళీ ఆ టైర్ పంక్చర్ ఎట్లా చేయాలి, ఇంజన్ ఎట్లా ఖరాబ్ అయితే మంచిగా ఎట్లా చేయాలి అని నాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఒక డిప్లొమా సర్టిఫికేట్ కూడా ఉంది నా దగ్గర. సో నా దగ్గర ఎబిలిటీస్ ఉన్నాయి పని చేయడానికి. ఇంకా నేను రెడీగా కూడా ఉన్నా. ఎవరైనా పని చేయండి, నేను పని ఇవ్వండి, నేను పని చేస్తానని చెప్తున్నా అందరికీ. సో ఎబిలిటీ ఉంది నా దగ్గర, విల్లింగ్నెస్ కూడా ఉంది. ఇంకా సార్ మీరు ఎంత డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతోనే మీ శాలరీ ఎంత ఇస్తారు, ఆ శాలరీతోనే నేను పని చేసుకుంటా సార్, పర్వాలేదు అంటే ప్రివేలింగ్ వేజ్ రేట్, మీరు ఎంత వేజ్ నాకు ఇవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు ఎంత నడుస్తుంది వేజ్ రేట్, ఆ వేజ్ రేట్తోనే నాకు డబ్బులు ఇవ్వండి, నేను పని చేయడానికి రెడీగా ఉన్నా సార్. ఓకే, అంతా ఉన్నప్పుడు కూడా నాకు జాబ్ దొరకట్లేదు. నేను విల్లింగ్గా ఉన్నాను, నేను ఏబుల్గా ఉన్నాను, అండ్ నేను ఏమంటున్నా అంటే ఇంకా డిమాండ్ కూడా ఎక్కువ చేయట్లేదు శాలరీస్, వేజెస్. నేను ఏమంటున్నా అంటే మీరు ఎంత అందరికి ఇస్తున్నారు, ఓకే అంతే డబ్బులు నాకు ఇవ్వండి, నాకు సరిపోతుందని చెప్పిన. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నాకు జాబ్ దొరకట్లేదు. దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ ఎ సిచ్యువేషన్ ఇన్ ఏ కంట్రీ వేర్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు వర్క్, ఏబుల్ టు వర్క్ ఎట్ ఎ ప్రివైలింగ్ వేజ్ రేట్, but does not find a job. Such a situation in a country is called as, or in a economy is called as unemployment situation. Very important problem of the country, very important issue in the country at this point of time on 11th November 2021. Okay, fine. సో నేను మీకు ప్రాపర్గా ఒక డెఫినేషన్ ఇచ్చిన. జనరల్గా దీని మీద 2011లో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, మెయిన్స్ క్వశ్చన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్కస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్. దిస్ క్వశ్చన్ మనకు ఆల్రెడీ వచ్చింది. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్ మై డియర్ స్టూడెంట్స్, దట్ మీరు అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ మీద ఏదైనా క్వశ్చన్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం రాయాలి, ఈ డెఫినేషన్ రాయాలి. ఓకే, ద మూమెంట్ యూ స్టార్ట్ యువర్ హ్యాండ్, పేపర్ మీద మీరు హ్యాండ్ పెడితే అన్ఎంప్లాయ్మెంట్ మీకు ఇలా కనిపిస్తారే, ఇది అన్ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్ ఉంది రాబాయి అని మనకు అర్థమైతే మీరు స్టార్ట్ చేస్తారు కదా. అన్ఎంప్లాయ్మెంట్ ఆయన ఏదైనా అడిగినా సరే మనకు అనవసరం అవన్నీ. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వాట్ ఈజ్ ఆస్కింగ్. ద మూమెంట్ మెయిన్స్ క్వశ్చన్లో మీకు అన్ఎంప్లాయ్మెంట్ ఒక క్వశ్చన్లో కీవర్డ్, ఇది కీవర్డ్ అంటారు. కీవర్డ్ అంటే ఏంటి అండి? రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఎప్పుడైనా మనం ఆన్సర్ రాస్తున్నప్పుడు కీవర్డ్స్కి అడ్రస్ చేయాలండి మన క్వశ్చన్. ఓకే, కీవర్డ్స్కి మనం వెతకాలి, ఆ కీవర్డ్స్కి మనం అడ్రస్ చేయాలి. అడ్రస్ అంటే దాని గురించి మనం రాయాలి మన ఆన్సర్ షీట్లో. కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్ ఏముంటాయి జనరల్గా? కీవర్డ్స్ అంటే ఆ క్వశ్చన్లో ఒక ఇష్యూ అని ఒక పదం ఉంటుంది, ఆ క్వశ్చన్లో ఒక ఛాలెంజ్ అని ఒక పదం ఉంటుంది,
ఆ క్వశ్చన్లో ఒక బెనిఫిట్ అని ఒక పదం ఉంటుంది, ఆ క్వశ్చన్లో ఒక డిసడ్వాంటేజ్ అని ఒక పదం ఉంటుంది, ఆ క్వశ్చన్లో ఒక అడ్వాంటేజ్ అని పదం ఉంటుంది. దట్ పర్టికులర్ క్వశ్చన్ మే హ్యావ్ వాట్ మెజర్స్ ఆర్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ అని అలా రాసి ఉంటుంది. ఓకే, స్కోప్ అని రాసి, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ హార్టికల్చర్ ఇండస్ట్రీ. ఓకే, వాట్ ఆర్ ది అపార్చునిటీస్ కూడా అడగచ్చు, అపార్చునిటీస్. ఇంకా ఫ్యాక్టర్స్ that has led to decrease or halt of growth. Growth, a growth అయినా సరే, ఇండస్ట్రియల్ గ్రోత్, అగ్రికల్చర్ గ్రోత్, సర్వీస్. సో ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు halt or decrease of growth. సో ఇలాంటివి ఉన్నప్పుడు దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, కీవర్డ్స్ అండి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కీవర్డ్. దీస్ ఆర్ ఆల్ వర్బ్స్. సో ఇది చూడాలి. మళ్ళీ మీరు నౌన్స్ కూడా చూడాలి. ఓకే, నౌన్స్ అంటే మేబీ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ఐవీసీ, మేబీ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ప్రెసిడెంట్ రిలేటెడ్, మేబీ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్, అట్లా అనమాట. ఓకే, ఒక నౌన్స్ చూడాలి, ఇంకా వర్బ్స్ చూడాలి. ఆయన బడ్జెట్ గురించి మాట్లాడుతుండా, లేకపోతే ఆయన సెక్యూరిటీస్ గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆయన ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నాడా, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడా, పవర్టీ. దీస్ ఆర్ ఆల్ వాట్ నౌన్స్ లాగా మీరు క్లాసిఫై చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ యువర్ కీవర్డ్స్. సో ఈ కీవర్డ్స్ ఎక్కడైనా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్లో కనిపిస్తే మీరు దానికి ఫస్ట్ ఆన్సర్ రాసేయాలి. ఓకే, అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్ రాసిన తర్వాత బ్లా రాసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లా రాసి మళ్ళీ నేను మనం అన్నం తింటున్నప్పుడు, చికెన్ నాన్ వెజ్ బిర్యానీ తింటున్నప్పుడు మొత్తం బిర్యానీ తిన్న తర్వాత ఒక లెగ్ పీస్ లాస్ట్లో పెట్టుకొని నేను లెగ్ పీస్ లాస్ట్లో తింటా మంచిగా ఉంటుందంటే ఇలాంటి ఇక్కడ ఎగ్జామ్లో ఇట్లా జరగదు. ఓకే, ఎగ్జామ్లో ఏముందంటే ఆయన అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ సమాధానం చెప్పాలి. ఓకే, ఆఫ్టర్ యూ హ్యావ్ దట్, ఆ సమాధానం చెప్పిన తర్వాతనే మీరు బ్లా రాసుకోవచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్ వెరీ వెరీ క్లియర్లీ. ఓకే, సో వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ ది క్వశ్చన్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్, ప్లీజ్ రైట్ దిస్ డెఫినేషన్. తర్వాత మీ ఇష్టం కీవర్డ్స్తో. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ ఇన్ విచ్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్, దోస్ హూ ఆర్ ఏబుల్ టు వర్క్ ఎట్ ఏ ప్రివైలింగ్ వేజ్ రేట్ బట్ అనేబుల్ టు ఫైండ్ ద సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. వాళ్ళకి జాబ్ దొరకట్లేదు, బతకడానికి ఒక జాబ్ దొరకట్లేదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైవ్లీహుడ్ యాక్టివిటీ. జీనే కే లియే, బ్రతకడానికి వాళ్ళకు జాబ్ దొరకట్లేదు. సచ్ ఎ సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ ఈస్ కాల్డ్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో సెడ్ దాట్, కొంచెం అడ్వాన్స్ డెఫినేషన్ కూడా ఉంది ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఏ పర్సన్ హూ ఈస్ నాట్ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ ప్రొడక్టివ్ యాక్టివిటీ. మనం ఏదైనా పని చేస్తే మనకు ఏదైనా గెయిన్ రావాలి. ఆ గెయిన్ ఫుడ్లో అయినా సరే, క్యాష్లో అయినా సరే, కైండ్లో అయినా సరే, క్యాష్లో అయినా సరే, అన్నీ ఓకే, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ ఇన్ ఏ ప్రొడక్టివ్ యాక్టివిటీ. ఓకే, డాడీ ఉన్నారు, మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, డాడీ బ్రదర్ అందరూ పని చేస్తున్నారు, నేను కూడా దానిలో పని చేస్తున్నా, కానీ నేను పని చేస్తున్న అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ నాకు డబ్బులు రావట్లేదు, మొత్తం డబ్బులు డాడీ పెట్టుకుంటున్నారు. సో ఇలాంటి యాక్టివిటీస్లో, ఇలాంటి ప్రొడక్షన్ యాక్టివిటీస్లో నాకు డబ్బులు రావట్లేదంటే దట్ ఈజ్ నాట్ కాల్డ్ యాజ్ ఎంప్లాయ్మెంట్. అది అన్ఎంప్లాయ్మెంట్ కిందే వస్తుందండి. మీరు ఏదైనా పని చేస్తున్నారు, ఆ పనికి మీకు డబ్బులు రావట్లేదంటే అది అన్ఎంప్లాయ్మెంట్ కిందనే వస్తుంది. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో వన్ హ్యాస్ టు బి గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ అండి. వన్ హ్యాస్ టు బి వాట్? గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ unemployment is what? Main objective of unemployment, this is given in our Telugu academic book, to establish a socialistic pattern of society. Main objective of this is not unemployment, main objective of employment, not unemployment, it తీసేయండి, is to establish a socialistic pattern of society. అందరికీ జాబ్లు దొరికితే, suppose here let us prove another thing. So employment, if there is employment in the country, automatically socialistic pattern of society వస్తుందంట. ఇండియాలో సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కనిపిస్తుందంట. సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటే
అందరూ సమానంగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. విత్ రిగార్డ్ టు దర్ ఇన్కమ్ అందరి దగ్గర ఈక్వల్ ఇన్కమ్ ఉండాలి, అందరి దగ్గర ఈక్వల్ ల్యాండ్ ఉండాలి, అందరి దగ్గర ఈక్వల్ ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి, అందరి దగ్గర ఓకే వాటర్ సప్లై ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, వైఫై అన్నీ ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఈక్వాలిటీ అండి. సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటే ఆల్ ది రిసోర్సెస్ ఆఫ్ ది కంట్రీలో ఉన్న అన్ని రిసోర్సెస్ ఓకే కంట్రీలో ఉన్న అన్ని పాపులేషన్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. నౌ యూ సీ హియర్, మనకు ఫ్యామిలీ ఉంది, ఫైన్, నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ, మన ఫ్రెండ్ సర్కిల్ ఉందనుకోండి. ఫ్రెండ్స్ ఆర్ దేర్. మిస్టర్ రాజు, రాణి, సంజయ్, సంజన, 4 members ఆర్ దేర్ అండి. 4 members ఆర్ దేర్. ఓకే, దిస్ బోత్ ఆర్ నాట్ వర్కింగ్, వీళ్ళు పని చేయట్లేదు. దిస్ బోత్ ఆర్ వర్కింగ్, వీళ్ళు పని చేస్తున్నారు. సంజయ్ అండ్ సంజన పని చేయట్లేదు, రాజు అండ్ రాణి ఆర్ వర్కింగ్. Raju and Rani are working and they got 10,000 rupees. 10,000, so they got like 10,000 rupees. Then with this 10,000, వాళ్ళు ఒక ఇల్లు కొన్నారు. జస్ట్ ఇమాజిన్ దే హ్యావ్ బాట్ ఏ హోమ్. ఓకే, వీళ్ళకి జాబ్ దొరకలేదు, అందుకే వాళ్ళు ఇల్లు కొనలేదు. దే డిడ్ నాట్ బై ది హోమ్. ఇండియాలో ల్యాండ్ ఈజ్ ఎ రిసోర్స్ ఆర్ నాట్? ఎస్, ల్యాండ్ ఈజ్ ఎ రిసోర్స్. అందరికీ దొరకాలి కదా. ఇండియాలో ల్యాండ్ అందరికీ దొరకాలా లేదా? దొరకాలి. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది ఆల్రెడీ మీకు తెలుసు. ఒకవేళ ఇండియాలో ల్యాండ్ మనం ఎంతైనా కొనొచ్చు అని ఉంటే మొత్తం ఇండియాలో ఉన్న మొత్తం ల్యాండ్ ప్రభాస్, అల్లు అర్జున్, తమన్యా, శృతి హాసన్, అంబానీ, అదానీ వాళ్ళందరూ మొత్తం ల్యాండ్ కొనేవాళ్ళు. ఇంకా మనం అందరం వాళ్ళు మన ఓనర్స్ ఉండేవాళ్ళు, మనం వాళ్ళ ల్యాండ్స్ మీద మనం రెంటెడ్గా బతుకుతున్నవాళ్ళు. ఓకే, కానీ మన ఇండియాలో ఒక లా ఉంది. మన ఇండియాలో ఏముంది? ఒక లా ఉంది. ఒక మనిషి ల్యాండ్ కొనాలంటే ఒక ఎక్స్టెంట్, ఒక లిమిట్ వరకే కొనొచ్చు ఆయన పేరు మీద, దానికంటే ఎక్కువ కొనలేడు. అంటే ప్రభాస్ ఎంత అయినా సరే ఆయనకి ఇష్టం వచ్చినగా 100 కిలోమీటర్స్ లేకపోతే హైదరాబాద్ మొత్తం కొనొచ్చు హైదరాబాద్. ఓకే, ఆయన దగ్గర అంత డబ్బులు ఉన్నాయి. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అంబానీ, అదానీ వాళ్ళు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ వాళ్ళు కొనొచ్చు. కానీ వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వదు. ఎందుకు? ల్యాండ్ అందరిది. ఇండియాలో ఉన్న ల్యాండ్, ఇండియాలో ఉన్న వాటర్ అందరికీ దొరకాలి. అలా అంటే మళ్ళీ గోదావరి మొత్తం కొనేస్తాడు వీళ్ళు, కృష్ణా రివర్ మొత్తం కొనేస్తారు. ఓకే, అలా ఇష్టం వచ్చినాగా మనం నేషన్లో ఉన్న రిసోర్సెస్ మనం అట్లా ఓపెన్గా అందరికీ మీరు కొనొచ్చు అని చెప్పేస్తే వీళ్ళే కొనేవాళ్ళు అన్నీ. ఇంకా వీళ్ళే మనకు వాటర్ బాటిల్లో ప్రభాస్ వాటర్ బాటిల్, అల్లు అర్జున్ వాటర్ బాటిల్ ఇలా వచ్చేది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? నో, నేషన్లో ఉన్న రిసోర్సెస్ ఫారెస్ట్ అయినా సరే, ల్యాండ్ అయినా సరే, వాటర్ అయినా సరే, ఎలక్ట్రిసిటీ అయినా సరే అందరికీ దొరకాలి. ఓకే, ప్రభాస్ ఒక డైరీ మిల్క్ కంపెనీ పెట్టుకున్నాడు. ఓకే, నేను ఒక డైరీ మిల్క్ కంపెనీ పెట్టుకున్నాను. ప్రభాస్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ప్రభాస్ కేసీఆర్ సార్కి నేను ఒక 5 crores ఇస్తా, ఓకే నాకు మొత్తం ఎలక్ట్రిసిటీ నాకే ఇవ్వండి, వేరే కంపెనీస్కి ఇవ్వకండి ఎలక్ట్రిసిటీ, నేను డబ్బులు పే చేస్తున్నా కదా, నేను డబ్బులు పే చేస్తున్నా అంటే మీకు ఇవ్వడానికి ఏం పోయింది, నేను ఒక 50 crores మీకు ఇస్తాను, 1 month ఎలక్ట్రిసిటీ నాకే రావాలి, నేనే ఎక్కువ ప్రొడక్షన్ చేసుకొని అందరికీ డైలీ మిల్క్ ఇస్తాను. ఓకే అని అలా ఆయన ఇష్టం వచ్చినా కొంటూ ఉంటే మా లాంటి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చాక్లెట్, ఆశా చాక్లెట్స్, కిస్మి టాఫీ బార్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర ఒకవేళ ఎలక్ట్రిసిటీ రాలేదంటే ఉన్న ఎలక్ట్రిసిటీ ఆయనే మొత్తం తీసుకుంటే డబ్బులతో కొని మేమేం చేయాలండి మరి? అది ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ యువర్ బర్త్ రైట్ కదా, మీ బర్త్ రైట్ కాదు కదా, డబ్బులు ఉన్న వాళ్ళది బర్త్ రైట్ కాదు. అది ఎలక్ట్రిసిటీ ఒక దేశానికి చెందినవి. ఓకే,
ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఎవ్రీవన్. అందుకే గవర్నమెంట్ ఏం చెప్పింది, అట్లా కాదు ప్రభాస్ అన్న, అట్లా నడవదు. ఓకే, మన లా ఎలా ఉందంటే 9 hours మీకు ఎలక్ట్రిసిటీ ఉంటే వాళ్ళకు కూడా 9 hours ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మీకు 4 hours అంటే వాళ్ళకు కూడా 4 hours ఉంటుంది. మీకు ఏదైనా కొత్తగా మేము ఇవ్వం, మీకు ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే పోండి డీజిల్ జనరేటర్స్ పెట్టుకోండి, డీజిల్ జనరేటర్స్ పెట్టుకొని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోండి. కానీ హైడల్ పవర్, థర్మల్ పవర్, ఇవన్నీ న్యూక్లియర్ పవర్, ఇవన్నీ దేశానికి చెందినవి ఉన్నాయి. మేము దీనికి మోనోపొలీ లాగా మీకు ఇవ్వలేం, మీకే ఇవ్వలేం, అందరికీ దొరకాలి. రైట్ ఆర్ రాంగ్? ఎస్, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో ఇక్కడ రాజు అండ్ రాణి వర్కింగ్ ఉన్నారు, వాళ్ళు ఒక ల్యాండ్ కొన్నారు. అంటే ఇండియాలో ఉన్న ల్యాండ్ వాళ్ళ దగ్గర కొంచెం భాగం వాళ్ళు కొనేసిండ్రు. ఓకే, ఇంకా సంజయ్ అండ్ సంజన వీళ్ళ దగ్గర ఇంకా జాబ్ రాలేదు, వీళ్ళు ఆ రిసోర్స్ కొనలేరు. సో ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్స్ అయిందా లేదా? ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్స్ అయిందా లేదా? అయింది. వాళ్ళకి జాబ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇల్లు కొన్నారు, వీళ్ళకు జాబ్ లేదు కాబట్టి వాళ్ళు ఇల్లు కొనలేదు. సో ల్యాండ్ అని ఒక ఇంపార్టెంట్ రిసోర్స్ ఇన్ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయింది. ఎందుకు? అన్ఎంప్లాయ్మెంట్ వల్ల. సో అందుకే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎంప్లాయ్మెంట్ అందరికీ ఇస్తే రిసోర్సెస్ కూడా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఓకే, హెన్స్ ప్రూవ్డ్, మన హైపోథసిస్ ఈజ్ ప్రూవెన్. హ్యాపీ, మనం ప్రూవ్ చేసుకున్నాం. ఓకే అండి, రైట్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ ఎస్టాబ్లిష్ వాట్? సోషలిస్టిక్ ప్యాటర్న్స్ ఆఫ్ సొసైటీ అండి. సోషలిస్టిక్ ప్యాటర్న్స్ ఆఫ్ సొసైటీ. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్లో హూ ఆర్ ఇంక్లూడెడ్, ఎవరు ఇంక్లూడెడ్గా ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్ అనే జనాల్లో? పర్సన్స్, పీపుల్. Okay, which group of people are included in unemployment? Which group of people are excluded from unemployment? First of all, చిన్న పిల్లలు అండి, less than 80 years. వీళ్ళకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు, వీళ్ళు పని చేయలేరు. సో చిల్డ్రన్ పాపులేషన్ ఎంత ఉంది, ఆ పాపులేషన్ మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ క్యాల్కులేట్ చేయడానికి వాళ్ళందరికీ తీసేస్తారు. ఇండియాలో 120 crore పాపులేషన్ ఉంది అండి. 120 crore పాపులేషన్ ఈజ్ చిల్డ్రన్ పాపులేషన్ ఉంది, అడల్ట్ పాపులేషన్ ఉంది, ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఉంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. చిల్డ్రన్ అంటే లెస్ దెన్ 18 years అండి. మళ్ళీ అడల్ట్ అంటే 18 to 59 years. 59 years అబవ్ ఉన్న వాళ్ళు 60 years నుంచి అందరికీ అనుకుంటామంటే ఓల్డ్ ఏజ్లో ఉన్నారని అనుకుంటాం మనం. లెస్ దెన్ 18 years అంటే చిల్డ్రన్స్, 18 to 59 మధ్యలో ఉన్న వాళ్ళకి మనం అడల్ట్ చెప్తాం. అండ్ ఓల్డ్ ఏజ్ అంటే మోర్ దెన్ 60 years, ఈక్వల్ 60 years అయినా సరే, మోర్ దెన్ 60 years అయినా సరే వాళ్ళకి మనం ఓల్డ్ ఏజ్ అని చెప్తాం, ఎల్డర్స్. సో 120 crore పాపులేషన్లో ఇప్పుడు సపోజ్ 120 crore పాపులేషన్లో 60 crore ఎంప్లాయ్మెంట్ అంటే పని చేస్తున్నారు, 60 crore పీపుల్కి జాబ్ దొరకలేదు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? అన్ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారు? 60 crores ఆర్ అన్ఎంప్లాయిడ్, 60 crores ఆర్ ఎంప్లాయిడ్. అంటే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 120కి హాఫే కదా. అంటే 50% జనాలకి ఎంప్లాయ్మెంట్ ఉంది, 50% జనాలకి ఎంప్లాయ్మెంట్ లేదు. అండర్స్టూడ్ ఆర్ నాట్? ఓకే, 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎంప్లాయ్మెంట్, 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ నో ఎంప్లాయ్మెంట్. ఓకే, కానీ ఇట్లా చూడరండి. ఎందుకంటే ఈ 120 crore పాపులేషన్లో చిల్డ్రన్స్ కూడా ఉన్నారు కదా, అందుకే అలా 50% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పరు. ఎందుకంటే ఆ అన్ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో ఈ 60 crore ఇక్కడైనా సరే మనం ఇట్లా తీసుకొని అర్థం చేసుకుంటాం. ఈ 60 crore మీకు చిల్డ్రన్స్ ఉండొచ్చు ఏంటి ఉంటారు, అండ్ ఓల్డ్ ఏజ్ కూడా ఉంటారు. వీళ్ళ పాపులేషన్ తీసేయాలి. తీసిన తర్వాత మిగిలిన ఏదైనా క్రోర్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ఎంప్లాయిడ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్ఎంప్లాయిడ్. లిటరల్లీ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అనమాట. ఇంకొక కేటగిరీస్ ఉన్నాయి, నేను అది కూడా చెప్తాను, అది కూడా మనం తీసేయాలి అన్ఎంప్లాయ్మెంట్ గ్రూప్ నుంచి. సో చిల్డ్రన్స్ బిలో 18 years అన్ఎంప్లాయ్మెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాళ్ళు రారు. ఓకే, దెన్ అబౌవ్ 60 years ఆర్ ఈక్వల్ టు 60 years వాళ్ళు కూడా రారు అన్ఎంప్లాయ్మెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు. దెన్ స్టూడెంట్ హూ ఆర్ పర్సూయింగ్ హయ్యర్
హయ్యర్ స్టడీస్ అంటే 18 ఇయర్స్లో మనకు ఇంటర్మీడియట్ అవుతుంది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటారేమో, మళ్ళీ చాలామంది డిగ్రీ లేకపోతే ఇంజనీరింగ్ లేకపోతే డాక్టరేట్ అవన్నీ జాయిన్ అవుతుండే. అంటే వీళ్ళకి కూడా మనం తీసేయాలి. ఎందుకు? వీళ్ళకి విల్లింగ్ లేదు కదా. అన్ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్లో విల్లింగ్ ఉండాలి. వీళ్ళందరూ ఏబుల్ కూడా లేదు, ఏబుల్ ఉండొచ్చు, అన్స్కిల్డ్ వర్క్ చేసుకోవచ్చు, దట్ ఈస్ నాట్ ఇష్యూ. బట్ ద థింగ్ హియర్ ఈజ్ విల్లింగ్కి పెట్టుకుందాం మనం. ఓకే, సో వీళ్ళకి విల్లింగ్ లేదు. వీళ్ళకి విల్లింగ్ ఏముంది? ఇంకా ఎక్కువ చదువుకోవాలి, ఓకే, ఇంజనీరింగ్ అవ్వాలి, ఇవన్నీ వాళ్ళకి ఒక విల్లింగ్ ఉంది. కానీ నాకు పని దొరకాలి ఇలాంటి విల్లింగ్నెస్ లేదు. సో మన అన్ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్లో విల్లింగ్ అని పదం ఉంది. ఆ విల్లింగ్ పదంకి వీళ్ళకి సెట్ అవ్వదు ఇక్కడ. అందుకే పాపులేషన్ స్టూడెంట్స్ విచ్ వాంట్ టు పర్స్యూ హయ్యర్ స్టడీస్ వాళ్ళకు కూడా మనం అన్ఎంప్లాయ్మెంట్ క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు తీసేస్తాం. ఓకే, స్టూడెంట్ who want to go for higher studies will not be a part of unemployment. మళ్ళీ హౌస్ వైఫ్స్ అండి. ఓకే, వీళ్ళు ఇష్టంగా మేము పని చేయమని కూర్చున్నారు. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా విల్లింగ్ ప్రాబ్లం ఉంది. వాళ్ళకి విల్లే లేదు పని చేయడానికి, మరి ఎందుకు మనం పెట్టుకుంటాం? ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళది తీసుకోవాలి? మళ్ళీ మనకు అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్దగా కనిపిస్తుంది. మళ్ళీ గవర్నమెంట్కి పాలసీ చేయడానికి ప్రాబ్లం అవుతుంది కదా. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి అలాంటి గవర్నమెంట్కి ప్రాబ్లం ఉంటుంది కదా. ఎస్, వీళ్ళు పని చేయడానికి రెడీగా లేరు, ఎందుకు పెట్టుకోవాలి వీళ్ళకి? అట్లా హౌస్ వైఫ్స్ ఆర్ దేర్. దెన్ స్టూడెంట్ who want to study higher studies అండ్ హౌస్ వైఫ్స్. మళ్ళీ అన్సౌండ్ పీపుల్ కూడా అండి. అన్సౌండ్ పర్సన్స్, మెంటలీ రిటార్డెడ్ పర్సన్స్, అంటే వాళ్ళకి మంచిగా అర్థం కాదు, వాళ్ళు దే ఆర్ నాట్, అంటే అన్సౌండ్ మెంటలీ రిటార్డెడ్ అంటే కొంచెం వాళ్ళకి కొంచెం పాగల్లాగా ఉంటారు కదా వాళ్ళు. ఐ షుడ్ నాట్ సే లైక్ దట్, కానీ నాకు ఆ పదం రావట్లేదు. జస్ట్ రిమెంబర్ వన్ పాయింట్ హియర్. ఐఎమ్ సారీ ఫర్ ఇఫ్ ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సిబ్లింగ్స్ ఇన్ దట్ వే, సో ప్లీజ్ డోంట్ మైండ్ ఫర్ దాట్. బట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో అన్సౌండ్ అంటే దే డోంట్ అండర్స్టాండ్ వెల్. ఐ హ్యావ్ టు సే దట్ ఒక ఏంటంటే లైక్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీ ఆఫ్ ది మూవీస్ ఆల్సో. నాకు కోయి మిల్ గయా రితిక్ రోషన్ మూవీ తెలుసు, కానీ రితిక్ రోషన్ అక్కడ ఆయనకి అన్నీ అర్థమవుతాయి, కానీ ఆయనకి ఏజ్ బట్టి ఆయనకి బుద్ధి మంచిగా, అంటే మైండ్ మంచిగా డెవలప్ అవ్వలేదు, కానీ అర్థం మాత్రం అన్నీ అవుతాయి. సో అలాంటి మనుషులకి కాదు, దట్ ఈస్ అనదర్ డిసీజ్ అనమాట. జస్ట్ పీపుల్ హూ ఆర్ లైక్ అన్సౌండ్, ఓకే, దే డోంట్ రిమెంబర్ అని గడిచిన లాగా ఉన్నారు, ఓకే, ఆర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్. ఓకే, దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? అన్సౌండ్ పీపుల్ అంటారు. ఏమంటాం మనం? అన్సౌండ్. సో వీళ్ళకు కూడా ఏం విల్లింగ్ ఉంది? వీళ్ళు అసలు దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద కేటగిరీ బై ఎబిలిటీ. దే ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్, అందుకే అన్ఎంప్లాయ్మెంట్లో రాదు. దే ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్, అందుకే ఎంప్లాయ్మెంట్లో రాదు. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు వర్క్. ఎబిలిటీ మీద వీళ్ళకి తీసేసినాం. ఓకే, ఒక 60 years ఒక పర్సన్తో మీరు కన్స్ట్రక్షన్ సెక్టార్లో పని తీసుకోవచ్చా? నో. 60 years వాళ్ళ దగ్గర ఫిజికల్ స్ట్రెంతే ఉండదు, వాళ్ళు ఓల్డ్ అయిపోతారు. వాళ్ళు ఏం పని చేస్తారండి? వాళ్ళు పని చేయరు. రైట్ ఆర్ రాంగ్? సో రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, యూ కెన్ హార్డ్లీ టేక్ దెమ్ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, ఒక కొంచెం చూసుకోండి, ఒక గార్డెనింగ్ చూసుకోండి అని అలాంటి పనులు ఇవ్వచ్చు. కానీ ఒక సప్లిమెంటరీ టాస్క్, సప్లిమెంటరీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇవ్వచ్చు. కానీ ఒక మంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పోయి పని చేయండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పోయి పని చేయండి అంటే దే కెనాట్ డూ అండి. ఓకే, సో అందుకే ఇవన్నీ these are all categories excluded from what? Unemployment. I hope you understood this. Okay, the categories that are excluded from calculating what? Unemployment. Okay, less than 18 years, more than 60 years, student having higher studies aspirations, housewife, and unsound and mentally retarded person. Housewife Rashishinam, the following people are excluded from unemployment: housewives, students, mentally retarded, old age people, children. All these we have learned. Definitions of unemployment by various important economists. Okay అండి, అకార్డింగ్ టు భాగవతి ఆయన ఏమన్నారంటే ఒక మంచి 273 days 8 hours పని చేసుకుంటే వాళ్ళందరికీ మనం ఎంప్లాయిడ్ అని చెప్పేద్దామని అన్నారు. హూ? భాగవతి, వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ ఎకనామిస్ట్. ఆయన ఏమన్నారంటే ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఏబుల్ టు వర్క్ ఫర్ 8 hours for 273 days per year,
365 డేస్లో 273 డేస్ ఎవరైనా పనిలో ఎంగేజ్ అవుతున్నాడంటే ఆయనకి మనం ఎంప్లాయిడ్ అని చెప్పేద్దాం. ఆయన అంటే అన్ఎంప్లాయ్మెంట్ క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు ఆయన రాదు మన కేటగిరీలో. ఓకే, సో ఈ 1973 ఆయన చెప్పిండండి, ఎనీ పర్సన్ హూ ఈస్ ఎంప్లాయిడ్ అండ్ హూ కెన్ వర్క్ ఫర్ 8 hours 273 days. అకార్డింగ్ టు T.M. Keynes, not T.M. Keynes, J.M. Keynes. This is the J.M. Keynes. In his book, General Theory of Employment, Interest and Money, according to him, in a country, unemployment ఎప్పుడు ఉంటారంటే deficiency of effective demand. Deficiency of effective demand. That is why employment will happen in a country అని J.M. Keynes కొంచెం అడ్వాన్స్, కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఇచ్చిండు. దట్ వీఆర్ గోయింగ్ టు బస్ట్ నౌ. మనం అది ఆ కాన్సెప్ట్ కూడా బస్ట్ చేసేద్దాం, రైట్? ఓకే, డెఫిషియన్సీ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్. సపోజ్ ఒక కంపెనీ ఉందండి, ఒక చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. వీళ్ళు ఒక 100 డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళు అండ్ ఇండియాలో పాపులేషన్ 200 ఉంది అనుకోండి. 100 డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఈ 100 డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి, లేకపోతే 1 lakh డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి, ఏదైనా సరే వాళ్ళ ఎంత అవుట్పుట్ ఉంటుంది అది ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఒక 50 మెంబర్స్కి హైర్ చేసుకున్నారు. అంటే ఇండియాలో 200 మెంబర్స్ ఉంటే, అంటే రిమెంబర్ దిస్ పాయింట్ హియర్ అగైన్, all 200 కెన్ ఏబుల్ టు వర్క్. all 200 కెన్ కమ్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ వాట్, ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో వస్తారు. అంటే వాళ్ళు హౌస్ వైఫ్ కాదు, వాళ్ళు చిల్డ్రన్స్ కాదు, ఎక్సెట్రా. సో ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ అండర్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ ఓన్లీ. సో 200లో నుంచి 50 మెంబర్స్కి కంపెనీ ఏ 50 మెంబర్స్కి జాబ్ ఇచ్చి ఒక 1 lakh డైరీ మిల్క్ చాక్లెట్ ప్రొడ్యూస్ చేస్తుంది. 1 lakh డైరీ మిల్క్ చాక్లెట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఏమవుతుందంటే 1 lakh డైరీ మిల్క్ చాక్లెట్స్ ప్రొడ్యూస్ చేస్తే 50,000 చాక్లెట్సే సేల్ అవుతున్నాయి. 50,000 చాక్లెట్స్ సేల్ అవుతున్నాయి, రైట్? కంపెనీ ఏ ప్రకారం వాళ్ళు 1 lakh చాక్లెట్స్ అమ్మితే, వాళ్ళు 1 lakh చాక్లెట్స్ అమ్మితే వాళ్ళు ప్రాఫిట్స్ చేయొచ్చు. దే కెన్ డూ వాట్, ప్రాఫిట్స్. అంటే ఏంటి, కంపెనీ ఏ ఒకవేళ 1 lakh చాక్లెట్స్ సేల్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పని చేస్తున్న వాళ్ళు 50 మెంబర్స్ది శాలరీస్ ఇవ్వచ్చు. ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ ఎక్కడైంది ఆ ప్లేస్లో ల్యాండ్ ఓనర్కి వాళ్ళు రెంట్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఆల్సో అన్నీ పే చేసుకొని ఈ కంపెనీ ఏ ఎస్టాబ్లిష్ చేసిన వాడు ఎవడు, ఆయనకి కూడా ఒక ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి? ఆయన 1 lakh డైరీ మిల్క్ అమ్మాలి. అప్పుడే ఏమవుతుందంటే ఆయనకి ఇవన్నీ ఎక్స్పెన్సెస్ మొత్తం కవర్ అయిపోతాయి. దీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ప్రొడక్షన్ చేయడానికి ఎంత కాస్ట్ పడింది, ప్రొడక్షన్ చేయడానికి 1 lakh రూపీస్ కాస్ట్ పడింది, ఇంక్లూడింగ్ ది ఆంటర్ప్రెనర్ ప్రాఫిట్ ఆల్సో. ఎవరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఆయనకి ప్రాఫిట్ కలిపి, ఆయన అర్నింగ్ కూడా కలిపి, ఈ మొత్తం డైరీ మిల్క్ ప్రొడక్షన్ చేయడానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయింది, 1 lakh. సో 1 lakh రూపీస్ ఆయన సంపాదించాలి. సో 1 lakh రూపీస్ సంపాదించడానికి లెట్ సపోజ్ ఐ విల్ నాట్ సే 1 lakh, 10 lakhs చెప్తున్నాను. 10 lakhs రూపీస్ కావాలి ఆయనకి. 10 lakh రూపీస్ ఒకవేళ ఆయన సంపాదిస్తే అందరికీ డబ్బులు ఇవ్వచ్చు, రెంట్ ఇవ్వచ్చు, శాలరీస్ ఇవ్వచ్చు, వేజెస్ ఇవ్వచ్చు, హౌస్ కీపింగ్ స్టార్ట్స్కి మెయింటెనెన్స్ అవన్నీ వెళ్ళిపోతాయి. 10 lakhsలో అందరూ మంచిగా ఉంటారు. ఈ 10 lakhs కావాలంటే వాళ్ళు 1 lakh డైరీ మిల్క్ అమ్మాలి. 10 lakhs కావాలంటే 1 lakh డైరీ మిల్క్ అమ్మాలి. అన్నీ మంచిగా అయిపోతాయి. కానీ ఏమైందంటే 1 lakh డైరీ మిల్క్ అమ్మలేదు, 50,000 డైరీ మిల్కే వాళ్ళు సేల్ చేసిండ్రు అనమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 1 lakh 50,000 డైరీ మిల్క్ వర్ ఓన్లీ సోల్డ్. 1 lakh డైరీ మిల్క్ సేల్ అవ్వాలి కదా, ఎంత అయింది, 50,000 అయితే 10 lakh యాక్చువల్లీ వాళ్ళకి ఎంత రావాలి, 10 lakh వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ 10 lakh రావాలంటే 1 lakh డైరీ మిల్క్ అమ్మాలి. ఓకే, 1 lakh సేల్ అవ్వలేదు, 50,000 సేల్ అయింది. 50,000 సేల్ అయితే ఈ 10 lakhలో వాళ్ళకి ఎంత వచ్చిన డబ్బులు, 5 lakh వచ్చింది, హాఫ్ వచ్చింది. 5 lakh
whatever the money they got, this money is not sufficient to cover the cost of production కదా. రాదు. 10 lakh కావాలంటే తక్కువ సేల్ అయింది, తక్కువ సేల్ వల్ల తక్కువ డబ్బులు వచ్చినాయి, తక్కువ డబ్బులతో వాళ్ళు అన్ని ఎక్స్పెన్సెస్ కవర్ చేయలేరు. ఇక్కడ ఏమైందంటే 1 lakh డైరీ మిల్క్ వాళ్ళు తయారు చేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అమ్ముతున్నారంటే 50,000 సేల్ అయింది. ఇట్ మీన్స్ వాట్, డిమాండ్, ఎఫెక్టివ్ డిమాండ్ ఈజ్ నాట్ ఈక్వల్ కదా. ఎఫెక్టివ్ అంటే ఎంత ప్రొడ్యూస్ అయింది అంత డిమాండ్ లేదు, ఎంత ప్రొడ్యూస్ అయింది అంత డిమాండ్ లేదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఎఫెక్టివ్ డిమాండ్. సో ఇక్కడ ఎఫెక్టివ్ డిమాండ్ 50% ఉంది ఆఫ్ ద ప్రొడక్షన్, 50% ఉంది ఆఫ్ ద ప్రొడక్షన్. ఎందుకంటే 1 lakh వాళ్ళు డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తే 50,000 కొన్నారు జనాలు. సో ఎఫెక్టివ్ డిమాండ్లో ఏమైందంటే అందరూ డిమాండ్ చేసిన తర్వాతనే 50% సేల్ అయినాయి. అంటే ఎఫెక్టివ్ డిమాండ్ ఈజ్ 50% ఆఫ్ ది 15% ఆఫ్ ది ప్రొడక్షన్ కెపాసిటీ, 50% ఆఫ్ ది ప్రొడక్షన్ కెపాసిటీ. అప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే 50 మెంబర్స్లో 10-12 మెంబర్స్కి మీరు రేపటి నుంచి రాకండి, కంపెనీ ప్రాఫిట్గా నడవట్లేదు, అవసరం లేదని పంపించేస్తారు. సో ఎంప్లాయ్మెంట్ ఇక్కడ తగ్గిందా పెరిగిందా? ఎంప్లాయ్మెంట్ తగ్గింది. ఓకే, ఉన్న వాళ్ళకి తీసేసిండు. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఓకే, 200 మెంబర్స్లో 50 మెంబర్స్ జాబ్లో ఉన్నప్పుడు 50 మెంబర్స్ నుంచి ఇంకా 20 మెంబర్స్ తీసేస్తే ఏమైపోయిందంటే ఆల్రెడీ 200లో 50 పోతే 150 ఉన్నారు, మళ్ళీ 20 పీపుల్కి ఇంకా తీసేసిండు, మళ్ళీ 180 అయిపోయింది, 170 అయిపోయింది, 170 అయిపోయింది. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఎఫెక్టివ్ డిమాండ్ లేదు. ఒకవేళ 1 lakh డైరీ మిల్క్ ఒకవేళ సేల్ అయితే వాళ్ళకు 10 lakhs వచ్చేది. ఆ 10 lakhs తో వాళ్ళు అందరూ మంచిగా బతికేవాళ్ళు. ఇంకా 1 lakh డిమాండ్ అంటే 1 lakh కంటే ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి, 2 lakh డిమాండ్ ఉందండి, 2 lakh డైరీ మిల్క్ వర్ డిమాండెడ్. పీపుల్ డిమాండెడ్ నాట్ 1 lakh, మోర్ దెన్ 1 lakh, 2 lakh డిమాండెడ్. 2 lakh డిమాండెడ్ అంటే ఏ కంపెనీ వాళ్ళు ఏమంటారు, అరే 2 lakh డిమాండ్ ఉంది డైరీ మిల్క్ది, మన దగ్గర ప్రొడక్షన్ అంటే మషినరీస్ అవన్నీ మొత్తం కలిసి మనం 1 lakh డైరీ మిల్కే ప్రొడ్యూస్ చేయగలం, ఉన్న లేబర్స్తో ఉన్న మషిన్స్తో 1 lakh డైరీ మిల్కే ప్రొడ్యూస్ చేయగలం మనకు ఇంకొక 1 lakh డిమాండ్ ఉంది అని వాళ్ళు అట్లా అనుకొని ఏం చేస్తారంటే ఇంకొక కొత్త ప్లాంట్ పెడతారు. ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్కి వెళ్తారు. ఎక్స్పాన్షన్కి వెళ్ళి మళ్ళీ కొత్త ఇండస్ట్రీస్ అంటే మషిన్స్ కొంటారు, మళ్ళీ 50 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఆల్రెడీ 200లో 50 మెంబర్స్ ఆల్రెడీ పనిచేస్తున్నారు, మళ్ళీ 50 మెంబర్స్ ఇక్కడ పనిచేస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఓకే, సో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందా లేదా? తగ్గింది. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే డిమాండ్, ఎఫెక్టివ్ డిమాండ్ షుడ్ ఇంక్రీజ్ or should be equal to the supply or should be more than the supply. Then you will see what? Expansion. Remember this point. So that's why JM Keynes ఏమన్నారంటే ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ ఎందుకు ఉంటాయి ఒక కంట్రీలో అంటే అక్కడ డిమాండ్ ఆఫ్ ది గూడ్స్ తక్కువ ఉన్నాయి అనమాట. డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ డిమాండ్ అంటే మొత్తం డిమాండ్ కలిపి గవర్నమెంట్ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇన్వెస్టర్ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, కన్జ్యూమర్స్ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఎఫెక్టివ్ డిమాండ్ ఇస్ అంటే బట్ అగ్రిగేట్ డిమాండ్. Okay, and you all know very well that he is the father of the macroeconomics. Okay, effective demand refers to jobs are unavailable for the workers because there is not jobs are unavailable for the workers because jobs are unavailable for the workers because there is not enough demand for goods and services. There is not enough demand for goods and services. Remember this point here. Okay, Andy. Right. According to B. Hazari and Krishnamurthy, వీళ్ళు ఏమన్నారు, ఏం డెఫినేషన్స్ ఇచ్చారు అన్ఎంప్లాయ్మెంట్కి? వీళ్ళు ఏమన్నారంటే అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండి. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. They compared growth of India as jobless growth rate. Very important point చెప్పారండి వాళ్ళు. వీళ్ళు ఏమన్నారంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనే సిచ్యువేషన్ ఎకనామిక్ గ్రోత్, జీడిపి గ్రోత్ రేట్ కారణంగా అవుతుందంట.
అన్ఎంప్లాయ్మెంట్ అనే సిచ్యువేషన్ జీడిపి కారణంగా అవుతుందంట వాళ్ళు చెప్పారు. బి హజారీ అండ్ కృష్ణమూర్తి దే సెడ్ దట్ ఎకనామిక్ గ్రోత్ మంచిగా లేదు, అందుకే అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మన కంట్రీలో అని చెప్పారు. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే అవర్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ జాబ్లెస్ గ్రోత్. వాట్ దే సెడ్, అవర్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ జాబ్లెస్ గ్రోత్. సో ఎకనామీ ఎకనామిక్ గ్రోత్ అవుతుంది ఇండియాలో. ఫస్ట్ 5 year ప్లాన్లో 3.2, 4.5, దెన్ 4.6, దెన్ 5, దెన్ 6, ఇలా ఆటోమేటికలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 1951 నుంచి ఇట్లా మన ఎకనామిక్ గ్రోత్ అవుతుంది మంచిగా 7% ఆన్ యావరేజ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, కానీ జాబ్ మాత్రం ఇక్కడే ఉంది. ఇది 7% గ్రో అయితే ఇది కూడా 7% గ్రో అవ్వాలి కదా. ఎంప్లాయ్మెంట్ కూడా 7% గ్రో అవ్వాలి కదా. ఎస్, సో ఇది 7% గ్రో అయితే ఇది కూడా 7% గ్రో అవ్వాలి. కానీ ఇట్లా కనిపించట్లేదు మన కంట్రీలో. జీడిపి మాత్రం పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆ రేట్తో పెరగట్లేదు. రేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ లెస్ దెన్ ద రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్ ఇట్లా అయితే ఇది మెల్లగా అవుతుంది. ఇట్లా ఉంటే జాబ్ దొరకవు. గ్రోత్తో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా సేమ్ వెళ్ళాలి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇలాస్టిసిటీ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎకనామిక్ ఇలాస్టిసిటీ ఇట్లా మనం స్ట్రెచ్ చేస్తే, రబ్బర్కి మనం ఇట్లా స్ట్రెచ్ చేస్తే అంటే ఎకనామిక్ గ్రోత్ ఇట్లా అయితే సేమ్ రేట్కి అవ్వాలి ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ ఆల్సో. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాట్ ఎ జాబ్లెస్ గ్రోత్. కానీ ఇట్లా జరగట్లేదు మన కంట్రీలో. ఓకే, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది కానీ జాబ్స్ ఆర్ నాట్ క్రియేటెడ్ టు దట్ parallel to that growth rate. That is why we are seeing what unemployment situation in our country. ఇంకొకటి ఏముందంటే చాలామంది మన గ్రోత్కి, మన ఎకనామిక్ గ్రోత్కి ఇంకా వేరే టర్మ్స్తో వాళ్ళు క్రిటిసైజ్ చేసిండ్రు. ఫస్ట్ మీరు ఆల్రెడీ చూసుకున్నారు, జాబ్లెస్ గ్రోత్ రేట్ అని అన్నారు చాలామంది. జాబ్లెస్ గ్రోత్ అవుతుంది, చెత్త గ్రోత్ అవుతుంది అని అన్నారు. ఇంకా కొన్ని ఎకనామిస్ట్ ఏమన్నారంటే ఇండియాస్ గ్రోత్ రేట్ ఈజ్ వైస్లెస్ గ్రోత్ రేట్ అని అన్నారు. ఓకే, ఇంకా కొన్ని ఎకనామిస్ట్ ఏమన్నారంటే ఇండియాస్ గ్రోత్ రేట్ ఈజ్ రూత్లెస్ గ్రోత్ రేట్ అన్నారు. ఏమన్నారు? రూత్లెస్ గ్రోత్ రేట్ అన్నారు. ఓకే, నౌ జాబ్లెస్ గ్రోత్ రేట్ అంటే we have seen employment growth rate is less than economic growth rate అండి. ఓకే, వాయిస్లెస్ గ్రోత్ రేట్ అంటే ఏంటి? ఎకనామిక్ అంటే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ గ్రోత్ ఈజ్ లెస్ దాన్ ఎకనామిక్ గ్రోత్. అనే జీడిపి మాత్రం పెరుగుతుంది మెల్లగా, మంచిగా ఎట్లా పెరుగుతుంది. ఉమెన్ కండిషన్స్లో ఏదైనా మార్పులు వచ్చినాయా? ఉమెన్ ఎక్కువ జాబ్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? వాళ్ళు ఉమెన్ దగ్గర డిసిజన్ మేకింగ్ వచ్చిందా? వాళ్ళ దగ్గర ఎకనామిక్ రిసోర్సెస్ వచ్చినాయా? అంటే ఏం లేదు, గ్రోత్ మాత్రం అవుతుంది కానీ ఉమెన్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ వెరీ బ్యాడ్. ఉమెన్ ఆర్ నాట్ డెవలప్డ్. సో అనదర్ ఇంపార్టెంట్ పారాడాక్స్ మనం చూసినాం అన్నమాట. ఓకే, దెన్ లాస్ట్ వన్ వీఆర్ హ్యావింగ్ రూత్లెస్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ మాత్రం అవుతుంది కానీ డెవలప్మెంట్ ఆఫ్ పూర్ ఈజ్ లెస్. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ పూర్ ఈజ్ లెస్ దాన్ ది ఎకనామిక్ గ్రోత్ రేట్. జీడిపి కొంచెం ఎక్కువ పెరిగితే ఓకే, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగాలి. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగితే ఏమవుతుందంటే అందరూ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంకా మంచి ఫెసిలిటీస్ కొనాలి. ఓకే, కానీ జీడిపి మాత్రం పెరుగుతుంది, పర్ క్యాపిటా ఇన్కమ్ ఏం పెరగట్లేదు, ఎకనామిక్ డెవలప్మెంట్ జనాల్లో అవ్వట్లేదు. దిస్ కైండ్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ వీ డోంట్ డిజైర్ ఇట్. మనకు ఇలాంటి గ్రోత్ రేట్స్ వద్దు. Understood my point here. The indicators of unemployment. How to measure unemployment and how to find out what is called as labor force, what is called as workforce. All that important concepts with regard to unemployment we are going to learn today. Let us go ahead. Indicators of unemployment, we are going to start with labor force. So labor force ante enti? By internationally accepted definitions, all persons
who are working and all those person who are not working are deemed to be in the labor force. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడా, లేకపోతే ఒక పర్సన్ డాక్టర్ ఉన్నాడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరికీ లేబర్ అంటారు. వి కాల్ ఎవ్రీ వన్ యాజ్ వాట్ లేబర్ ఓన్లీ. లేబర్ ఈజ్ నాట్ ఏ డెసిగ్నేషన్. లేబర్ ఒక అక్యుపేషన్ రిలేటెడ్ ఒక పర్టికులర్ యాక్టివిటీకి మనం లేబర్ అని చెప్పాం. లేబర్ ఈజ్ ఏ గ్రూప్. Remember this point here. So here I want to tell you that labor force means anyone who is in the age group of 18 to 59 years అందరికీ మనం లేబర్ అని చెప్తాం, లేబర్ ఫోర్స్ అని చెప్తాం. ఎవరైనా సరే 18 ఇంకా 59 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఉన్నారంటే మనం వాళ్ళకి లేబర్ ఫోర్స్ అని చెప్తాం. ఓకే, మళ్ళీ మీరు చూడండి, 18 to 59 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళలో ఇట్ ఈస్ పాసిబిలిటీస్ దేర్. కొంతమంది దగ్గర ఎంప్లాయ్మెంట్ ఉంది, కొంతమంది దగ్గర అన్ఎంప్లాయ్మెంట్, అంటే వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉన్నారేమో, రైట్ ఆర్ రాంగ్. సో లేబర్ ఫోర్స్ అంటే ఓవరాల్గా మనం ఏజ్ బట్టి చెప్పేస్తున్నాం. ఓకే, 18 and 59 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ లేబర్ ఫోర్స్ అని చెప్తామని చెప్పేసినాం. కానీ దీనిలో ఉన్న వాళ్ళు కొంతమంది పనిలో ఉన్నారు, కొంతమంది పనిలో లేరు, రైట్. సో దట్ ఈస్ వై ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్స్ ఇప్పుడు మనం చూసినాం కదా. వాళ్ళు ఏమన్నారు, ఎవరైనా సరే ఆల్ పర్సన్స్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ హూ ఆర్ నాట్ వర్కింగ్ ఆర్ డీమ్ టు బీ ఇన్ వాట్, లేబర్ ఫోర్స్. It means labor force consists of both employed and unemployed people are not. Yes andi. Okay, labor force participation rate ante enti, labor force participation rate ante enti. This is also a very good concept. Okay, మన హైదరాబాద్లో let's suppose out of 1000 people, okay, ఖైరతాబాద్లో వీ వెంట్ టు 1000 హౌజెస్కి వెళ్ళినాం. ఖైరతాబాద్లో కొన్ని హౌజెస్కి సర్వే చేసినాం. సర్వే చేసిన తర్వాత మనం ఏం చేసినామంటే అవుట్ ఆఫ్ 1000 హౌ మెనీ ఆర్ ఇన్ లేబర్ ఫోర్స్ అంటే 1000 లోపల హౌ మెనీ ఆర్ ఇన్ ద లేబర్ ఫోర్స్. సో ఖైరతాబాద్లో మనం ఫస్ట్ హౌస్కి వెళ్ళినాం. వి వెంట్ టు ఫస్ట్ హౌస్. ఇక్కడ మనం వాళ్ళకి అడిగినాం ఎంతమంది ఉన్నారండి అంటే వాళ్ళు ఏమన్నారు, మేమున్నాం, హస్బెండ్, ఒక వైఫ్, ఇంకా మాకు 3 చిల్డ్రన్స్ ఉన్నారని చెప్తారు వాళ్ళు. అచ్చా, 3 చిల్డ్రన్స్ ఏం చేస్తున్నారంటే 6th క్లాస్ స్కూల్కి వెళ్తున్నారని చెప్పారు. ఓకే అండి. మరి సెకండ్ హౌస్కి వెళ్ళినా మనం, సెకండ్ హౌస్కి వెళ్తే మనం అక్కడ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఇంకా 2 చిల్డ్రన్స్ ఆర్ దేర్. వాళ్ళు అడల్ట్ ఉన్నారు, మోర్ దెన్ 18 ఇయర్స్ ఉన్నారనమాట. మళ్ళీ థర్డ్ హౌస్కి వెళ్ళినా మనం, థర్డ్ హౌస్కి వెళ్తే వాళ్ళు హస్బెండ్, వైఫ్, 2 చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్ అండ్ 1 ఈజ్ వర్కింగ్, 1 ఈజ్ అడల్ట్ అన్నారు, 1 ఈజ్ అడల్ట్. ఇట్లానే ఇక్కడ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా 1000 మెంబర్స్ వాళ్ళకి ఒక కౌంట్ వస్తే ఈ 1000 మెంబర్స్లో ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు, ఎంతమంది ఓల్డ్ ఏజ్గా ఉన్నారు, ఇది మనం తీసేయాలి. ఈ 1000 మెంబర్స్లో ఎంతమంది ఓల్డ్ ఉన్నారు, ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు, వాళ్ళ కౌంట్ తీసేయాలి. వాళ్ళ కౌంట్ తీసిన తర్వాత మనకు లెట్ సపోజ్ 500 వచ్చింది. 500 వచ్చింది అవుట్ ఆఫ్ 1000. అంటే 1000 లోపల 1000 పీపుల్లో 500 ఆర్ చిల్డ్రన్స్ అండ్ ఓల్డ్ ఏజ్. అందుకే వాళ్ళకి మనం తీసేసినాం. 500 బిలాంగ్స్ టు ఓన్లీ 18 to 59 ఇయర్స్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 500 ఉన్నారు. 18 to 59 ఇయర్స్ మధ్యలో ఎంతమంది ఉన్నారు, 500 ఉన్నారు. అందువల్ల ఇక్కడ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ లేబర్ ఫోర్స్ ఎంత అంటే 1000లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు లేబర్ ఫోర్స్లో, 1000లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు లేబర్ ఫోర్స్లో. That is called as labor force participation rate. That is called as labor force participation rate. మళ్ళీ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే రేట్ కూడా మనం
తెలుసుకోవచ్చు. ఓకే, రేట్ అంటే దట్ ఈస్ మళ్ళీ పర్సంటేజ్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ 1000లో ఇంకా ఎంతమంది యాడ్ అయినరు, మళ్ళీ ఆ రేట్ ఎంత, గ్రోత్ రేట్ ఎంత, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. దట్ ఈస్ యూపీఎస్సీ ఎకనామిక్ ఆప్షన్లో ఇవన్నీ డీటెయిల్స్ ఇంపార్టెంట్. మనకు ఇప్పుడు ఆ గ్రూప్ 1కి దిస్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. జస్ట్ రిమెంబర్ దాట్ నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అలానే అర్థం చేసుకోండి. ఓకే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మనం చూసేసినాం. నౌ ఇంకా కొంచెం ముందుకెళ్దాం. లెట్ సపోజ్ ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉంది కదా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఎంతమంది ఆ 18 to 59 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. మనకు ఎంతమంది వచ్చిండ్రు, 500 మెంబర్స్ వచ్చిండ్రు. 500 మెంబర్స్ 18 to 59 ఇయర్స్లో ఉన్నారు. 500లో 250 మెంబర్స్ ఆర్ పార్టిసిపేటింగ్. వాళ్ళకి ఆల్రెడీ వర్క్ ఉందండి, ఆల్రెడీ వర్క్ ఉంది. ఇంకా 250 మెంబర్స్కి వర్క్ లేదు. ఓకే, అందుకే వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ కింద వస్తారు. ఇంకా వర్క్ ఉన్న వాళ్ళకి ఏమంటారు, వర్క్ ఫోర్స్ అంటారు. వర్క్ అంటే పని చేసిన వాళ్ళకి ఏమంటారు, వర్క్ ఫోర్స్ చేస్తారు. పని చేయలేని వాళ్ళకి ఏమంటారంటే అన్ఎంప్లాయిడ్ అని చెప్తాం. సో అల్టిమేట్లీ అవుట్ ఆఫ్ 1000లో 250 ఆర్ అన్ఎంప్లాయిడ్. రైట్ ఆర్ రాంగ్? అల్టిమేట్లీ అవుట్ ఆఫ్ 1000లో 250 ఆర్ అన్ఎంప్లాయిడ్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, సో వాట్ ఈజ్ అవర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్? 25% ఉంది మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్. కరెక్టా కాదా? 1000లో 250 25%, మళ్ళీ 250 50%, మళ్ళీ 250 75%, మళ్ళీ 250 అంటే 1000లో 4 భాగాలు చేయాలి కదా. 4 పార్ట్స్ చేస్తే ఎవ్రీ పార్ట్ 25% అంటే 100% వస్తుంది మనకు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో now you listen to it, okay, very carefully, that out of 1000లో మొత్తం తీసిన తర్వాత వర్క్ ఫోర్స్ తీసిన తర్వాత అన్ఎంప్లాయిడ్ ఎంత ఉన్నారు, 250 మెంబర్స్ ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని చెప్తాం మనం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్ఎంప్లాయ్మెంట్ రేట్. రైట్, ఇదే కాన్సెప్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. లేబర్ ఫోర్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై 1000. ఎంతమంది 18 to 59 ఇయర్స్లో ఉన్నారు, మధ్యలో ఉన్నారు, బై 1000. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద లేబర్ ఫోర్స్ పర్ 1000 పాపులేషన్. ఇట్ ఈస్ obtained by dividing the number of persons in the labor force with the total population. Obtained by dividing the number of persons in the labor force. లేబర్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారు అది పైన పెట్టాలి, బై టోటల్ పాపులేషన్. ఓకే, లేబర్ ఫోర్స్ by adult population is equal to labor force participation rate. ఆల్రెడీ నేను మొత్తం డిస్కస్ ఏమేమి చేసినాం, జస్ట్ బిఫోర్ స్లైడ్లో ఏమేమి చేసినాం దానికి ఇక్కడ థియరీ ఉంది, మీరు చదువుకోండి. దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. వెరీ క్లియర్లీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ యూ కెన్ రైట్ దిస్ పర్టికులర్ థింగ్. ఇఫ్ యూ ఆర్ ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో రాయండి. అడల్ట్ పాపులేషన్ అంటే మళ్ళీ 18 to 59 ఇయర్స్ అండి, సేమే కానీ కొంచెం వెరైటీగా రాసిండు అంతే. ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గానే ఉంది. Workforce is, I have already discussed this also. Workforce is that part of labor force which are employed. Labor forceలో పని ఎంతమంది చేస్తున్నారు వాళ్ళకి వర్క్ ఫోర్స్ అంటారు. మళ్ళీ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా అట్లనే మనం తీసుకుంటాం. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ నథింగ్ బట్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది బై 1000 పాపులేషన్. బై 1000 పాపులేషన్. నంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ బై 1000 పాపులేషన్. ఈ పాపులేషన్ 1000లో 1000 ఎవరు? లేబర్ ఫోర్స్. 1000 ఎంతమంది? లేబర్ ఫోర్స్. ఓకే, లేబర్ ఫోర్స్ అంటే 18 to 15 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? వర్క్ ఫోర్స్. వర్క్ ఫోర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎంప్లాయ్మెంట్ రేట్. ఓకే, వర్క్ ఫోర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎంప్లాయ్మెంట్ రేట్. ఓకే, సో నంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ బై 1000. ఓకే, అవుట్ ఆఫ్ 1000 500 ఎంప్లాయిడ్ ఉంటే ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ 500 అంటారు, 50% అంటారు. ఒకవేళ 500 పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఉంటే 50% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని అంటారు. సో రిమెంబర్ దిస్ పాయింట్ హియర్ క్లియర్లీ రిటర్న్ ద సేమ్ వే. ఇక్కడ రాసి ఉంది, ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసినాం జస్ట్ నౌ. అన్ఎంప్లాయిడ్ బై టోటల్ లేబర్ ఫోర్స్. లేబర్ ఫోర్స్లో ఎంతమంది అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు, లేబర్ ఫోర్స్లో ఎంతమంది ఎంప్లాయిడ్గా ఉన్నారు. ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ రేట్ చెప్తాం, అన్ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చెప్తాం. Okay, unemployment is one of the major factors in the developing countries. Developing countries like India, Pakistan, Bangladesh, Brazil, Argentina. Unemployment situation చాలా ఇంపార్టెంట్ ఉంది with respect to the government. చాలా పెద్ద హెడేక్ ఉంది వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ తీయడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి. ఓకే, కాన్సెప్ట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి? లెట్ us see this. భాగవతి ఏమన్నారు?
భాగవతి ఏమన్నారంటే ఓకే 273 days 8 hours మీరు పని చేస్తే మీకు ఎంప్లాయిడ్ కేటగిరీలో గవర్నమెంట్ పెట్టేస్తారు. 273 ఇదే 8 hours పని చేయాలి. మళ్ళీ ఒక కమిటీ అపాయింట్ చేసిండ్రు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఆన్ ద వ్యూ ఆఫ్ కీపింగ్ ద వ్యూ ఆఫ్ భాగవతి కమిటీ రికమెండేషన్ NSSO హ్యాస్ డెవలప్డ్ సమ్ కాన్సెప్ట్స్. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ మనం పావర్టీలో కూడా చూసినాం, మనం అన్ఎంప్లాయ్మెంట్లో కూడా చూస్తున్నాం. ఓకే, అకార్డింగ్ టు ది కమిటీ రికమెండేషన్ ఆఫ్ భాగవతి కమిటీ రికమెండేషన్ NSSO హ్యాస్ డెవలప్ సమ్ కాన్సెప్ట్ ఓకే టు క్యాల్కులేట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, దిస్ కాన్సెప్ట్స్ వాజ్ డెవలప్ ఇన్ 1973 to 74. అప్పుడు వచ్చినవి కాన్సెప్ట్స్, ఇవి సేమ్ వాడుతున్నాం ఇప్పుడు కూడా ఈ కాన్సెప్ట్. ద ఫస్ట్ కాన్సెప్ట్ టు మెజర్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్. యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ అంటే రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, నాకు ఏముందంటే నా దగ్గర ఒక పబ్ ఉంది, పబ్ అండ్ డిస్కో అవన్నీ ఉంటాయి కదా, పబ్ ఉంది. ఇంకా నా దగ్గర ఇక్కడ టీచింగ్ ప్రొఫెషన్ ఉంది. మార్నింగ్ 6కి వస్తున్నా, 7కి వస్తున్నా అనమాట. 7 to 6 మార్నింగ్ 7 to 6 నేను పాటలు చెప్తున్నా మీకు. 6 తర్వాత ఇంటికి వెళ్తున్నా. 8 o'clockకి నేను పబ్కి వెళ్ళిపోతున్నా, నా పబ్కి. 8 to 10 o'clock or 11 o'clock 12 o'clock వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిడ్ నైట్ నేను అక్కడ పబ్లో కూర్చుంటున్నాను అనమాట. ఇంకా పబ్లో రష్ జనరల్గా ఫ్రైడే సాటర్డే సండే ఉంటుంది. ఓకే, సండే కూడా ఎక్కువ ఏమి ఉండదు, ఫ్రైడే సాటర్డే ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అనదర్ మ్యాటర్ ఎట్ ఆల్, ఆ ఇన్ఫర్మేషన్ కానీ. సో జనరలీ పబ్లో ఫ్రైడే సాటర్డే సండే రష్ ఉంటుంది. సో నేనేం చేసిన అంటే ఒక 4 days పబ్కి ఓపెన్ చేయలేదు, ఓన్లీ ఫ్రైడే సాటర్డే సండే ఓపెన్ చేస్తాను, అంతే సరిపోతుంది నాకు. ఎందుకంటే మార్నింగ్ కూడా పని చేస్తున్నా కదా, ఈ మనీ నాకు సరిపోతుంది, రైట్. సో ఇప్పుడు చూడండి మీరు, నా దగ్గర 2 యాక్టివిటీస్ ఉన్నాయి. 2 యాక్టివిటీస్ నుంచి నేను సంపాదిస్తున్నా డబ్బులు. ఒకటి ఏంటంటే మీకు పాటలు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నా, ఇంకొకటి ఏముందంటే ఎవ్రీ వీక్ నేను ఫ్రైడే సాటర్డే సండే నా పబ్ ఓపెన్ చేసి అక్కడ కూడా నేను సంపాదిస్తున్నా డబ్బులు, రైట్. ఇప్పుడు 2లో చూస్తే మీరు ఏ యాక్టివిటీ మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా, ఏ యాక్టివిటీ, ఎడ్యుకేషన్ యాక్టివిటీ లేకపోతే పబ్ యాక్టివిటీ, ఏ యాక్టివిటీ నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. సో మీరు ఆల్రెడీ నాకు చెప్తున్నారు, నాకు అర్థమైంది సార్, అది ఎడ్యుకేషన్లో మీరు ఎక్కువ సేపు ఉంటున్నారు. ఓకే, అంటే ఎడ్యుకేషన్లో నేను మీకు పాటలు చెప్పడం ఇట్ ఈస్ మై ప్రైమరీ యాక్టివిటీ కదా, ఇట్ మై ప్రైమరీ యాక్టివిటీ వేర్ ఐఎమ్ రిలేటివ్లీ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ దాన్ అదర్ యాక్టివిటీ దట్ ఈస్ గోయింగ్ టు పబ్, రైట్. సో యూజువల్లీ నేను ఒక ప్రిన్సిపల్ యాక్టివిటీ మీద డిపెండ్ అవుతున్న యాక్టివిటీ, ప్రిన్సిపల్ యాక్టివిటీ మీద డిపెండ్ అవుతున్న యాక్టివిటీ ఏంది అంటే ఎడ్యుకేషన్ అని మీరు చెప్తారు, నాకు ఎడ్యుకేషన్ అని చెప్తారు. ఓకే, ఎవరైనా వాళ్ళ డైలీ రొటీన్లో, వాళ్ళ డైలీ ఇన్కమ్ జనరేటింగ్ రొటీన్లో, శాలరీ రొటీన్లో, శాలరీ వచ్చేది అలాంటి యాక్టివిటీ రొటీన్లో, వేజ్ రిలేటెడ్ యాక్టివిటీ రొటీన్లో ఎవరైనా 365 days నుంచి వాళ్ళు లాంగర్ అవుట్ ఆఫ్ 365 days 250 280 days if they are continuously depending on one activity and వేరే డేస్లో దే ఆర్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ యాక్టివిటీ, కానీ మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళు ఒక యాక్టివిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటారు, అక్కడి నుంచి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. అలాంటి యాక్టివిటీకి ఏమంటారంటే ప్రిన్సిపల్ యాక్టివిటీ అంటారండి. ప్రిన్సిపల్గా నేను ఈ యాక్టివిటీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉన్నాను, ప్రిన్సిపల్గా నేను ఇయర్లో ఎక్కువసేపు ఈ యాక్టివిటీ మీద డిపెండ్ అయిపోయి నేను సంపాదించుకుంటాను. సచ్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ యాజ్ యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ అంటారండి. ఏమంటారు? యూజువల్ ప్రిన్సిపల్. అంటే యూజువల్లీ నేను ఈ ప్రిన్సిపల్ యాక్టివిటీ మీద నేను డిపెండ్ అయ్యి ఉన్నాను. రిమెంబర్ దిస్ పాయింట్. ఏ పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్ ద లేబర్ ఫోర్స్. ఓకే, లేబర్ ఫోర్స్ అంటే ఒక పర్సన్కి మనం లేబర్ ఫోర్స్, ఎలాగైనా లేబర్ ఫోర్స్ ఉంటేనే ఈ యాక్టివిటీ వస్తుంది. ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద లేబర్ ఫోర్స్ విల్ బీ కన్సిడర్డ్ టు బీ ఇన్ ద యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్. ఆ లేబర్కి మనం ఈ స్టేటస్లో, ఈ కేటగిరీలో పెట్టాలంటే వీ హ్యావ్ టు సీ దాట్ వెదర్ హీ ఆర్ షీ హ్యాస్ స్పెంట్ రిలేటివ్లీ లాంగర్ టైమ్, మేజర్ పార్ట్ ఆఫ్ దేర్ టైమ్ ఆన్ ది ఎకనామిక్ యాక్టివిటీ. ఏ యాక్టివిటీ మీద వాళ్ళు ఎక్కువసేపు, ఎక్కువ రోజులు, ఎక్కువ మంత్స్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. అప్పుడు మనం ఏమంటామంటే ఓకే, దిస్ పర్సన్ రిలేటివ్లీ
ఇంతమంది ఒక ప్రిన్సిపల్, ఒక మేజర్ యాక్టివిటీ మీద మన కంట్రీలో డిపెండ్ అయ్యి ఉన్నారు. ఓకే, డ్యూరింగ్ ద 365 days రిలేటివ్లీ లాంగర్ టైం. అంటే 365 daysలో ఆయన 250 days అయినా సరే, 270 days అయినా సరే, ఆయన ఒక ప్రాపర్ ఒక ప్రిన్సిపల్ యాక్టివిటీ మీద జస్ట్ లైక్ నాకు ఎడ్యుకేషన్ మీద నేను డిపెండ్ అయ్యి ఉన్నాను. ఓకే, on this criterion only a person can be counted as unemployed even though he may or not have been employment from the rest part of the year. Very 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 important అండి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్కి ఏముందంటే ఒక పెద్ద టాస్క్ ఉంది. టాస్క్ ఏముందంటే లేబర్ ఫోర్స్ మాత్రం మనం గవర్నమెంట్ చేసేసింది. లేబర్ ఫోర్స్ అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 18 to 59 మధ్యలో ఉన్న 59 years మధ్యలో ఉన్న వాళ్ళందరికీ మేము లేబర్ ఫోర్స్ చెప్తామని గవర్నమెంట్ చెప్పింది. మళ్ళీ ఈ లేబర్ ఫోర్స్లో ఎంప్లాయిడ్ ఎవరు, అన్ఎంప్లాయిడ్ ఎవరు, ఎలా తీస్తారు సార్ అని క్వశ్చన్ అడిగినారు. ఓకే, అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఎవరైనా 365 daysలో ఒక ఇయర్లో లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక ప్రిన్సిపల్ యాక్టివిటీ, ఒక మంచి యాక్టివిటీ, ఒక ప్రైమరీ యాక్టివిటీ మీద మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ అంటే 365 daysలో 280 days వాళ్ళు ఒక ప్రిన్సిపల్ ఎకనామిక్ యాక్టివిటీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారంటే వాళ్ళందరికీ మేము ఎంప్లాయిడ్ చెప్తాం. అంటే ఏంటి సార్, 12 monthsలో 8 months జాబ్ దొరికితే మీరు ఎంప్లాయిడ్ అంటున్నారంటే ఎస్, అట్లానే అంటాం. మీరు రెస్ట్ ఆఫ్ ది ఇయర్, మీరు నెక్స్ట్ 4 months మీకు పని దొరికితే దొరకపోతే దొరకలేదంటే మాకు అనవసరం అది. ఓకే, రెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ యూ బీ ఎంప్లాయిడ్, యూ డోంట్ బీ ఎంప్లాయిడ్, దట్ ఈస్ నాట్ ది హెడేక్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏం చూసుకుంటుందంటే మీరు అవుట్ ఆఫ్ 12 months మినిమం 8 months 9 months అయినా పని చేస్తున్నారా, ఒక ప్రిన్సిపల్ యాక్టివిటీ మీద పని చేస్తున్నారా లేదా అని గవర్నమెంట్ అదే చూసుకొని మీకు ఒకవేళ చేస్తే ఎంప్లాయిడ్ కేటగిరీలో పెట్టేస్తుంది. ఒకవేళ ఒక పర్సన్ సపోజ్ 6 months ఆయనకి పని ఉంది, 6 months అయినా ఖాళీగా ఉన్నాడు. జస్ట్ లైక్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్లో హార్వెస్టింగ్ సీజన్లో ఎక్కువ పని ఉంటుంది, సోయింగ్ సీజన్లో పని ఏమి ఉండదు. ఓకే, అలాంటి సీజనల్స్ ఉంటాయి. సీజనల్ ఎంప్లాయ్మెంట్లో రెయిన్ఫాల్ ఉన్నప్పుడు రెయిన్ జాకెట్స్ అమ్ముతారు. అలాంటి కంపెనీస్లో మీకు మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మరి వింటర్ సీజన్లో వూలెన్ క్లాత్స్కి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. అట్లానే మీరు అనుకోండి, ఓకే లైక్ వింటర్ సీజన్లో మనం చికెన్ ఎక్కువ తింటాం, సో పౌల్ట్రీ ఫామ్ ఎక్కువ థ్రైవ్ అవుతుంది, గుడ్డు ఎక్కువ తింటాం, ఓకే ఎగ్స్ ఎక్కువ తింటాం, రైట్ ఆర్ రాంగ్. సో కొన్ని సీజనల్ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి అండి. ఓకే, లైక్ ఆషాఢం ఉంది, ఆషాఢంలో గోల్డ్ ఎక్కువ కొంటారు. మళ్ళీ న్యూ ఇయర్ ఉన్నప్పుడు ఆటోమొబైల్ సెక్టార్లో కొంచెం 10,000 15,000 తక్కువ చేస్తారు వాళ్ళు. సో దెర్ ఆర్ సమ్ సీజన్స్ ఆర్ దేర్ వేర్ యూ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. ఓకే, నాట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 5 months 6 months మీకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, తర్వాత మీకు దొరకదు. ఓకే, సో అలాంటి ఎంప్లాయ్మెంట్కి మనం అలాంటి పర్సన్కి మనం ఎంప్లాయిడ్ అని చెప్పరు. ఎకనామీలో మనం ఆయనకి అన్ఎంప్లాయిడ్ లాగానే తీసుకుంటాం. సో రిమెంబర్ దిస్ పాయింట్, ఏ పర్సన్ హూ డస్ నాట్ స్పెండ్, దానికి అపోజిట్గా చెప్తేనే అన్ఎంప్లాయ్మెంట్ కదా. ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ద పర్సన్ హూ స్పెండ్ లార్జర్ పీరియడ్ ఆఫ్ హిజ్ టైమ్ ఆన్ ఎ ప్రిన్సిపల్ యాక్టివిటీ ఇన్ ఏ ఇయర్, ఎంప్లాయిడ్ చెప్తున్నాం. సో ఏ పర్సన్ హూ డస్ నాట్ స్పెండ్ longer period of time in a particular year on a particular activity, then is called as unemployed. ఇంకొకటి ఏముందంటే లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఎకనామిక్ యాక్టివిటీ. సపోజ్ నేను ఇక్కడ పాటలు చెప్తున్నా, ఒక 2 months ఎడ్యుకేషన్ చేసిన, 2 months ఒక రిసెప్షన్ లాగా చేస్తున్నా, 2 months ఒక కన్స్ట్రక్షన్ సెక్టార్లో పని చేస్తున్నా, 2 months ఒక టూరిస్ట్ గైడ్ లాగా పని చేస్తున్నా. అంటే నాకు ఒక ప్రిన్సిపల్ యాక్టివిటీ లేదు, ఇక్కడ ఒకటే యాక్టివిటీ మీద నేను డిపెండ్ అయ్యి ఉండట్లేదు. నేను ఆ ప్రొఫెషన్తో ఈ ప్రొఫెషన్ ఇలా మారుస్తూనే ఉంటున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నన్ను అన్ఎంప్లాయిడ్ లాగానే తీసుకుంటుంది గవర్నమెంట్. ఓకే, ఒక ప్రిన్సిపల్ యాక్టివిటీ ఉండాలి, దా యాక్టివిటీనే మీరు డిపెండ్ అయ్యి ఉండాలి. మీరు మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ 8 to 9 months ఆ యాక్టివిటీయే మీరు చేసుకుంటే గవర్నమెంట్ మీకు ఎంప్లాయిడ్ లాగా కేటగరైజ్ చేస్తుంది. వేరే ఇట్లా అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, దెన్ యూ అగైన్ కమ్ అండర్ వాట్, అన్ఎంప్లాయ్మెంట్ కింద వస్తారు మీరు. ఓకే, a person can be counted as unemployed even though he or she may not be employed to a major part of the year. Okay, planning commission made changes. Instead of Bhagwati ఏమన్నారు,
8 hours 273 days అంటే అలా చేస్తే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ వచ్చిందండి ఇండియాలో. అందరూ షాక్ అయ్యిండ్రు, అంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ప్లానింగ్ కమిషన్కి ఏం చేసిండంటే వీళ్ళు గూగుల్ చేసిండ్రు. వీళ్ళు ఏం చేసిండంటే అబ్బా 8 hours into 273 days అంటే అంత ఎంప్లాయ్మెంట్ వస్తే అందరు తిడుతున్నారు, మీడియాలో మనం అందరు తిడుతున్నారు, ఇంటర్నేషనల్ ప్రెజర్ ఉంటుంది, మనది పొలిటికల్ బ్యాక్లాగ్ ఉంటుంది, అందరూ మనకు తిడతారు, మళ్ళీ ఓట్ అయ్యారు. అందుకే వీళ్ళు ఏం చేసిండంటే 8 hours 273 days చాలా ఎక్కువ, మనం దానికి తక్కువ చేద్దాం, 4 hours 180 days చేసిండ్రు వీళ్ళు. 4 hours 180 days. 4 hours ఏం దొరుకుతుందండి మనకు? ఏమీ దొరకదు. 4 hours 80 days ఏ ఇయర్ అని వీళ్ళు ఫిక్స్ చేసారు. ఎవరు? ప్లానింగ్ కమిషన్ వాళ్ళు. అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా 180 days అంటే 6 months 4 hours కంటిన్యూస్గా ఆయన ఒక యాక్టివిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఆయనకి గవర్నమెంట్ ఎంప్లాయిడ్ కేటగిరీలో పెట్టేస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయిడ్ కేటగిరీలో పెట్టేస్తుంది. రైట్? అండర్స్టూడ్. దట్ ఈస్ ఫైన్. నౌ యూజువల్ ప్రిన్సిపల్ సబ్సిడరీ స్టేటస్ అండి. దిస్ కాన్సెప్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2004 to 5 by the NSSO. NSSO introduced this concept in the year 2004 to 5. A person whose principal usual status has been determined on the basis of major time criterion could have pursued some economic activity for a relatively short period of time during the reference period of 365 days. ప్రిన్సిపల్గా ఆయన ఒక 8 months 7 months or 8 months ఆయన ఆర్ ప్లానింగ్ కమిషన్ గురించి అంటే 6 months ఒక యాక్టివిటీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు, ఇంకా వేరే యాక్టివిటీ మీద ఒక 2 months డిపెండ్ అయ్యి ఉన్నాడు. అలా డిపెండ్ అయ్యి ఉంటే మనం ఏమంటామంటే యూజువల్ ప్రిన్సిపల్ సబ్సిడరీ స్టేటస్. అంటే ఈ పర్సన్ కొంచెం స్టేబుల్గా ఉన్నాడు, ఆయన ఇన్కమ్ రిసోర్స్ కూడా స్టేబుల్గా ఉంది, ఎందుకంటే ఆయనకు ఒక ప్రిన్సిపల్ యాక్టివిటీ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటున్నాడు, ఒక సబ్సిడరీ యాక్టివిటీ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటున్నారు. అంటే ఆయనకి మంచిగా ఇయర్లో ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ అని వాళ్ళు అనుకున్నారు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు. ఓకే, ప్రిన్సిపల్గా 6 months ఈ పని చేస్తున్నా, ఇంకా 6 months తర్వాత నేను ఒక 2 months ఈ పని చేస్తా. లైక్ ప్రిన్సిపల్గా నేను మనరేగాలో 100 days పని చేస్తా, మళ్ళీ ఆ 100 days అయిన తర్వాత నేను వెళ్ళి కార్పెంటర్ జాబ్ కూడా వచ్చు, నాకు కార్పెంటర్ కూడా చేసుకుంటా రెస్ట్ ఆఫ్ ది ఇయర్. సో అలాంటి మనుషులకి మనం ఇక్కడ పెట్టుకుంటాం యూజువల్ ప్రిన్సిపల్ సబ్సిడరీ స్టేటస్. వీళ్ళు ఇంకా కొంచెం మంచిగా స్టేబుల్గా ఇన్కమ్ మంచి వీళ్ళది ఎక్కువ ఒక ఇయర్లో వస్తూ ఉంటుంది అనమాట. ఏ పర్సన్ the status in which such economic activity was pursued is subsidiary status of that person అంటారు. మీకు ఏమంటారు? సబ్సిడరీ స్టేటస్ ఆఫ్ ది పర్సన్ ఏముంది, ఎంతమందికి సబ్సిడరీ స్టేటస్ ఉండి ప్రిన్సిపల్ యాక్టివిటీ మాత్రం చేస్తున్నారు, వాళ్ళకి సబ్సిడరీ స్టేటస్ కూడా ఉందా లేదా, ఎంతమంది సబ్సిడరీ స్టేటస్ మీద ఉన్నారు, ఎంతమంది సబ్సిడరీ స్టేటస్ మీద లేరు, ఎంతమందికి ప్రిన్సిపల్ యాక్టివిటీ తర్వాత కూడా జాబ్ దొరుకుతుంది, ఎంతమందికి దొరకట్లేదు, ఇవన్నీ గవర్నమెంట్కి తెలిస్తే గవర్నమెంట్ ప్రాపర్ పాలసీస్ టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, అవును ఇక్కడ ప్రిన్సిపల్ యాక్టివిటీ ఇక్కడ ఉంది, వీళ్ళ దగ్గర సబ్సిడరీ యాక్టివిటీ ఇక్కడ ఉంది, సో వీళ్ళకి ఎక్కువ చూడొద్దు, వేరే వాళ్ళకి చూసుకోవాలి. గవర్నమెంట్ విల్ గెట్ ఏ ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఐడియా అబౌట్ దట్ పర్టిక్యులర్ యాక్టివిటీ. దిస్ ఈజ్ మోర్ ఇన్క్లూజివ్ మెజర్, రైట్ ఆర్ రాంగ్? మోర్ ఇంకా డెప్త్గా మనకు అర్థమవుతుంది ఎంతమంది ఎంప్లాయిడ్ ఉన్నారు, ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు ఇన్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్. ఓకే, దిస్ ఈజ్ ఎ మోర్ ఇంక్లూజివ్ మెజర్ విచ్ కవర్స్ It's a more inclusive measure which covers, in addition to participation in economic activity, more or less on regular basis, of those classified as unemployed on the UPS as well as those being outside the labor force on the same criterion. Same criterion మీద వాళ్ళు ఎంప్లాయిడ్ ఎవరు ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ ఎవరు ఉన్నారు ఇక్కడ చూసుకుంటారండి. That's not an issue. This criteria is termed as usual principal subsidiary status, UPPS. Okay. This would result in high proportion of the population as being in the labor force with a high proportion of workers and lower unemployment rates related to the UPS criterion. ఓకే, సో ఆబ్వియస్లీ యూపీఎస్లో ఓన్లీ 6 months చూస్తున్నాం, యూపీపీఎస్లో 6 monthsతో పాటు సపోజ్ 6 monthsే చూస్తున్నామంటే 10% రావచ్చు, ఎక్కువ వస్తుంది, 40% రావచ్చు. ఇది మనం చూసుకుంటే మనకు యూపీఎస్తో పాటు సబ్సిడరీ స్టేటస్, యూపీఎస్తో పాటు సో వీ విల్ హ్యావ్ వాట్ మోర్ ఇన్సైట్, అంటే వీళ్ళు ఎంప్లాయిడ్ ఉన్నారు, వీళ్ళు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు అని ప్రాపర్గా మనకు తెలుస్తుంది.
we can properly understand it. Okay, this policy, this UPPS only, ఈ మెథడ్తోనే మనకు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆర్ లాంచ్ బై ది గవర్నమెంట్, నాట్ ఆన్ యూపీఎస్, బట్ యూపీపీఎస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాలసీ ఇండికేటర్ with respect to what employment. Remember this point, my dear students. Which among the following will be used to frame unemployment policies? Which question is, which among the following is used to frame unemployment policies and missions? UPS, UPPS, CDS, WPS. Okay, your answer will be what? UPPS is the major important criteria for the policy makers. Okay, మళ్ళీ వీఆర్ ఆల్సో హ్యావింగ్ కరెంట్ వీక్లీ స్టేటస్ అండి. కరెంట్ వీక్లీ స్టేటస్, దిస్ కాన్సెప్ట్ డిటర్మైన్స్ ది యాక్టివిటీ స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఫెయిల్స్ టు గెట్ ఈవెన్ 1 day of work, 1 hour of work, 1 day of work a week. వీక్ మొత్తం ఆయన వెతుకుతూ ఉంటే ఆయనకి ఒక్క రోజు కూడా జాబ్ దొరకలేదు. ఇంకా చాలా పెనెట్రేటివ్గా మనం చూసుకోవచ్చు ఎంత దారుణంగా ఉంది, ఎంత సివియర్గా ఉంది అన్ఎంప్లాయ్మెంట్ కూడా మనకు తెలుసుకోవచ్చు మనం విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్? సిడబ్ల్యూఎస్, కరెంట్ వీక్లీ స్టార్ట్. వీక్లో ఆయన తిరిగి ఒక్క రోజు కూడా ఆయనకి జాబ్ దొరకట్లేదంటే యూ కెన్ అండర్స్టాండ్ దట్ హౌ బ్యాడ్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. Okay, current weekly status determines the person who is not able to find employment even for a day in a week. ఒక్క రోజు కూడా ఒక వీక్లో దొరకట్లేదు. దిస్ కాన్సెప్ట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO, and later on we introduced this concept in the year 1970 by the committee on the recommendation of a committee called as Professor Dantwada committee. Another important concept of employment we are having, that is current daily status. Okay, కరెంట్ డైలీ స్టేటస్ అంటే డైలీ ఆయన వెతికి ఒక పర్సన్, లేబర్ ఫోర్స్లో ఉన్న పర్సన్ డైలీ కోటీలో లేబర్ మార్కెట్లో లేకపోతే అడ్డాలో కూర్చున్నాడు, ఓకే నిలబడిండు, కానీ ఎవ్వరు ఆయనకి జాబ్ దొరకట్లేదు అంటే పర్ డే కూడా ఆయన నేను రెడీగా ఉన్నాను నాకు జాబ్కి తీసుకోండి అని పర్ డే ఆయన ఆ సన్లో, ఆ రెయిన్లో, ఆ అన్హైజీనిక్ ప్లేసెస్లో డే మొత్తం నిలబడితే కూడా, డే మొత్తం అక్కడ ఉంటే కూడా ఎవరు వచ్చి కూడా 1 hour కూడా జాబ్ ఇవ్వట్లేదు వాళ్ళకి. నాట్ ఈవెన్ 1 person is coming forward to give them what? Job. This is called as current daily status. Daily status లో కూడా ఆయన చాలా దారుణంగా బతుకుతున్నాడు అనమాట. It is a comprehensive concept which measures that unemployment of those who fails to get even an hour of work per day. Even an hour, ఒక్క గంట కూడా జాబ్ దొరకట్లేదు పర్ డే ఆయన నిలబడితే కూడా. ఓకే, అడ్డాలో, లేబర్ అడ్డాలో. CDS is a concept used to identify unemployment rate. UPPS will be used to make policies, programs and scheme. Kani CDS will be used to calculate what? Unemployment rate. So very, very important concept this is also. Please do remember each and everything. Phillips curve. మన దగ్గర మైక్రో ఎకనామిక్స్ అంటే యూపీఎస్సీ ఆప్షన్లో ఫిలిప్స్ కర్వ్స్ 2 ఉంటాయి. షార్ట్ రన్ ఫిలిప్స్ కర్వ్స్, లాంగ్ రన్ ఫిలిప్స్ కర్వ్స్ అలా ఉంటుంది. కానీ మేజర్లీ షార్ట్ టర్మ్ కర్వ్ గురించి ఫిలిప్స్ ఇచ్చిండు, దానికి మళ్ళీ మోడిఫికేషన్ అయ్యి మళ్ళీ మనకు లాంగ్ రన్ ఫిలిప్స్ కర్వ్ వచ్చింది. ఫిలిప్స్ కర్వ్లో ఆన్ వాట్ బేసిస్ ఆయన ఈ కర్వ్ ఇచ్చిండు. ఆయన ఏమన్నాడంటే ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు. ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందంట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారండి. ఏమంటాం మనం? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. ఒక వేరియబుల్ ఇంక్రీజ్ అయితే ఇంకొక వేరియబుల్ డిక్రీజ్ అవ్వాలి, ఒక వేరియబుల్ డిక్రీజ్ అయితే ఇంకొక వేరియబుల్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, దెన్ సచ్ రిలేషన్ బిట్వీన్ దిస్ 2 వేరియబుల్ మనం ఏమంటామంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. ఇన్వర్స్ అంటే రివర్స్గా ఉంది. ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకొకటి డిక్రీజ్ అవుతుంది, ఒకటి డిక్రీజ్ అయితే ఇంకొకటి ఇంక్రీజ్ అవుతుంది. సో ఫిలిప్స్ ఏమన్నాడంటే he has given the relationship between inflation and unemployment. ఆయన ఏమన్నారంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ అవుతుందంట. అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ కాదు.
అర్థమైందా? అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందంట. ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ అవుతుందంట. మనం దీనికి ప్రూవ్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది ఎకనామిక్స్ ఇన్ వెరీ డీటెయిల్డ్ మేనర్. నౌ ఫిలిస్ సెడ్ దట్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. నేను కొంచెం దీనికి కాన్సెప్ట్ బిల్డ్ చేసేస్తాను ఇది, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద కర్వ్ వెరీ ఈజీలీ. ఓకే, నాకు దగ్గర నేను సుజాత్ సార్ దగ్గర ఒక కంపెనీ ఉంది, డైరీ మిల్క్ మ్యానుఫ్యాక్చరర్. సుజాత్ సార్ అంటే హీ లవ్ చాక్లెట్. సో సుజాత్ సార్ దగ్గర ఒక కంపెనీ ఉంది, డైరీ మిల్క్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు సార్. సో 1 డైరీ మిల్క్ 10 రూపీస్ అండి. ఓకే, సో అలాంటి నేను 1 crore డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేసి మంచిగా హైదరాబాద్లో, ఖైరతాబాద్లో, కొత్తపేటలో, కోటిలో, కొండాపూర్లో, కోకాపేటలో, కూకట్పల్లిలో, అరే చాలా కేసు ఉన్నాయి మన హైదరాబాద్లో. కేతో చాలా ఉన్నాయి, రైట్. కార్ఖానా ఉంది, చాలా ఉంది ఇంకా. ఓకే, సో నేను ఏం చేసిన అంటే ఒక 1 crore డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేసి సూపర్ మార్కెట్స్కి, మొత్తం రేషన్ షాప్స్కి అందరికీ నేను పనిచేసిన. ఓకే, ఈ 1 crore డైరీ మిల్క్ ప్రిపేర్ చేయడానికి 100 మంది పని చేస్తున్నారు. 100 people are working in my మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో వాళ్ళు 100 members పని చేస్తున్నారు. నేను 1 crore డైరీ మిల్క్ ప్రొడ్యూస్ చేసి మంచిగా అందరికీ అమ్మేస్తున్నాను, రైట్. నౌ ద క్వశ్చన్ హియర్ ఈజ్ వెన్ ఐ విల్ గో ఫర్ ఎక్స్పాన్షన్ నేను ఎప్పుడు వెళ్తాను? ఇంకొక యూనిట్ ఎక్కువ చేస్తా అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, ఇంకొక ఫ్యాక్టరీ నేను ఎప్పుడు ఎక్స్పాండ్ చేస్తా, ఎప్పుడు కడతాను ఇంకొక ఫ్యాక్టరీ. ద ఫస్ట్ థింగ్ ఈజ్ సార్, డిమాండ్ పెరిగితే వీళ్ళందరూ సూపర్ మార్కెట్ రిటైలర్స్ వాళ్ళందరూ వచ్చి మాకు డైరీ మిల్క్ ఎక్కువ కావాలి చెప్తే వీళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అందుకే నేను ఏం చేస్తాను అంటే 1 crore సరిపోవట్లేదు, 1 crore నేను 2 crore చేస్తాను. 2 crore ప్రొడక్షన్ చేయడానికి నాకు 100 people కాదు, 200 people కావాలి. 200 people కావాలి, రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో కొత్త 100 peopleకి ఎంప్లాయ్మెంట్ వచ్చిందా లేదా? వచ్చింది. సో అన్ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్ బై 100 ఆర్ నాట్? అన్ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్ బై 100 ఆర్ నాట్? ఎస్ సార్. ఇవన్నీ ఎందుకైంది? బికాస్ ఆఫ్ డిమాండ్ పెరిగింది. అందుకే ఏమైందంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. సో రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. నౌ వీ హ్యావ్ టు రిలేట్ ఇట్ విత్ ఇన్ఫ్లేషన్. దట్ ఈస్ వన్ మెథడ్. అంటే ఇంకొక కంపెనీ మనం ఎప్పుడు పెడతాం, ఇంకొక ఫ్యాక్టరీ మనం ఎప్పుడు పెడదాం అంటే ఎక్కువ డిమాండ్ ఉంటే ఎక్కువ ప్రొడక్షన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి ఎక్కువ మందికి మనకు కావాల్సి వస్తుంది. దట్ ఈస్ వన్ వే టు ఎక్స్పాండ్ అవర్ బిజినెస్. అప్పుడే మనం ఎక్స్పాన్షన్కి వెళ్తాం, లేకపోతే మనం ఎక్స్పాన్షన్ చేయం, అక్కడే ఉంటాం. నా సపోజ్ ఏమైందంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు. నేను ఏం చేసిన అంటే 1 డైరీ మిల్క్ 10 రూపీస్ కాకుండా 1 డైరీ మిల్క్ 15 రూపీస్ చేసేసిన. 1 డైరీ మిల్క్ 15 రూపీస్ చేసేసిన. ఒకటే కంపెనీ మా ఫ్యాక్టరీ మాత్రం ఒకటే, పని చేస్తున్న వాళ్ళు కూడా 100, ఫ్యాక్టరీ మాత్రం ఒకటే, పని చేస్తున్న వాళ్ళు 100. కానీ నేను ఏం చేసిన అంటే ప్రాఫిట్స్ పెంచేసిన. ఎక్కువ డిమాండ్ చేస్తున్నా కాబట్టి నేను ఏం చేసిన అంటే ప్రైస్ పెంచేసిన. ఓకే, 10 రూపీస్ డైరీ మిల్క్ నేను 15 రూపీస్లో అమ్ముతున్నాను. నేను 15 రూపీస్లో అమ్ముతున్నప్పుడు నాకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయా లేదా? ఎక్కువ వస్తాయి. ఇప్పుడు 10 రూపీస్లో అమ్ముతున్నప్పుడు 100 మెంబర్సే పని చేస్తున్నారు. ఒకటే ఫ్యాక్టరీ 100 మెంబర్స్ పని చేస్తున్నారు. 10 రూపీస్లో నేను అమ్మితే నాకు ఒక 10 lakhs per annum నాకు ప్రాఫిట్ వస్తుంది. అదే నేను ఏం చేసిన 15 రూపీస్లో అమ్ముతున్నాను. రెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. మై ప్రాఫిట్ విల్ ఇంక్రీజ్ టు మోర్ దెన్ 10 lakhs ఆర్ నాట్? ఎస్, మోర్ దెన్ 10 lakhs నా ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. రైట్ ఆర్ రాంగ్? అబ్సల్యూట్లీ రైట్. 10 lakhs will become 15 lakhs. సో నా దగ్గర జనరల్గా ఇన్వెస్ట్మెంట్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, ఇన్వెస్టర్ మెంటాలిటీ, ఒక బిజినెస్ మెన్స్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తే ఆయన ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ కాకపోతే వేరే కంపెనీలో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. జస్ట్ లైక్ మన T1లో T1లో మన చైర్మన్ సార్ ఏం చేస్తారు, T1లో ఎంటర్టైన్మెంట్ ఉంది, T1 లైఫ్ ఉంది, T1 ఇప్పుడు ఎడ్యుకేషన్ అకాడమీ వచ్చింది. ఇలా
డైవర్సిఫై అవుతూనే ఉంటున్నారు ఆయన. అంటే ఎక్కువ డబ్బులు ఒక సెక్టార్లో ఒక ఛానల్లో ఎక్కువ డబ్బులు వస్తే కూడా ఆ డబ్బులు అక్కడ పెట్టకుండా ఇక్కడ ఎడ్యుకేషన్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశారు. రైట్ ఆర్ రాంగ్? సో కొత్తగా ఎడ్యుకేషన్ ఛానల్ స్టార్ట్ చేస్తే మాలాంటి వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికిందా లేదా? దొరికింది. సో ఇన్వెస్టర్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా మా చైర్మన్ సార్ మెంటాలిటీ ఎట్లా ఉంది? ఎక్కువ డబ్బులు వస్తే కొంచెం నేను ఎలాగైనా ఎక్స్పాన్షన్ చేస్తా. కామన్ సెన్స్. వాళ్ళు కొంచెం పెద్దగా చేయడానికి ట్రై చేస్తారు. అదే సెక్టార్లో కాకుండా మళ్ళీ ఫ్యామిలీ ఫ్రైలో కాకుండా ఎడ్యుకేషన్లో లేకపోతే వెబ్ సిరీస్లో అట్లా వెళ్ళిపోతారు. రైట్ అవును. కానీ ఇన్వెస్టర్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే ఆయన ఎక్కువ ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇట్లానే ఇక్కడ కూడా ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయితే, ఒకవేళ ఇన్ఫ్లేషన్ అయితే ఆంటర్ప్రీనర్స్కి ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే కంపెనీస్ వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే వాళ్ళు దీనిలో కాకుండా దీనిలో కూడా చేసుకోవచ్చు, లేకపోతే వేరే కంపెనీస్ కూడా కొత్తగా వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆటోమేటికల్లీ కంపెనీస్ పెరగాలి. కంపెనీస్ పెరిగితే ఆ కంపెనీలో పనిచేయడానికి ఎంప్లాయ్మెంట్ జనాలు కావాలి. ఆ జనాలు కావాలంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చేయాలి. అండ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే అన్ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్ అవుతుంది. అందుకే వెన్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్ అన్ఎంప్లాయ్మెంట్ డిక్రీజెస్. దిస్ ఈజ్ వాట్ ఫిలిప్స్ చెప్పిండ్రు. ఆయన ఏమన్నారంటే చూడండి, నేను ఇది నా అజంప్షన్ కాదు, నేను ఒత్తుత్తు ఏం చెప్పట్లేదు, నేనే ఏం ఊహించుకోలేదు ఆయన అట్లా చెప్పిండు. ఎందుకంటే వెన్ ఎవర్ హీ డిడ్ దిస్ గ్రాఫ్, ఆయన గ్రాఫ్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేసిండంటే యూకేలో యునైటెడ్ కింగ్డమ్లో హీ టుక్ ది ఇన్ఫ్లేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డేటా రెండు తీసుకున్నారు. ఆయన ఇన్ఫ్లేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డేటా రెండు తీసుకున్నారు. సో ఎప్పుడెప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిందంట, అప్పుడప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిందంట. ఆయన చెప్పిండు వెన్ ఎవర్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్డ్ ఇన్ ది యూకే ది నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ డిక్రీజ్. అంటే 500 అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉంటే 200 వచ్చారు, 200 అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే 100 వచ్చారు. మీన్స్ వాట్ హ్యాపెన్? వెన్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అన్ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్. దిస్ ఈజ్ ద ట్రెండ్ దట్ హీ హస్ సీన్. ఈ ట్రెండ్కి ఆయన చూసిన తర్వాత ఒక గ్రాఫ్ ఇచ్చిన మనకి. దిస్ ఈజ్ వాట్ అన్ఎంప్లాయ్మెంట్. ఎకనామిక్ ఆప్షనల్లో మంచిగా చేసుకోవచ్చు. 2%, 4%, 6%, 8%, 10%. ఇన్ఫ్లేషన్. సో హియర్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నారు? 100 people unemployed, 200 people unemployed, 300 people unemployed, 400 people unemployed, 500 people unemployed. ఓకే అండి. ఎస్ వెరీ గుడ్. సో 2% ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు 2% ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు 300 people are employed. మళ్ళీ 4% ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు తగ్గాలి కదా, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలి కదా. ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలి కదా, తగ్గింది. 300 అన్ఎంప్లాయిడ్ ఉంటే ఇప్పుడు 200 అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. మళ్ళీ 100 6% ఇంట్రెస్ట్ రేట్లో 6% ఇన్ఫ్లేషన్ రేట్లో ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. సో హీ హెస్ గివెన్ ఎ కర్వ్ లైక్ దిస్. ఇలా కర్వ్ ఇచ్చు. వెన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 100%, ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్ ద వై యాక్సిస్. ఇన్ఫ్లేషన్ 100% ఉంటే అంటే ఎవ్రీ ఐటమ్ది రేట్ డబుల్ అయిపోతే 100 రూపీస్ ఎక్కువ వస్తున్నాయి, 1000 రూపీస్ ఎక్కువ వస్తున్నాయి, 1 lakh రూపీస్ ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు. సో అన్ఎంప్లాయ్మెంట్ జీరో వచ్చేస్తుందంట. వెన్ దెర్ ఈస్ ఎ ఇన్ఫ్లేషన్ ఆఫ్ 100%. ఓకే, దిస్ ఈస్ డన్ త్రూ డేటా. గివెన్ టేకెన్ బై హిమ్ ఇన్ యూకే ఇండస్ట్రీస్ నుంచి ఆయన డేటా తీసుకొని ఇవన్నీ చేసిండు. ఇఫ్ ఎనీబడి డేటా తీసుకొని అంటే ఆల్రెడీ ప్రాపర్గా డేటా అంటే ఉన్న డేటా మీద హిస్టారికల్ డేటా మీద దాని బేసిస్గా ఎవరైనా ఏదైనా మీకు గ్రాఫ్ అయినా సరే, ప్రిన్సిపల్ అయినా సరే, ఫినామినా ఒకవేళ ఇస్తే వి కాల్ దట్ యాజ్ ఇంపెరికల్ ఎవిడెన్సెస్ అంటారండి. ఇంపెరికల్ అంటే మనకు ఫ్యాక్చువల్గా ఇవన్నీ తెలుసు. ఫ్యాక్ట్ బేసిస్ మీద మీరు ఏదైనా హైపోథసిస్ ప్రిన్సిపల్ చేస్తే we call it as empirical evidences. So this Phillips curve is based on the empirical evidences, means already evident ga undi idi jargindi UK lo.
ఇండస్ట్రీస్లో ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ ఇలా బిహేవ్ చేసినాయి మనకు. అందుకే వీ షుడ్ నాట్ డౌట్ అబౌట్ ఇట్ బికాస్ ఆల్రెడీ రిటర్న్ ఫ్యాక్ట్స్ మీద ఉన్నాయి ఇది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఫిలిప్స్ కర్వ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిలిప్స్ కర్వ్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. జాబ్లెస్ గ్రోత్ గురించి కూడా ఉంది మన దగ్గర కొంచెం, అంటే మన బుక్లో తెలుగు అకాడమిక్ బుక్లో ఇచ్చిండు ఆయన. జాబ్లెస్ గ్రోత్ అని అంటున్నాం. యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఎకనామిక్ గ్రోత్ అవుతుంది కానీ జీడిపి పెరుగుతుంది కానీ నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం పెరగట్లేదు. ఇదేంది బాబా సిచ్యువేషన్ అని ఒక మన క్వశ్చన్ వస్తుందా లేదా? ఎస్, దిస్ సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ జాబ్లెస్ గ్రోత్ అని చెప్తాం. 3 decades ఆఫ్ ప్లానింగ్ చేసుకున్నామండి. ఆల్మోస్ట్ లైక్ 3 decades, 1960, 1970, 1980, 1990, 5 decades ఆఫ్ ప్లానింగ్ చేసుకున్నాం. కానీ 3 decades డేటాయే తీసుకున్నాం మనం, ఎందుకంటే యావరేజ్ గ్రోత్ రేట్ ఇది రావాలి కాబట్టి. 1960 to 70, 1970 to 80, 1980 to 90. సో 3 decades ఆఫ్ ప్లానింగ్లో మనం చూసుకుంటే ఫస్ట్ 3 decades ఆఫ్ ప్లానింగ్లో మనం చూసుకుంటే మన యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి గ్రోత్ రేట్ వాజ్ 3.5%, కానీ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ వాజ్ ఓన్లీ 2%. చూడండి, జీడిపి మాత్రం 3.5%లో పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఈజ్ దిస్ మచ్. నౌ జీడిపి ఈజ్ గ్రోయింగ్ టు 7%, ఎంప్లాయ్మెంట్ ఈజ్ గ్రోయింగ్ టు ఓన్లీ 3%. ఎప్పుడు ఉన్న 2021లో సిచ్యువేషన్, 2021 నవంబర్లో సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ప్రజెంట్ ఇయర్ జీడిపి okay expected to grow by 9%, but the unemployment elasticity is only 6%. Too bad. Too bad. 21. సో అది ఆల్రెడీ మన ఈ మధ్య డాక్యుమెంట్లో వస్తున్నాయండి, న్యూస్ పేపర్లో, హిందూ, ఎకనామిక్ ఎక్స్ప్రెస్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ఓకే, బిజినెస్ స్టాండర్డ్లో 2021 నవంబర్ నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక 5 days బ్యాక్. ఆర్టికల్లో వాళ్ళు IMF చాలా పెద్ద ప్రొజెక్ట్ చేస్తున్నారు, 9% అంట, 10% అంట ఎకనామిక్ గ్రోత్ రేట్ అని అంటున్నారు. ఓకే, కానీ ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ చాలా తక్కువ ఉంది అని చెప్తున్నారు. ఓకే, మిస్సింగ్ ఉమెన్ రిఫర్ టు ద మంత్లీ రేట్ ఆఫ్ ఫీమేల్ ఈజ్ హయ్యర్ దాన్ మేల్. ఓకే, మిస్సింగ్ ఉమెన్ అంటే ఏంటి? ఈ గ్రోత్లో ఉమెన్కి మనం మిస్ చేస్తున్నాం, ఈ గ్రోత్లో ఉమెన్కి మనం ఆ స్టేటస్ ఇవ్వట్లేదు. మిస్సింగ్ ఉమెన్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మిస్సింగ్ ఉమెన్? మిస్సింగ్ ఉమెన్ ఈజ్ నథింగ్ బట్ males are getting more income than females. Males are getting more income than females. Such phenomena is called as what? Missing women ani cheptam manam. Remember this point here. Then demographic dividend. Demographic dividend, very important point here. It is the productive working age group andi. Productive working age group ante తాకట్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి. ఆ ఏజ్కి ఏమంటారు? ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. అలాంటి ఏజ్ గ్రూప్ ఏంది అండి? వాట్ ఈస్ దట్ ఏజ్ గ్రూప్? 18 to 59 years మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా తాకత్ ఉంటుంది, చాలా బలం ఉంటుంది, చాలా ఎనర్జీ ఉంటుంది. సో దట్ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది కంట్రీ. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ది కంట్రీ. మనం మేక్ ఇన్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం 2015లో. అంటే మేక్ ఇన్ ఇండియా, ఇండియాలో వచ్చి మేక్ చేయండి మీ ప్రొడక్ట్స్, ఇండియాలో వచ్చి మీరు తయారు చేయండి ప్రొడక్ట్స్, ఇండియాలో వచ్చి కార్స్ తయారు చేయండి, ఇండియాలో వచ్చి ల్యాప్టాప్స్ తయారు చేయండి, ఇండియాలో వచ్చి కార్న్ఫ్లెక్స్ తయారు చేయండి, ఇండియాలో వచ్చి కెమెరాస్ తయారు చేయండి. సో వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకు అడల్ట్ పాపులేషన్, బలం ఉన్న పాపులేషన్ కావాలా వద్దా? ఎస్, కావాలి. రైట్. సో ఒక కంట్రీలో ఈ అడల్ట్ పాపులేషన్ ఎక్కువ ఉంటే అలాంటి కంపెనీస్ ఇక్కడే వస్తాయి. అంటే క్రేన్, నట్స్, బోల్ట్స్ ఇలాంటి హెవీ మషినరీ వర్క్ చేయాలంటే మీకు చాలా బలం కూడా కావాలి, చాలా ఎనర్జీ కూడా కావాలి. రైట్ ఆర్ రాంగ్? ఎస్. Right or wrong? Yes. So it is very important that make in Indiaలో వేరే కంట్రీస్ మన ఇండియాలో వచ్చి వాళ్ళు if they wanted to establish industries here, మనకు ఎలాంటి పాపులేషన్ ఎక్కువ ఏజ్ గ్రూప్లో ఉండాలంటే బలం ఉన్న పాపులేషన్ ఎక్కువ ఏజ్ గ్రూప్లో ఉండాలి. 18 to 59 years వాళ్ళు ఎక్కువ ఉండాలి. ఒకవేళ అలాంటి పాపులేషన్ ఎక్కువ ఉంటే ఇది ఒక డెమోగ్రఫీ కదా. డెమోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఏజ్ గ్రూప్. స్టడీ ఆఫ్ ఏజ్ గ్రూప్కి ఏమంటారు? డెమోగ్రఫీ అంటారు. సో ఒకవేళ అలాంటి అడల్ట్ పాపులేషన్ ఎక్కువ ఉంటే మన డెమోగ్రఫీ కదా ఇది, ఈ డెమోగ్రఫీ గ్రూప్ నుంచి మనకు డివిడెండ్ వస్తుంది. ఈ డెమోగ్రఫీ గ్రూప్ నుంచి మనకు డివిడెండ్ అంటే ప్రాఫిట్స్ వస్తాయి. డివిడెండ్ అంటే డివైడ్ ఎట్ ది ఎండ్. దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది, నేను చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఇట్ ఈస్ కంపేర్డ్ యాజ్ డెమోగ్రాఫిక్ విండో ఆర్ బోనస్. ఒక కంట్రీలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎప్పుడు అంటారంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 18 to 59 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అలాంటి కంట్రీస్కి చాలా డివిడెండ్, చాలా ప్రాఫిట్స్ వస్తాయంట. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డెమోగ్రాఫిక్ విండో కూడా చెప్తారు, డెమోగ్రాఫిక్ బోనస్ కూడా చెప్తాం. అకార్డింగ్ టు ఇండియన్ లేబర్ బ్యూరో
According to Indian Labour Bureau 2007 report, 300 million youth will enter in the labor force by 2025. 300 million youth మీన్స్ అంత బలం ఉంది మన దగ్గర, అంత ఏజ్ గ్రూప్, అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలామంది వస్తారంట 2025లో. అండ్ 25% ఆఫ్ ద వరల్డ్ వర్కర్స్ ఇన్ ద నెక్స్ట్ 3 years will be Indians. 25% of the world workers will be in the next 3 years are Indian. ఎందుకంటే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే అడల్ట్ పాపులేషన్ కావాలి. సో ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ జపాన్లో యావరేజ్ ఏజ్ గ్రూప్ అంటే కొంతమంది 2 years ఉంటారు, కొంతమంది 5 years ఉంటారు, కొంతమంది 15 years ఉంటారు, కొంతమంది 20 years ఉంటారు, కొంతమంది 25 years ఉంటారు, కొంతమంది 40 years ఉంటారు, కొంతమంది 70 years ఉంటారు. వాళ్ళందరి ఏజ్ గ్రూప్కి ప్లస్ చేసి బై టోటల్ పాపులేషన్ చేస్తే యావరేజ్ ఏజ్ వస్తుంది. ఓకే, మా డాడీది 60 years, ఓకే, నాది 30 years, మై బ్రదర్ది 32 years. ఇలా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అందరిది ఒక యావరేజ్ ఏజ్ వస్తుంది లేదా వస్తుంది. జపాన్లో యావరేజ్ ఏజ్ గ్రూప్ అంట 50 years అబౌవ్ అంట, యావరేజ్ ఏజ్ గ్రూప్. ఓకే, దెన్ అదే చైనాలో 40 years అంట. ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ వేర్ ద యావరేజ్ ఏజ్ 28 years ఓన్లీ. 28 years ఓన్లీ. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, చిల్డ్రన్ అండ్ అడల్ట్ పాపులేషన్ మన దగ్గర చాలా ఉంది కాబట్టి మన యావరేజ్ రేట్ ఎంత వస్తుంది, 28 years. అంటే యూ కెన్ సీ దట్ మెనీ కంపెనీస్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు అరే ఎక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 10 years వరకు మనం కంపెనీ పెట్టాలి కదా, 10 years మనం ఆపరేషన్స్ చేయాలంటే వాళ్ళు జపాన్కి చైనాకి అక్కడ వెళ్ళరు. ఎందుకు? అక్కడ మళ్ళీ బలం ఉన్న వాళ్ళు తక్కువ అయిపోతారు, ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు తక్కువ అయిపోతారు, మళ్ళీ వాళ్ళది ప్రొడక్టివ్ దెబ్బతింటుంది, వాళ్ళది ఎఫిషియన్సీ దెబ్బతింటుంది. సో వాళ్ళు అక్కడ వెళ్ళరు. వాళ్ళు ఏం చేస్తారు, అరే ఇండియాలో పోదాం, అక్కడ 28 years is the average age group. That's why India is called as the youngest state in future. India is going to become the youngest state even today and even in future. Why? Because there is more concentration of child and more concentration of children and adult age group is there. Remember this point. By 2020, the average age of Indian population, sorry, I have told you 28, it is 29 years. Whereas China lo 37, America lo 45, Europe lo 48. So you can see that average age వాళ్ళది చాలా అప్పర్ లిమిట్లో ఉంది, అప్పర్ ఏజ్లో ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర బలం ఉన్న యూత్ తక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇండస్ట్రీస్, అమెరికా నుంచి వచ్చిన ఇండస్ట్రీస్ మన ఇండియాకే రావాలి. ఎందుకంటే మనమే వాళ్ళకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్లో హెల్ప్ చేయడానికి మనమే రెడీగా ఉన్నాం. వేరే కంట్రీస్లో అంత మంచిగా వర్క్ ఫోర్స్, ఓకే, స్కిల్గా కూడా ఉన్నాం, ఎడ్యుకేటెడ్గా కూడా ఉన్నాం, ఇంకా బలంగా కూడా ఉన్నాం. ఇక్కడే రావాల్సి వస్తుంది వాళ్ళకి. By keeping this report in India celebrated January 1st 2005 as National Skill Development Day. And it is not skill. Please write down this. This is National Skill Development Day. ఓకే, ఆ కంట్రీస్ ఇండియాకి వస్తున్నారంట, వాళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఉంది. కానీ మనం చూస్తే మన దగ్గర మన పాపులేషన్కి, ఈ బలం ఉన్న పాపులేషన్కి, ఈ డెమోగ్రాఫిక్ గ్రూప్లో ఉన్న పాపులేషన్కి, 18 to 59 years మధ్యలో ఉన్న పాపులేషన్కి స్కిల్స్ లేవు. వీళ్ళకి పని చేయడానికి రాదు, వీళ్ళకి ఎలక్ట్రిసిటీ మంచి చేయడానికి రాదు, వీళ్ళకి మెకానిక్ షాప్ రాదు, వాళ్ళకి ఆటోమొబైల్లో ఏం రాదు, వాళ్ళకి ఏంటంటే మళ్ళీ కార్లో టేప్ రికార్డర్ నడవట్లేదంటే అది మంచి చేయడానికి రాదు, మళ్ళీ కార్లో బ్రేక్ మంచిగా చేయడానికి అది చేయడానికి రాదు, వాళ్ళకి సర్వీస్ చేయడానికి రాదు, వాళ్ళకి డెంటింగ్ చేయడానికి రాదు, పెయింటింగ్ చేయడానికి రాదు. సో మరి ఇవన్నీ రాదంటే చాలామంది పాపులేషన్కి, అలాంటి అన్స్కిల్ పాపులేషన్ ఉంటే వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ ఏం చేస్తారు, ఏం చేయలేరు. అందుకే మా దగ్గర మనం ఏం చేసినామంటే స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినాం. వీళ్ళు స్కిల్ లేని వాళ్ళకి మనం స్కిల్స్ ఇచ్చేస్తాం. సో దట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి రెడీమేడ్గా ఇక్కడ జనాలు వాళ్ళు హైర్ చేసుకోవచ్చు అండ్ అందరూ మంచిగా బాగుపడచ్చు. Let us see the different types of unemployment. Let us see what different types of unemployment. This is also very important and very what I say is entertaining topic ani chepkovachu. Okay, first is what voluntary unemployment. Voluntary unemployment అంటే ఇప్పుడు మీరు వాలంటరీ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు, చూస్తున్న వాళ్ళందరూ వాలంటరీ అన్ఎంప్లాయిడ్ అంటే దానిలో కొంతమంది పని చేస్తున్నారేమో. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, మీరు మీ డిసిషన్ తీసుకొని నేను ఇంకా పని చేయను, తర్వాత పని చేస్తాను అలా అనుకున్నప్పుడు కూడా, లేకపోతే నేను పనియే చేయను అలా అనుకుంటే కూడా మీరు వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ కింద వస్తారు. ఓకే,
మీరందరూ యూపీఎస్సీ అండ్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా. అంటే మీరే ఏం చేసుకున్నారంటే మేము ఇంకా మాకు ఎంప్లాయ్మెంట్ వద్దు, ఓకే మేము హయ్యర్ స్టడీస్ చేసుకుంటాం, లేకపోతే మేము యూఎస్ దుబాయ్కి వెళ్తాం, లేకపోతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతామని మీరు ఒక డిసిజన్ తీసుకొని ఎబిలిటీ ఉంది మీకు అండ్ స్కిల్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర, ఇంకా మీరు ఏబుల్గా కూడా ఉన్నారు, ఫిజికల్లీ ఫిట్ మెంటలీ ఫిట్గా ఉన్నారు. బట్ ఇక్కడ ఒక కాంపనెంట్ మిస్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ విల్లింగ్ లేదు మీకు. ఓకే, ప్రస్తుతానికి యు ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్. అలాంటి వాళ్ళందరూ వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ కింద వస్తారండి. ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తీస్తున్నప్పుడు కన్సిడర్ చేయరు, లైట్ తీసుకుంటారన్నమాట. వీళ్ళు ఇష్టంగా వద్దన్నారు కదా అన్ఎంప్లాయ్మెంట్, సో మనకు అవసరం లేదు, వేరే వాళ్ళది చూసుకుందాం ఎవరెవరికి కావాలి, దానిలో మనం అన్ఎంప్లాయ్మెంట్ తీద్దామని వాళ్ళు అట్లా అనుకున్నారన్నమాట. ఓకే, దేర్ కుడ్ బి పాసిబిలిటీ దాట్, ఒక ఎగ్జాంపుల్ మీకు నేను ఇచ్చిన దట్ మీరు ఇష్టంగా మేము పని చేయం ఇప్పుడు, ఇంకా విల్లింగ్నెస్ లేదు మీకు, సో దట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అని మీరు వాలంటరీగా అన్ఎంప్లాయ్మెంట్లో వచ్చేసిండ్రు. కొంతమందికి అలాంటి ఆబ్జెక్టివ్స్ కూడా ఉండవు, అంటే మేము ప్రిపేర్ అవుతున్నాం కదా అందుకే మేము ఎంప్లాయ్మెంట్ మాకు ఇప్పుడు వద్దు తర్వాత చూసుకుందామని. మీకు అట్లీస్ట్ ఒక ఆబ్జెక్టివ్ ఉంది. There are some people who does not have this objective at all, who does not have this purpose at all to be unemployed. Okay, like the people who are having wealthy parents చాలా సంపాదించారు ఆల్రెడీ, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. సో వేరే సోర్సెస్ నుంచి డబ్బులు వస్తున్నాయి, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే, సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఒట్టిగా ఇంట్లో ఉంటారు, మంచిగా తింటారు, బయట తిరుగుతారు, పబ్కి వెళ్తారు, పార్టీకి వెళ్తారు, ఏదో డిగ్రీ నామ్ కోసం చదువుకుంటారు. బట్ దే డోంట్ జనరలీ వాట్ ఐ సే ఈజ్ వాంట్ టు వర్క్ బికాస్ దే ఆర్ గెట్టింగ్ ఇన్కమ్ ఫ్రమ్ సమ్ ఆర్ ది అదర్ వే. వాళ్ళకి ఇన్కమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అపార్ట్మెంట్ కింద షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్ వాళ్ళు రెంట్కి ఇచ్చారు, అక్కడ నుంచి ఇన్కమ్ అయినా వస్తుంది. లేకపోతే వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ ఉంది, అందులో ఫ్లాట్స్ కట్టారు, ఫ్లాట్స్ రెంట్కి ఇచ్చారు, అక్కడైనా ఇన్కమ్ వస్తుంది. లేకపోతే ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు, ఆ ఇన్వెస్ట్మెంట్లో నుంచి కూడా వాళ్ళకు ప్రాఫిట్ వస్తున్నాయి. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ హియర్? So there are some people who does not want to work because they are getting income from other sources. They are having some other sources of income. So నేను ఎందుకు పని చేయాలి, నాకు వేరే దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి కదా అని వీళ్ళు కూడా అన్ఎంప్లాయ్మెంట్ అంటే వాలంటరీగా అన్ఎంప్లాయ్మెంట్ కింద అన్ఎంప్లాయిడ్గా ఉంటారన్నమాట. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? This kind of unemployment is called as voluntary unemployment, and this employment is not considered by the government while they are formulating unemployment schemes or policies, so and so forth, right? When a person is unemployed because he is not willing to work, ayanaki ville ledu, he is not willing to work at the prevailing wage rate, of course unna wage rate lo ayana pani cheyatledu. Okay, ఇంకొక కండిషన్ కూడా ఉందండి, ఇంకొక కండిషన్ కూడా చెప్పేస్తాను. As I have told you, a person voluntary unemployedగా ఉంటాడు. ఎందుకు ఉంటాడు? మేబీ బికాజ్ ఆఫ్ మీ లాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. ఆయన ఫాదర్ దగ్గర ఉన్న డబ్బులు అందరికీ ఇంట్రెస్ట్ రేట్లో ఇచ్చి ఆ ఇంట్రెస్ట్ రేట్లో వచ్చిన ఇన్కమ్ సంపాదించుకుంటున్నాడు అంతే. ఓకే, లేకపోతే షాప్స్ రెంట్కి ఇచ్చి ఆ రెంట్ వచ్చిన ఇన్కమ్తో బతుకుతున్నాడు అంతే. సో a person is considered to be voluntary unemployed in these two cases I have already told you. The third case here is he is not willing to work at prevailing wage rate. ఒక బీటెక్ స్టూడెంట్కి 10,000 శాలరీ ఆఫర్ చేస్తే ఆయన పని చేస్తాడా చేయడా? ఓకే, చాలా డబ్బులున్న అవసరం ఉంటే సార్ చేస్తాడుగా, అవన్నీ కాదు. ఓకే, నార్మల్గా ఎకనామీలో రేషనల్గా ఆలోచించాలి. ఎకనామీ ఈజ్ ఆల్ అబౌట్ రేషనల్ థింకింగ్. ఓకే, మనం ఇష్టం వచ్చినాక పాగల్లాగా అలా మనం వీ కెనాట్ వాట్ ఐ సే ఈజ్ ఇమాజిన్. ఎకనామీలో ఎవ్రీ పర్సన్ ఈజ్ వాట్ రేషనల్ అంటే ఎట్లా అంటే
అక్కడ 500 రూపీస్ ఉన్నాయి అనుకోండి, అక్కడ మీకు దొరికినాయి, ఎక్కడైనా పడి ఉన్నాయి. ఓకే, సో యూ హ్యావ్ ఫౌండ్ దట్ పర్టికులర్ మనీ అండ్ మీరు ఏం చేస్తారు? అలా 500, 2000 రూపీస్ మీకు అలా దొరికితే మీరు ఏం చేస్తారు? జనరల్ పర్సెప్షన్ ఈజ్ ఎనీబడి విల్ పిక్ ఇట్ అప్. జనరల్ పర్సెప్షన్ ఈజ్ ఎనీబడి విల్ పిక్ ఇట్ అప్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రేషనల్ థింకింగ్. నేను అట్లా టచ్ కూడా చేయను, నేను పోలీస్కి కాల్ చేస్తాను, కాల్ చేసి ఆ డబ్బులు ఎవరిది ఉంది వాళ్ళకి వెళ్ళాలి, అవన్నీ నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను, మళ్ళీ లేకపోతే కేబీఆర్ పార్క్ దగ్గర ఒక ఆటో తీసుకొచ్చి ఒక సౌండ్లో మాట్లాడతాను. ఓకే, నిన్న నాకు 2000 దొరికినాయి, ఎవరైనా అంటే ఎవరిదైనా పడిపోతే చెప్పండి, అట్లా అవన్నీ ఎవరు చేయరు. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో ఇన్ ఎకనామీ రేషనల్ థింకింగ్ ఈజ్ కామన్. మీకు దొరికితే మీరు తీసుకుంటారు. ఓకే, మేబీ యు ఆర్ నాట్ యూజింగ్ ఫర్ యువర్ పర్పస్, మేబీ యు ఆర్ ఫీడింగ్ టు ది పూర్ పీపుల్, దట్ ఈస్ యువర్ క్యారెక్టర్, దట్ ఈస్ అనదర్ మ్యాటర్. కానీ పికింగ్ ఈజ్ ఏ రేషనల్ థింకింగ్. ఇక్కడ కూడా అంతే అండి. సో బీటెక్ ఇంజనీర్ ఒక ఆయన ఉంటే, ఇఫ్ ఎనీబడి హూ ఈస్ బీటెక్ ఇంజనీర్, విల్ హీ వర్క్ ఫర్ 10,000? నో. ఓకే, సో దట్స్ వై దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఆల్సో డస్ నాట్ వాంట్ టు బీ అన్ఎంప్లాయిడ్. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాడు ఆయన. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రివైలింగ్ వేజ్ రేట్ ఉంది ఇక్కడ, కానీ ఆయనకి విల్లింగ్ లేదు. ఆయనకు విల్లింగ్ ఉంది, పని చేస్తాడు. ఓకే, హీ సెడ్ దట్ పని చేస్తాడని చెప్పిండు, కానీ 10,000 అంటే పని చేయడని చెప్పిండు. అమ్మ శాలరీ చాలా తక్కువ ఇస్తున్నాడు అమ్మ వీడు, ఈ విప్రో కంపెనీ, నేను పోను ఇక్కడ కొన్ని ఒక 5-6 మంత్స్ తర్వాత మళ్ళీ వేరే కంపెనీ అమెజాన్లో ట్రై చేస్తా అని అంటారు కదా, అట్లానే. ఓకే, సో హీ ఈజ్ విల్లింగ్, బట్ హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు వర్క్ ఎట్ దిస్ ప్రివైలింగ్ వేజ్ రేట్. ఆయనకు వేజ్ రేట్తో ప్రాబ్లం ఉంది, వీళ్ళకు విల్లింగ్తో ప్రాబ్లం ఉంది. రైట్ ఆర్ రాంగ్? So I have given 3 important scenarios that can come in the examination. Please do properly understand things. Okay. He is not willing to work at prevailing wage rate. These people get continuous income from their property or any other sources. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసిన మీకు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఎకనామీ ఆర్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకి పట్టించుకోదు. ఓకే, అందుకే గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు అని చెప్పకండి. ప్రైవేట్లో క్రియేట్ చేస్తున్నాం కదా, ప్రైవేట్లో పోండి అని చెప్తుంది గవర్నమెంట్. మరి మీరు ప్రైవేట్లో పోకుండా మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్సే కావాలి, ఇదే కావాలి అని ఇలా కూర్చుంటే మేము అలా క్రియేట్ చేయం, మేము మీకు కన్సిడరే చేయం అన్ఎంప్లాయ్మెంట్లో అని చెప్పేసిండ్రు. ఓకే, వెన్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక అంబ్రెల్లా టర్మ్ అండి. అంబ్రెల్లా టర్మ్ అంటే ఒక జనరలైజ్డ్ టర్మ్ అనమాట. మీకు విల్లింగ్ ఉంది, ఎబిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీకు జాబ్ రావట్లేదు, జాబ్ దొరకట్లేదు మీకు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ కండిషన్ ఇన్ విచ్ పీపుల్ హ్యావ్ నో వర్క్ టు డూ. వర్కే లేదు పని చేయడానికి. దే ఆర్ ఏబుల్ టు వర్క్ అండ్ ఆర్ ఆల్సో విల్లింగ్ టు వర్క్, బట్ దెర్ ఈస్ నో వర్క్ అవైలబుల్ ఫర్ దెమ్ టు వర్క్. There is no work available for them to work. Open unemployment అంటారు. జనరలైజ్డ్ టర్మ్. రీజన్ లేకుండా నార్మల్గా ఇది మనం అందరికీ దీనిలో పెట్టచ్చు. ఓకే, విల్లింగ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ పెట్టచ్చు. జస్ట్ లైక్ లేబర్ అడ్డాలో, కోటిలో, మా టోలీ చౌకీ దగ్గర చాలామంది నిలబడి ఉంటారు. రైట్, సో వాళ్ళకి విల్లింగ్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు వచ్చి వాళ్ళకి సర్వీసెస్ తీసుకోవట్లేదు. నోబడీ ఈస్ కమింగ్ టు టేక్ ద సర్వీసెస్. Okay, that kind of unemployment is called as open unemployment. Remember this point. It's a umbrella term andi. Okay. Then మన దగ్గర స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ గ్రూప్ 2లో వచ్చింది. గ్రూప్ 1 అసలు అవ్వలేదు. సో గ్రూప్ 2ది మనం ఒక బేస్ చేసుకొని మాట్లాడచ్చు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? ఓకే, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మన ఎకనామీ ఉంది కదా, ఎకనామీకి ఒక స్ట్రక్చర్ ఉంది, రైట్? అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, ఈ స్ట్రక్చర్లోనే ప్రాబ్లం ఉందండి. ఈ స్ట్రక్చర్లోనే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చూడండి, మీరు ఇండియాలో చాలామందికి స్కిల్స్ లేవు, అంటే ఏదైనా పని చేయడానికి ఎబిలిటీస్ లేవు, వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ లేదు, వాళ్ళ దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు పని చేయలేరు. వాళ్ళు ఎలాంటి పని చేసుకుంటారంటే, ఓకే, ఉడవడం, హౌస్ క్లీనింగ్, డ్రైనేజ్, ఏంటంటే మనం ఇంకా స్వీపింగ్, ఇంకా కన్స్ట్రక్షన్లో హెడ్ లోడర్స్, హెడ్ మీద లోడ్ చేసుకొని బ్రిక్స్ ఉంటాయి కదా అటు ఇటు, అంటే అట్లా వేయడం, మిక్స్ చేయడం, రైట్?
సో ఇలాంటి పనులు దీస్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ అన్స్కిల్డ్ వర్క్స్ అంటారు. అన్స్కిల్ అవసరం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా హోటల్లో క్లీన్ చేయడం, ఓకే, మనం తిన్న తర్వాత వాళ్ళు వచ్చి ఇట్లా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు కదా, అలాంటి వాళ్ళు. ఇంకా హోటల్లో సార్ మీకు ఏం కావాలి, చికెన్ 65 కావాలి, ఓకే. దెన్ అలీ కావాలి. అలీ ఈజ్ ఏ డెజర్ట్ అండి. అలీ ఈజ్ ఏ డెజర్ట్. టోలీ చౌకీలో దొరుకుతుంది, తినండి, మంచి డెజర్ట్. ఓకే, సో ఏం కావాలి సార్ అలా అడిగి వాళ్ళు అక్కడ షెఫ్కి చెప్పేస్తారు, ఎవరికైనా చెప్పేస్తారు. ఓకే, దట్ డస్ నాట్ రిక్వైర్ ఇన్ స్కిల్, అవసరం లేదు. సో చాలామంది ఇండియాలో అన్స్కిల్గా ఉన్నప్పుడు మీరు సర్వీస్ సెక్టార్లో జాబ్ క్రియేట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ అంటే వీళ్ళని అన్స్కిల్ వాళ్ళకి అక్కడ జాబ్ దొరుకుతుందా? సర్వీస్ సెక్టార్లో మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు అంటే మీరు చాలా ఐటీ కంపెనీస్కి, చాలా మెడికల్ హాస్పిటల్స్ ఎవరైనా పెడతారంటే ఫారిన్ ఇన్వెస్టర్స్కి రండి, మా దగ్గర రండి, ఇక్కడ పెట్టండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టండి, హాస్పిటల్స్ పెట్టండి, ఐటీ పెట్టండి, ఇవి పెట్టండి, అది పెట్టండి అని అన్నీ చెప్తే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ అన్స్కిల్ వాళ్ళు ఎక్కడ పని చేస్తారండి? అక్కడ పని చేయలేరు కదా. దే కెనాట్ వర్క్, రైట్. సో మన ఇండియాలో ఏమైపోయిందంటే ఆటోమేటిక్గా అగ్రికల్చర్ మీద ఆల్రెడీ 50% ఉంది, అందులో కూడా అన్స్కిల్ జాబే అది కూడా. ఓకే, ఐఎమ్ వెరీ ష్యూర్ దట్స్ ఏ అన్స్కిల్ జాబ్. అందులో స్కిల్స్ అవసరం లేదు, అగ్రికల్చర్ చేయడానికి డిగ్రీ అవసరం లేదు, డిప్లొమా అవసరం లేదు, సర్టిఫికేషన్ అవసరం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. అందుకే ఐటీ కంపెనీలో పనిచేసిన వాళ్ళు వచ్చి ఫామ్లో చేసుకుంటామని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏదైనా సర్టిఫికేషన్ తీసుకున్నారా? వాళ్ళు వాళ్ళ డాడీ నుంచి నేర్చుకొని దే ఆర్ డూయింగ్ ఇట్. అండ్ నేర్చుకోవడం కూడా ఏంటి నార్మల్గా. ఓకే, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఆల్సో, రైట్. సో అస్సలు చూడాలంటే అన్స్కిల్ వాళ్ళందరూ అగ్రికల్చర్లో పోతారు, ఓకే, ఇంకా ఇండస్ట్రీస్లో పోతారు. ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్యాకింగ్ చేయడం, ఆలూ చిప్స్ ఉన్నాయి, ఆలూ చిప్స్కి ప్యాక్ చేయాలి, ఓకే. ఆ ప్యాక్ చేయడానికి ఇట్లా అది మషిన్ ఉంటుంది కదా, ఇట్లా టీ అని చెప్తుంది, అది క్లోజ్ అయిపోతుంది, రైట్. ద క్యారీ బ్యాగ్ విల్ గెట్ క్లోజ్. ఇట్లా పార్సల్ చేస్తారు కదా, పార్సల్ చేయడం ఇండస్ట్రీలో. మళ్ళీ వేఫర్స్ ఉంటాయి, ఓకే, మళ్ళీ ఓన్లీ స్టాంప్ ప్రింట్ వేయడం, టక్ ప్రింట్ వేయడం అట్లా. సో ఇండస్ట్రీస్లో ఏంటంటే కొంచెం కాదు, చాలా పనులు చేత్తో చేయాల్సి ఉంటుంది. అది ఫుడ్ ఇండస్ట్రీ అయినా సరే, మళ్ళీ అది క్లాతింగ్ ఇండస్ట్రీ అయినా సరే, అది ఒక లెదర్ ఇండస్ట్రీ అయినా సరే, ఓకే, ఇంకా పౌల్ట్రీ డైరీలో కూడా ఇది తీయడం, అది తీయడం. దీస్ ఆర్ ఆల్ వాట్ అన్స్కిల్ జాబ్స్. దీనికి స్కిల్ అవసరం లేదు. సో ఇండియాలో ఏమైందంటే అగ్రికల్చర్లో ఆల్రెడీ అన్స్కిల్ పాపులేషన్ అంతా ఉంది, మళ్ళీ ఇంకా ఎంతమంది పోతారండి అందులో. ఇంకా అగ్రికల్చర్లో పోవచ్చు, పర్వాలేదు. అన్స్కిల్ సెక్టార్ ఉంది, అగ్రికల్చర్ ఇస్ అన్స్కిల్ సెక్టార్, చాలామంది పని చేసుకోవచ్చు, ప్రాబ్లం అసలు లేదు. బట్ అల్టిమేట్ ప్రాబ్లం అక్కడ ఏముందంటే అగ్రికల్చర్ నుంచి ప్రాఫిట్స్ రావట్లేదు కదా. అగ్రికల్చర్ చాలా డిస్ట్రెసింగ్ సెక్టర్ అని చెప్పినాం మనం. అగ్రికల్చర్ వల్ల ఫార్మర్ సూసైడ్ కూడా అయిపోతున్నాయి, రైట్ ఆర్ రాంగ్? సో మళ్ళీ అగ్రికల్చర్లో ఎవరు పోతారండి? మళ్ళీ ఉన్న అన్స్కిల్ పాపులేషన్ అగ్రికల్చర్కి వాళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే ప్రాఫిట్స్ లేదు. మళ్ళీ ఉన్న అన్స్కిల్ పాపులేషన్ సర్వీస్ సెక్టార్లో వెళ్ళలేరు, వాళ్ళ దగ్గర డిగ్రీస్ లేవు. మళ్ళీ వాళ్ళు పోవాల్సింది ఏంటి? ఇండస్ట్రీలో. మరి ఇండస్ట్రీయే డెవలప్ అవ్వలేదు మన కంట్రీలో. Industries only did not develop in the country. That is the main reason, my dear students. That is the main reason. That's why we are seeing lot of unemployment in our country. When structure lone problem unte, agriculture industry structure, ee structure lone problem undi, inka this structure itself is not able to create adequate jobs. Ee structure ekwa jobs create cheyatledu, కావాల్సిన జాబ్స్ క్రియేట్ చేయట్లేదు. అలాంటి అన్ఎంప్లాయ్మెంట్కి ఏమంటారంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారండి. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్, ఓకే. మీన్స్ the structure of the company is unable to create productive jobs, right? Yes, it occurs due to the structural changes in the economy. అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ నుంచి సర్వీస్, ఏదైనా కంట్రీ ఇలానే వెళ్తేనే టువర్డ్స్ డెవలప్మెంట్ వెళ్తుందని చెప్తారు అందరూ. దిస్ ఈజ్ ఎ షార్ట్ ఫినామినా. అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టర్కి వెళ్ళిపోవాలి, అగ్రికల్చర్ షేర్ తక్కువ అవ్వాలి, జీడిపి కాంట్రిబ్యూషన్ తక్కువ అవ్వాలి, సర్వీస్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ అవ్వాలి. ఇంకా 5-6 decades, 2-3 decades తర్వాత ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ దిస్ టు దిస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డెవలప్. ఓకే, ఇట్ అకర్స్ డ్యూ టు ద స్ట్రక్చరల్ చేంజ్. మన దగ్గర స్ట్రక్చరల్ చేంజ్ వచ్చింది, కానీ ఏమైందంటే స్కిల్ పాపులేషన్ లేదు.
దట్ ఈస్ వై చేంజ్ వచ్చింది కానీ స్కిల్ పాపులేషన్ లేదు. ఓకే, వాట్ హ్యాపెండ్ నౌ? అగ్రికల్చర్ ఇండస్ట్రీలో చాలా అన్స్కిల్ పాపులేషన్ ఉండాలి, కానీ ఏమైందంటే సర్వీస్ సెక్టర్ ఎక్కువ డెవలప్ అయిపోయింది. ఈ చేంజ్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. ఈ చేంజ్ వల్ల ఏమైపోయింది? అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. సరే, అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయింది, మళ్ళీ ఇండస్ట్రీలో తర్వాత సర్వీస్ సెక్టర్ డెవలప్ అయింది. అలా అయినా ఉంటే చాలామంది స్కిల్గా ఉండేవాళ్ళు, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఉండేది. కానీ మన ఇండియాలో ఏమైందంటే అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్గా జంప్ చేసిన మనం. ఫ్రమ్ అగ్రికల్చర్ టు వీ హ్యావ్ డైరెక్ట్లీ జంప్డ్ ఫర్ ది సర్వీస్ సెక్టర్. సో వీ హ్యావ్ స్కిప్డ్ ది step of what development of industries and creating more jobs. That did not happen in our country. That is the reason the structural change మనకు మంచిగా జరిగింది, అంటే కలిసి రాలేదన్నమాట. ఈ స్ట్రక్చరల్ చేంజ్ మనకు కలిసి రాలేదు విత్ రెస్పెక్ట్ టు వాట్? ఎంప్లాయ్మెంట్. దిస్ ఈస్ నాట్ రైట్, ఇది కొంచెం రాంగ్ వర్డ్ ఇది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఎడిక్వసీ. ఇన్ఎడిక్వేట్ అంటే మనకు ఎంత కావాలి అంత. ఇన్ఎడ్యుకేసీ అంటే మనకు ఎంత కావాలి అంత రావట్లేదు. ఎడ్యుకేసీ అంటే మనకు ఎంత కావాలి అంత దొరికిందనమాట. ఇన్ఎడ్యుకేసీ మీన్స్ హౌ మచ్ వీ వాంట్ దట్ మచ్ వాస్ నాట్ క్రియేటెడ్. We did not get that much. So the inadequacy of productive capacity, I have told you this, to create job. So మన స్ట్రక్చర్లోనే కెపాసిటీ, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కెపాసిటీ లేదు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కెపాసిటీ లేదు జనరల్గా ఫర్ అన్స్కిల్ పాపులేషన్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అకర్స్ వెన్ ద లేబర్ మార్కెట్ ఈస్ అనేబుల్ టు ప్రొవైడ్ జాబ్స్ ఫర్ అన్ఎంప్లాయిడ్ వర్కర్స్. లేబర్ మార్కెట్ అంటే ఐటీలో కూడా లేబర్ మార్కెట్ ఉంటుంది, హాస్పిటల్లో కూడా లేబర్ మార్కెట్ ఉంటుంది. ఎవ్రీవేర్ లేబర్ మార్కెట్ ఈజ్ దేర్. లేబర్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ స్కిల్స్. నాకు టీచింగ్ స్కిల్స్ ఉంటే వేరే వాళ్ళకి పెయింటింగ్ స్కిల్ ఉంటుంది, ఇంకొక పర్సన్కి వేరే స్కిల్స్ ఉంటాయి. సో ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ స్కిల్స్. ఎవ్రీ లేబర్ ఈజ్ హ్యావింగ్ వాట్? డిఫరెంట్ స్కిల్స్, మై డియర్ స్టూడెంట్స్. ఓకే, సో హియర్ ది స్ట్రక్చరల్ ఎంప్లాయ్మెంట్ అకర్స్ వెన్ ద లేబర్ మార్కెట్. ఓకే, మన స్కిల్స్కి కావాల్సిన వాళ్ళు లేరు. అనేబుల్ టు ప్రొవైడ్ మన స్కిల్స్కి జాబ్ ప్రొవైడ్ చేయడానికి ఎవరు లేరన్నమాట. ఓకే, అనేబుల్ టు ప్రొవైడ్ జాబ్స్ ఫర్ అన్ఎంప్లాయిడ్ వర్కర్స్. ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఫినామినా అండి. ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ఫినామినా. ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ లైక్ ఏ రిజర్వ్ ఆర్మీ. రిజర్వ్ ఆర్మీ. ఇండియాది అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది? స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇట్ ఈస్ లైక్ ఏ రిజర్వ్ ఆర్మీ. అంటే మన దగ్గర చాలామంది అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు, ఒక రిజర్వ్ ఆర్మీ లాగా కూర్చున్నారు. మాకు ఇవ్వండి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. కానీ మన దగ్గర కెపాసిటీయే లేదు ప్రొడ్యూస్ చేయడానికి జాబ్స్, బికాస్ స్ట్రక్చరల్ చేంజ్ మనకు కలిసి రాలేదు. దట్ ఈస్ ద రీజన్ we actually launched Skill India Mission. Then we are having frictional unemployment andi. Then we are having what? Frictional unemployment. It occurs when a worker is shifting from one job to another job, right? Frictional. Already you know a physics phenomena, right? Friction ante itla mella opposing force ki em antaru? Frictional antaru. అపోజింగ్ ఫోర్స్కి ఏమంటారు? ఫ్రిక్షన్ అంటారు. సో ఇన్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ వాట్ యూ సీ? ఇన్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ యూ సీ దట్. ఇన్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తారు, ఏం చూస్తారు? ఇన్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ జాబ్ ఈజ్ గివెన్ టు ఏ పర్సన్, కానీ ఆయన జాబ్ వదిలేస్తూ ఉంటున్నాడు, మళ్ళీ కొత్త జాబ్ జాయిన్ అవుతున్నాడు, మళ్ళీ ఈ జాబ్ వదిలేస్తున్నాడు, మళ్ళీ కొత్త జాబ్ జాయిన్ అవుతున్నాడు. అంటే ఫ్రిక్షన్ వచ్చిందన్నమాట. ఆయన ఎంప్లాయ్మెంట్లో ఏమి వచ్చింది? ఫ్రిక్షన్. లేదు జాబ్ ఉంది, లేదు జాబ్ ఉంది. అట్లా ఎందుకు సార్ అట్లా? ఆయన షార్ట్ టెంపర్డ్గా ఉన్నాడు, మంచిగా మాట్లాడలేదు ఎంప్లాయర్తో. ఎంప్లాయ్మెంట్ సరే నువ్వు వద్ద అవసరం లేదు పో అని చెప్పేసిండు, మళ్ళీ ఇంటికి వచ్చేసిండు. ఏమైందంటే జాబ్ పోయింది, నేను అలా అనేసిన అంటాడు. సరేలే అని వైఫ్ ఏం చేస్తుందని ఓకే నో ప్రాబ్లం యూల్ గెట్ అనదర్ జాబ్ అని చెప్తారు. మళ్ళీ పోతాడు, మళ్ళీ షార్ట్ టెంపర్ వల్ల మళ్ళీ లైట్ అన్నమాట. అలా అయినా ఉండొచ్చు. మళ్ళీ మన ఇండియాలో మ్యారేజ్ ఎట్లా మర్చిపోతాం మనం? మ్యారేజ్ ఉంది కదా, ఎస్ పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ కింగ్, ఆయన ముంబై ఆర్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతాడు.
గర్ల్కి జాబ్ హైదరాబాద్లో, ఇద్దరికి జాబ్ హైదరాబాద్లో ఉంది. వైఫ్కి హస్బెండ్కి జాబ్ హైదరాబాద్లో ఉంది. హస్బెండ్ బెంగళూరు వెళ్ళిపోతాడు, ప్రమోషన్ వచ్చింది, ఇది వచ్చింది, నాకు పోవాలి అంటాడు. వైఫ్ ఏం చేయాలి? వైఫ్ ఏమైనా సరే నేను కూడా అక్కడ వచ్చేస్తాను, ఇక్కడ రిజర్వేషన్ ఇచ్చేసి అక్కడ వెళ్ళి మళ్ళీ ఒక హార్డ్షిప్స్, మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూస్ ఇచ్చుకొని మళ్ళీ. సో చూడండి ఎంత మనం ఉన్న ప్రాబ్లమ్స్కి ఎంత ప్రాబ్లమేటిక్గా చేస్తాము గర్ల్స్కి. ఓకే, వై డోంట్ హీ సే దాట్ వై ఐ డోంట్ వాంట్ ప్రమోషన్ బికాస్ మై వైఫ్ ఇస్ స్టేయింగ్ హియర్. సో అట్లీస్ట్ ఒక లైఫ్లో ఒక సాక్రిఫైస్ ఇస్తే ఏం పోతుందండి, పర్వాలేదు. మీకు టాలెంట్ ఉంటే మళ్ళీ జాబ్ వస్తుంది, మళ్ళీ ప్రమోషన్ వస్తుంది, అన్నీ వస్తాయి. బట్ ఇట్స్ నాట్ రైట్ టు పుట్ అనదర్ పర్సన్ ఇన్ సచ్ ఎ డొమైన్ సో దాట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే వాళ్ళకి ఇంకా హార్డ్షిప్ పెట్టద్దు అనమాట, ఇంకా వాళ్ళకి ఇంకా కష్టపడాల్సింది పెట్టద్దు. చాలా కష్టపడి జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వదిలేసి రావడం కష్టం. సో యూ షుడ్ అట్లీస్ట్ సే దట్ మీరు అక్కడ పని చేయండి, నేను ఇక్కడ పని చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ రావడానికి, నేను కూడా ట్రై చేస్తున్నాను ఇక్కడ రావడానికి. దిస్ ఈజ్ ది వే అవుట్, దిస్ ఈజ్ ద డైలాగ్. Okay, so this gives a kind of what intimacy between these two, understanding between these two, right or wrong. So forget about that lecture. Okay, but thing is that how society mentality is there. వదిలేసి వెళ్ళిపోవాలి అని ఉంటుంది అట్లా, రైట్. సో నౌ మ్యారేజ్ వల్ల చాలా గర్ల్స్ వైఫ్స్ జాబ్ వదిలేసి వాళ్ళ హస్బెండ్ దగ్గర పోతారు. అప్పుడు కూడా ఒక గ్యాప్ వస్తుంది కదా వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో. మళ్ళీ వాళ్ళు జాబ్ ఇక్కడ వదిలేసి అక్కడ పోతారు, అక్కడ మళ్ళీ దే విల్ గో టు డిఫరెంట్ కంపెనీస్, దే విల్ అప్లై ఫర్ ఎ జాబ్. ఓకే, సో ఇవన్నీ ఆయన చేయడు. ఓకే, కానీ వైఫ్కి అంటే చేసుకో అట్లా. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ హియర్? యూ షుడ్ నాట్ డూ దాట్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ మీన్స్ ఫ్యూచర్లో మీరు ఇవన్నీ చేయొద్దు. కొంచెం ప్రాపర్గా ఆలోచించండి వెన్ ఎవర్ యూ టేక్ ఎనీ స్టెప్. దిస్ ఈజ్ సెకండ్ రీజన్. ఫస్ట్ రీజన్ ఏముంది, ఆయన షార్ట్ టెంపర్డ్. సెకండ్ రీజన్ ఏంటంటే మ్యారేజెస్ ఇవన్నీ సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అవుతుంది. థర్డ్ రీజన్ ఈజ్ వాట్? జోగ్రఫికల్ ఇమ్మొబిలిటీ. నేను ఆ రూరల్ ఏరియాలో వెళ్ళి పని చేయను. ఓకే, నేను ఆ ఊరికి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి పని చేయను, నేను హైదరాబాద్లో ఉంటాను, ఐఎమ్ ఏ సిటీ బాయ్, ఐ విల్ నాట్ గో దేర్. ఇలాంటి నేచర్ కూడా ఉంటుంది కొంతమందిది. ఓకే, సరే నువ్వు అవసరం లేదు వద్దురాబాయ్ అని చెప్పేస్తారు కంపెనీ వాళ్ళు. వద్దులే అవసరం లేదు, మళ్ళీ ఇంకొకటి దొరుకుతుంది అని అట్లా స్టార్ట్ అవుతుంది. కానీ బట్ ఏమైందంటే ఆయన జాబ్లో ఒక బ్రేక్ వచ్చింది. ఆయన జాబ్లో ఒక ఏమొచ్చింది? బ్రేక్ వచ్చింది. గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. దెన్ ద ఫోర్త్ రీజన్ హియర్ ఈస్ లాక్అవుట్ అండ్ స్ట్రైక్స్. వీళ్ళు మాటకి డబ్బులు పెంచండి, ఇది లేదు అది లేదు అని చెప్తూ ఉంటారు. ఓకే, స్ట్రైక్స్ చేస్తారు. స్ట్రైక్ అండ్ లాక్అవుట్ చేసేస్తే ఆల్రెడీ అకార్డింగ్ టు ద లా స్ట్రైక్ అండ్ లాక్అవుట్ చేస్తే వాళ్ళకు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, యాక్ట్లో రాసి ఉంది. దిస్ ఆర్బిట్రేషన్ సెల్ ఉంది, ఆర్బిట్రేషన్లో కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. లాక్అవుట్లు ఇవన్నీ చేస్తే మేమేం రైట్ టు స్ట్రైక్ ఈజ్ దేర్, చేసుకోండి. మరి 2 months బంద్, 1 month బంద్, డబ్బులు కావాలంటే ఇవ్వం. ఇలాంటి సిచ్యువేషన్లు కూడా వాళ్ళు 2-3 months అవుట్ ఆఫ్ జాబ్ కూడా ఉంటారు కదా. ఎస్ సార్, ఉంటారు. 4 reasons I have given you. ఫ్రిక్షన్ వస్తుంది. ఏం వస్తుంది? ఫ్రిక్షన్ అంటే మంచి జరుగుతున్న జాబ్కి బ్రేక్ వస్తుంది, మళ్ళీ వేరే జాబ్, మళ్ళీ బ్రేక్. దిస్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ అకర్స్ వెన్ ఏ వర్కర్ ఈజ్ షిఫ్టింగ్ ఫర్ వన్ జాబ్ టు అనదర్ జాబ్. మెటర్నిటీ కూడా ఉంది. ఇంకా మెటర్నిటీలో ఆఫ్ కోర్స్ అయిన తర్వాత వాళ్ళు పిలుస్తారు. చాలామంది ఏం చేస్తారంటే పిల్లలకి కన్సీవ్ చేయడానికి మళ్ళీ అవన్నీ చేయడానికి కూడా బ్రేక్ తీసుకుంటారు. It is also called as, this is not allos, it is also called as search employment. కొంచెం ఈ ఎక్కువ ఉంది, ఇది డోంట్ మైండ్ ఫర్ దాట్. సర్చ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే జాబ్ వదిలేసిండు, మళ్ళీ వెతుకుతున్నాడు. సర్చింగ్ ఫర్ జాబ్, సర్చ్ అన్ఎంప్లాయ్మెంట్. డ్యూరింగ్ ద మొబిలిటీ పీరియడ్, అంటే ఒక జాబ్ నుంచి ఒక జాబ్కి వెళ్ళడానికి ఈ టైం ఉంది కదా, ఈ మొబిలిటీకి ఇక్కడ నుంచి ఇక్కడే ఈ ట్రావెల్ పాయింట్, ఈ ట్రావెల్ వేలో during this mobility period he may be employed for some time, he may be unemployed for some time. It is also called as what? Temporary phenomena. It's also called as what? Temporary phenomena. Temporary kada, malli inkoka job vastadi ayaniki. Search employment antaru, temporary phenomena antaru. It could be because of what? Okay, ignorance, short tempered. Okay, ignorance ante ade short tempered and imperfection in labor market. ఓకే, ఆయన ఐటీ పర్సన్ ఉన్నాడు, జాబ్స్ అవైలబుల్ ఇన్ మెడికల్. ఓకే, హాస్పిటల్స్ జాబ్స్ అవైలబుల్, ఐటీ రిలేటెడ్ జాబ్స్ మెడికల్లో హాస్పిటల్ జాబ్ అవైలబుల్గా ఉంది.
ఎడ్యుకేషన్లో అవైలబుల్గా ఉంది. మళ్ళీ ఆయనకి ఏం రియలైజ్ అయిందంటే ఆయన ఉన్న డొమైన్ ఆయన వాళ్ళకి కావాల్సినది వేరేగా ఉంది అని ఆయన ఏం చేసిండంటే మళ్ళీ రిజైన్ చేసిండు. ఏం చెప్పిండంటే సార్ అది ఐటీఏ కానీ మీ ఐటీ వేరు, నా ఐటీ ఈ ఐటీ వేరు సార్, నాకు వేరుగా ఉంది. సో ఇన్పర్ఫెక్ట్ ఉంది జాబ్ మార్కెట్. ఎట్లా ఉంది? ఇంపర్ఫెక్ట్. ఆయనకు కావాల్సినవి జాబ్ ఎట్లా టీసీఎస్ విప్రోలో కావాలి, కానీ ఆయనకి సేమ్ ఐటీ అని వీళ్ళు ఏం చేసినారంటే ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలని వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఆయన పోయిండు. వెళ్ళిన తర్వాత ఏం తెలిసిందంటే అరే ఈ జాబ్ నాకు లేనే లేదు, ఇది కొంచెం మెడికల్ టర్మినాలజీస్ ఉన్నాయి, ఇది నేను చదువుకోలేదు అని ఆయన ఏం చేసిండంటే రిజైన్ చేసిండు. ఇన్పర్ఫెక్షన్ అంటారు. లేబర్ మార్కెట్లో ఇన్పర్ఫెక్షన్ ఉంది, జాబ్ మార్కెట్లో ఏముంది? ఇన్పర్ఫెక్షన్. ఆయనకు కావాల్సిన జాబ్ దొరకదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాలెడ్జ్. ఫేక్ సర్టిఫికేట్ అండి, ఫేక్ సర్టిఫికేట్. అన్నీ వచ్చు అని పోతారు. పోయిన తర్వాత వాళ్ళు హైర్ చేసుకున్న తర్వాత ఇది చేయమంటారు, అది నాలెడ్జ్ తక్కువ అని మళ్ళీ వాళ్ళు మనకు టర్మినేట్ చేసేస్తారు. నాట్ హ్యావింగ్ నాలెడ్జ్ బట్ స్టిల్ జాబ్ దొరికింది కదా, ఫేక్ సర్టిఫికేట్ పెట్టిండ్రు, జాబ్ దొరికింది కదా. ఎస్, దిస్ హ్యాపెన్స్. దెన్ దే విల్ రియలైజ్ అండ్ దే విల్ రిమూవ్ యూ. It may arise due to imperfection in the labor market. Not having good knowledge. Knowledge లేదు, మళ్ళీ జాబ్ వచ్చేసింది మీకు ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చి. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అండి, సైక్లికల్. జనరలీ దిస్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ది బిజినెస్ సైకిల్. ఓకే, ఫర్ దాట్ యూ షుడ్ నో వాట్ ఈజ్ ఏ బిజినెస్ సైకిల్, ఏముంది మీకు తెలియాలి. ఓకే అండి, ఎస్ సార్ చూద్దాం సార్ అన్నారు మీరు కూడా, నేను కూడా ఎస్ సార్ చూద్దామని అన్నా. బిజినెస్ స్టార్ట్ అయితే బిజినెస్ విల్ హ్యావ్ సమ్ ఫేసెస్. ఇది ఒక ఇంట్రొడక్షన్ ఫేజ్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ గ్రోత్ ఫేజ్ అంటారు. దిస్ ఈజ్ సాచురేషన్ ఫేజ్ అంటారు. దిస్ ఈజ్ డిక్లైన్ ఫేజ్ అంటారు. రైట్? ఓకే, this is what I have told you, introduction phase anna. Introduction phase. What this is what stage? This is a growth phase. This is what phase? Saturated phase. What is this phase? Decline phase. Growth phase ki boom antaru, boon. Decline phase ki డిక్లైన్ అంటారు, బూన్ అనరు, మరి బెయిన్ అనరు. అండ్ ఇట్స్ నాట్ ఏ కర్స్ టు కాల్ యాజ్ వాట్ బెయిన్. బూమ్ ఈజ్ రైట్ గుడ్, బూమ్. యాజ్ యూ ఆల్ నో, పవర్ బ్యాంక్స్ గురించి మీకు తెలుసు. పవర్ బ్యాంక్స్ వాడినరేమో. ఈ మధ్య ఎవరైనా పవర్ బ్యాంక్స్ కొంటున్నారా అంటే నో సార్ కొనట్లేదు సార్ అని అంటారు మీరు. ద క్వశ్చన్ ఈస్ ఎందుకు కొనట్లేదు అని నేను అడిగితే మీరు ఏమన్నారంటే ఎందుకు సార్ కొనాలి, ఇప్పుడు బ్యాటరీస్ మంచిగానే నడుస్తున్నాయి, ఒక టూ డేస్ 1 డే ఈజీగా నడుస్తున్నాయి, అవసరం లేదు సార్ అని అన్నారు. ఇంకా స్విచ్చెస్, ఛార్జర్ క్యారీ చేయడం కూడా అలవాటు అయిపోయింది. స్విచ్చెస్ ఎక్కడ పడితే అక్కడ ట్రైన్లో ఉన్నాయి, బస్సులో ఉన్నాయి, స్విచ్చెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సో అవసరం లేదు సార్ అని అన్నారు. ఓకే, అర్థమైంది. కానీ అది పవర్ బ్యాంక్స్ వచ్చినప్పుడు గ్రోత్ అయింది కదా, చాలామంది కొన్నారు. మళ్ళీ పీక్లో వెళ్ళింది. ఓకే, భూమ్ అయింది, చాలా అందరి దగ్గర ఒక్కొక్క పవర్ బ్యాంక్ ఉండింది. తర్వాత సాచురేట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం డిక్లైన్ చేస్తున్నాం కదా, పవర్ బ్యాంక్ కొంటున్నారా ఎవరైనా? కొనట్లేదు. ఏమైంది? ఒక ప్రోడక్ట్కి ఇంట్రొడక్షన్, గ్రోత్, సాచురేషన్, డిక్లైన్ ఫేస్ ఉంటుంది. అట్లానే ఏమవుతుందంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్లో బిజినెస్ సైకిల్ అంటారు దీనికి. వాట్ వి కాల్ ఇట్ యాజ్ బిజినెస్ సైకిల్ అంటారు. ఇన్ ద సేమ్ వే వింటర్ సీజన్లో అది చికెన్ ఎక్కువ తింటాం బికాస్ హీట్ రావాలి అని. ఓకే, ఒక ప్రొడక్ట్ వచ్చి వెళ్ళిపోవాలి. ప్రొడక్ట్ మొత్తానికి వచ్చి ఒక గ్రోత్ చూడాలి, సాచురేట్ అవ్వాలి, డిక్లైన్ అంటే ఇది మనది అప్ అండ్ డౌన్, చికెన్ది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. జస్ట్ లైక్ పానీపూరి, అది సమ్మర్ సీజన్లో ఎవరు తినరు, అప్ అండ్ డౌన్ అట్లా. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీనిలో కొంచెం మార్పులు తీసుకొచ్చి ఒక యూనివర్సల్ పవర్ బ్యాంక్ అని చెప్పేస్తే, యూనివర్సల్ పవర్ బ్యాంక్ అంటే అరే యూనివర్సల్ పవర్ బ్యాంక్ కదరా, అందరికి యూజ్ అవుతుంది. ఓకే, ఇంట్లో ఎవరైనా ఒకటి తీసుకువచ్చే అన్ని ఫోన్స్కి పనికి వస్తాయని
అలా అనుకొని ఒక యూనివర్సల్ పవర్ బ్యాంక్ దొరికింది అనుకోండి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది గ్రోత్ సైకిల్, మళ్ళీ స్టార్ట్ అవుతుంది గ్రోత్ సైకిల్, ఇట్లా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇదే ప్రోడక్ట్లో వైర్లెస్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చిందని యూ కెన్ అండర్స్టాండ్ దాట్. ఓకే, సో టిక్టాక్ కూడా అట్లనే అయింది కదండి. వచ్చినప్పుడు చాలా బూమ్ అయింది, గ్రోత్ అయింది, మళ్ళీ మధ్యలో టక్ స్నాక్ మ్యాక్స్ అవన్నీ వచ్చినాయి. సో చాలామంది అక్కడ వెళ్ళిపోయిండ్రు, రైట్. సో గ్రోత్ డౌన్, రైట్. పీపుల్ ఆర్ జనరలీ ఎంప్లాయిడ్, ఇది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అవుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. గ్రోత్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, కొత్త మందికి కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అండ్ కొత్త అన్ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ దొరుకుతుంది, అంటే దొరుకుతూ ఉంటుంది, క్రియేట్ అవుతుంది జాబ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది, అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది, దొరుకుతుంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి జాబ్ క్రియేట్ అవ్వడం తక్కువ అవుతుంది. అంటే ఇక్కడ ఎవ్రీ మంత్ 100 జాబ్స్ అలా క్రియేట్ అయితే, ఇక్కడ సాచురేషన్ ఫేజ్లో ఎవ్రీ మంత్ ఒక 50 జాబ్స్ క్రియేట్ అవుతాయి. అది మెల్లగా డౌన్ఫాల్ అవుతుంది, మళ్ళీ 40 జాబ్స్ క్రియేట్ అవుతుంది, 30 జాబ్స్, 20 జాబ్స్, 10 జాబ్స్ ఇట్లా క్రియేట్ అయిపోయి మొత్తంకి ఇంకా జాబ్సే క్రియేట్ అవ్వదు, లైట్ అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సైక్లికల్ ఎంప్లాయ్మెంట్ అండి. సైక్లికల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇట్ అకర్స్ బికాస్ ఆఫ్ సైక్లికల్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ది ఎకనామీ. Phases of boom, recession, depression, recovery are typical characteristics of a capitalistic economy. Okay, fine. So ఇది boom phase, saturation phase, then ఇక్కడ recession చెప్పుకోవచ్చు, మొత్తం ఉంటే డిప్రెషన్ చెప్పుకోవచ్చు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది చెప్పినా కదా. ఇక్కడ మనం మళ్ళీ రికవరీ చెప్పుకోవచ్చు. Okay, see properly. It's very beautifully drawn by me. Okay, I hope so. Right. Phases of boom, recession, depression and recovery are typical characteristics of a capitalistic economy. Capitalistic economy లో ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే capitalistic economy మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ఇన్ ద ప్లానింగ్. Capitalistic economyలో కన్జ్యూమర్కి ఏం కావాలి అలాంటి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. డబ్బులున్న వాళ్ళు. ఓకే, ఫైన్. సపోజ్ కన్జ్యూమర్ వాంట్స్ goggles. Okay, consumer want goggles that he can also wear in winter and also wear in rainy season also. ఓకే, సో అందరి దగ్గర అది ప్రొవైడ్ చేసేసారు, తొందర అందరికి ఇచ్చేస్తారు. వాళ్ళు తొందర మ్యానుఫ్యాక్చర్ చేసేసి అరే వీళ్ళకి ఇది కూడా కావాలి రాబోయ్ అని వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ వాట్ ఐ సే ఇస్ ట్రై టు ప్రొవైడ్ దట్ గాగుల్స్ ప్రొవైడ్ చేస్తారు. తొందరగా మ్యానుఫ్యాక్చర్ చేసి రీసెర్చ్ చేసుకొని అందరికీ ప్రొవైడ్ చేసేస్తారు. తర్వాత అందరి దగ్గర వచ్చిన తర్వాత మెల్లగా గ్రోత్ తక్కువ అయిపోతుంది. మళ్ళీ ఆ సెక్టార్లో మళ్ళీ ఆ గాగుల్స్ వెళ్ళిపోతాయి. ఇంకా కొత్త గాగుల్స్ రావాలి, వేరే టెక్నాలజీలో వేరే ఇన్నోవేషన్ రావాలి దానిలో. దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ మై డియర్ స్టూడెంట్స్, అదర్వైజ్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. రైట్, ఎస్ సార్, దట్ ఈస్ ట్రూ, యూఆర్ రైట్. సో కానీ సోషలిస్టిక్ ఎకనామీలో అట్లా జరగదు. ఎందుకంటే సోషలిస్టిక్ ఎకనామీలో కమాండ్ ఎకనామీ ఉంది. మన నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇట్లా గట్టిగా పట్టుకుని ఉన్నారు. ఓకే, ఇలా రిసెషన్ అయిపోతే ఇలా పైకి తీసుకొస్తారు, ఇలా రికవరీ చేసేస్తారు తొందరగా. ఓకే, ఇన్ బూమ్ ఫేజ్ high level of economic activity results in higher level of employment, whereas recession and depression phases low, marked with low demand results. That's why more unemployment, and during the recovery phase unemployment is slowly reduced. మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ రెడ్యూస్ అంది అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అనమాట. మీ రికవరీలో ఆఫ్ కోర్స్ క్రియేట్ అవుతుంది. ఓకే అండి, ఎస్ సార్, ఇట్స్ ఆల్ ఫైన్. ఎస్, లెట్ us go ahead. అండర్ ఎంప్లాయ్మెంట్ టూ టైప్స్ ఉంటాయండి. దే ఆర్ టూ కైండ్స్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్. టూ టైప్స్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ ఆయన 10 hours పని చేయాలనుకుంటున్నాడు కానీ 5 hours జాబ్ దొరికింది అంటే అండర్ ఎంప్లాయిడ్ ఉన్నాడు, తక్కువ ఎంప్లాయ్మెంట్ ఉన్నాడు. రైట్, ఎస్. అనదర్ వన్ ఈజ్ ఆయన బీటెక్ ఉన్నాడు కానీ ప్యూన్ లాగా, క్లర్క్ లాగా, రిసెప్షనిస్ట్ లాగా పని చేస్తున్నాడు, బ్రోకరేజ్ లాగా పని చేస్తున్నాడు. ఓకే, ఫైన్.
సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అండర్ ఎంప్లాయ్మెంట్. బీటెక్ ఉన్నాడు, బీపీఓలో పనిచేస్తున్నాడు. అంటే ఏంటంటే ఆయనకి అంత నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ ప్రాపర్గా వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. ఓకే, ఆయన నాలెడ్జ్కి మ్యాక్సిమం యూజ్ చేయట్లేదు మనం. ఆయన నాలెడ్జ్ ఆప్టిమమ్గా యూటిలైజ్ అవ్వట్లేదండి. ఆయన నాలెడ్జ్ ఎక్కువ ఉంది కానీ ఆ నాలెడ్జ్ ఎక్కువ యూటిలైజ్ చేయట్లేదు. సో ద రిసోర్స్ ఈజ్ అండర్ యూటిలైజ్డ్. ద రిసోర్స్ ఈజ్ మోర్ స్కిల్డ్ బట్ ఇట్ ఈస్ వాట్ అండర్ యూటిలైజ్. సో అండర్ ఎంప్లాయ్మెంట్ ఎకనామీలో ఎక్కువ ఉంటే ఆ ఎకనామీ, ఆ కంట్రీలో రిసోర్స్ యూటిలైజేషన్ చాలా మినిమం ఉందన్నమాట. అంటే వాళ్ళకు ఉన్న స్కిల్స్ కంటే మనం తక్కువ పనులు ఇస్తున్నారు వాళ్ళకి. సో దట్స్ నథింగ్ బట్ అండర్ యూటిలైజేషన్, వేస్టేజ్ ఆఫ్ వాస్ దేర్ స్కిల్స్. This kind of unemployment is called as under employment. It is a situation under which employed people are contributing to production less than they are capable of. వాళ్ళకి కెపబిలిటీ చాలా ఉంది కానీ వాళ్ళకి అండర్ ఎంప్లాయిడ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, చాలా తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. నేను ఎంబీఏ ఎల్ఎల్బి అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు చిన్న పిల్లలకి స్కూల్లో వెళ్ళి పాటలు చెప్పమంటే నా స్కిల్స్ ఏమైందండి? అండర్ యూటిలైజ్ అయిందా, ఓవర్ యూటిలైజ్ అయిందా, లేకపోతే మంచి యూటిలైజ్ అయిందా? సో యూ విల్ సే దాట్ సార్ టూ మచ్ సార్, అండర్ యూటిలైజ్ సార్, వెరీ కామన్ సార్, డోంట్ ఆస్క్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే ఫైన్. సో ఐ రిమెంబర్ దిస్ is called as under employment. It can be in terms of time. I have told you it can be in terms of time or a type of work. Time and type of work is again a very important thing. Okay, invisible under unemployment. Part-time workers comes under this category. Part-time workers comes under this category. Okay, మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన బీపీఓలో పని చేస్తాడు. నైట్ డ్యూటీ ఉంది ఆయనకి. కానీ మార్నింగ్ 6 to 9 o'clock ఆయన పార్ట్ టైమ్గా అది మిల్క్ ప్యాకెట్స్ ఇంట్లో ప్రతి ఇంటికి వెళ్ళి వేస్తాడు. అక్కడ పని 2,000-3,000 అక్కడ ఆయనకి ఎక్కువ వస్తాయి. సో నేను అడిగిన, సో నో సార్, నేను నాది బీపీఓ 3 o'clock స్టార్ట్ అవుతుంది, 3 to 11 o'clock ఉంది. నేను మంచిగా 11 o'clockకి వచ్చి పడుకుంటాను భయ్యా, నేను మళ్ళీ 6 o'clockకి లేస్తాను, నాకు ఫుల్ స్లీప్ కూడా ఉంటుంది. మరి 6 to 9 o'clock ఈ మిల్క్ ప్యాకెట్స్ అందరికీ ఇచ్చేస్తే నాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. అట్లీస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అయినా నాకు 3,000లో రావడం వెళ్ళడం మొత్తం అయిపోతుంది. వేరే డబ్బులు 15,000-16,000 నేను ఆన్ చేస్తున్నాను, అవన్నీ ఇంట్లో ఇచ్చేస్తే ఇంట్లో పని చేస్తుంది అని అన్నాడు. దిస్ ఈజ్ యాక్చువల్లీ స్పీకింగ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాన్లీ. నా దృష్టిలో మ్యాన్లీ అంటే ఇది, బాడీ పెంచడం, లేకపోతే అథారిటేటివ్గా ఉండడం, లేకపోతే తిట్లు అంటే అబ్యూజింగ్ చేయడం, కంట్రోల్ చేయడం. ఓకే, అండ్ ఎప్పుడైనా గొడవ చేయడానికి రెడీ అవ్వడం, ఇంకా అన్నెసరీ టాక్స్ చేయడం, కామెంట్స్ చేయడం, ఇంకా అవన్నీ అంటే దట్స్ నాట్ మ్యాన్లీ. ఓకే, దట్స్ నాట్ మ్యాన్లీ ఎట్ ఆల్. వాట్ ఈస్ మ్యాన్లీ ఈజ్ వాట్ ఈస్ డూయింగ్. ఓకే, respecting others is manly, respecting women is manly, respecting elders is manly, respecting relatives is manly, talking good is manly, having good relations is manly, sharing love and care is manly. Okay, so remember one point, manly is not defined how do you look. That is a very wrong perception. Manly is defined and how do you carry yourself. Okay, another important thing that I have told you to the students who are watching me. So unemployment is over, underemployment is over, I have told you. Now we are having disguised. Okay, disguised ante okay, మీరు నాకు ఎప్పుడు కలవలేదు. సపోజ్ ఐఎమ్ గోయింగ్ ఆన్ ఎ డేట్ విత్ ఎ గర్ల్ హ్యాస్ నాట్ సీన్ మీ. ఓకే, ఐ నో హర్, ఐ హ్యావ్ సీన్ హర్. ఓకే, బట్ షీ హ్యాస్ నాట్ సీన్ మీ. వీ ఆర్ జస్ట్ మెట్ ఆన్ స్నాప్చాట్ or you can say that like Facebook or Insta, whatever it is, though I don't have any of that, but I'm just saying. Then instead of ante ame na gurinchi mottam adigindi etc all happened, but she has not seen my face. Okay, we are going to meet in Starbucks lo manam mem kalvalannukunnam. Nenu kaakunda if I have sent to my friend, so what I have done, I have disguised. Okay, so this is also, disguise is nothing bad. What is actually required, okay, that is not happening. What is actually required,
దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? డిస్గైజ్ అని చెప్తాం మనం. అగ్రికల్చర్లో ఏమవుతుందంటే ఒక 10 acre ఆఫ్ ల్యాండ్ ఉందండి. 10 acre ల్యాండ్ ఉంది. ఓకే, ఎవరికి ఉంది? 10 acre ల్యాండ్ తమన్నా దగ్గర ఉంది. ఓకే ఫైన్. తమన్నా దగ్గర 10 acre ల్యాండ్ ఉంది. తమన్నాతో పాటు తమన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఓకే, రకుల్ ప్రీత్ సింగ్ ఈజ్ దేర్. ఓకే, పూజా హెగ్డే ఈజ్ దేర్, కీర్తి సురేష్ ఈజ్ దేర్, నయన తారా ఈజ్ దేర్. వీళ్ళందరూ 5 members అండి. ఫ్యామిలీ ఆఫ్ 5 members. ఫ్యామిలీ ఆఫ్ 5 members వీళ్ళు. ఓకే, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, ఇంకా కీర్తి సురేష్ అండ్ నయన తారా వీళ్ళందరూ 5 members ఆఫ్ ఏ ఫ్యామిలీ అండి. వీళ్ళ దగ్గర 10 acre ల్యాండ్ ఉంది. అందరూ పని చేస్తున్నారు. ఈ 10 acresలో పని చేసిన తర్వాత వాళ్ళకు ఒక ప్రొడక్షన్ వచ్చింది. 10 tons ఆఫ్ టొమాటోస్ వచ్చినాయి. ఓకే, 10 tons ఆఫ్ టొమాటోస్. దిస్ ఇస్ ద ఓన్లీ ఎగ్జాంపుల్ ఐ టేక్. ఓకే, టొమాటోస్ ఫైన్. 10 tons ఆఫ్ టొమాటోస్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? 2020లో ఎంత గ్రో అయింది? 2021 స్టార్ట్ అయింది. మళ్ళీ వాళ్ళ దగ్గర అంతే టమాటోస్ ఉన్నాయి. ఓకే, దే ఆర్ హ్యావింగ్ వాట్? సేమ్ టొమాటోస్. ఓకే, ఇట్స్ నాట్ సేమ్ టొమాటోస్. దే ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఎకర్ ఆఫ్ ల్యాండ్, 10 acres. 10 acres ఆఫ్ ల్యాండ్. మళ్ళీ తమన్నా దగ్గర 10 acres ల్యాండ్ ఉంది. తమన్నా నయన తారా ఏం చెప్పిందంటే తమన్నాకి, నాకు ఒక షూటింగ్ ఉంది బెంగళూరులో, ఒక 6 months నేను బెంగళూరు వెళ్ళిపోతా, అక్కడ పని చేసుకుని వచ్చేస్తా అని నయన తారా తమన్నాకి చెప్తే తమన్నా ఏం చెప్పిందంటే సరే వెళ్ళు అని చెప్పింది. సో తమన్నా నయన తారా బెంగళూరుకి వెళ్ళిపోయింది ఆమె. ఓకే, షీ వెంట్ టు వాట్? బెంగళూరు. దెన్ ఇప్పుడు ముందు ఎంతమంది పని చేసిండ్రు ఇక్కడ? అందరూ పని చేసిండ్రు, 5 members. నౌ నయన తారా షూటింగ్కి వెళ్ళిపోయింది కదా. ఓకే, హౌ మెనీ ఆర్ లెఫ్ట్ నౌ? We are having here 4 people are there. How many are there? 4 people. These 4 people, even after the Nayana Tara left also, these 4 people was able to produce what? Same number of tons of tomatoes. Same number of tons of tomatoes. 10 tons. మళ్ళీ 10 tons ప్రొడ్యూస్ చేసిండ్రు. అంటే ఏమైందంటే నయన తారా జస్ట్ ఒక డిస్గైజ్ లాగా ఉందన్నమాట. డిస్గైజ్ మీన్స్ ఆమె పని చేస్తున్నట్టుగా ఉంది కానీ పని చేయట్లేదు, అట్లా మనకు అర్థమైంది. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ లిటరలీ దే ఆర్ నాట్ డూయింగ్. అందరికీ తెలియదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలీదు, అట్లా జరుగుతుందన్నమాట. మన ఇండియాలో ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ ఫ్యాక్ట్. ఇది మొత్తం మనం రీసెర్చ్ అండ్ సర్వే చేసిన తర్వాత ఇది మనకు అర్థమైంది. దిస్ ఇస్ వాట్ వీ understood. So even Nayana Tara went to the Bangalore for shooting. What happened? These 4 people was able to produce how much? 10 tons of tomatoes. It means what happened? The productivity means the productivity of Nayana Tara remained how much? 0, because ఆమె ఉన్నా లేకపోయినా సరే 10 tons మాత్రం వచ్చినాయా లేదా? వచ్చినాయి. సో ఆమె ఇది మార్జిన్ ఉంది కదా, మార్జిన్ ఎంత? 10 tons ఈజ్ అ మార్జిన్. అప్పుడు కూడా 10 tons, ఇప్పుడు కూడా 10 tons. సో ఈ మార్జిన్ ఉంది కదా, ఈ మార్జిన్ పైన ఏదైనా ఆమె కాంట్రిబ్యూట్ చేసిందా? నాట్ కాంట్రిబ్యూటెడ్. సో మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ నయన తారా, ఈ మార్జిన్ కంటే కొంచెం ప్రొడక్షన్ ఎక్కువ చేసిందా ఆమె అంటే? చేయలేదు. బికాస్ హర్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ నాట్ నెసెసరీ. షీ యాక్టెడ్ యాజ్ ఎ డిస్గైజ్. ఆమె పని చేసినట్లుగా ఉంది కానీ ఆమె ప్రొడక్షన్లో ఆమెది ఏం కాంట్రిబ్యూషన్ లేదు అని మనకు అర్థమైంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. A disguisedly unemployed person is one who seems to be employed but actually he or she is not. Actually employed గా ఉన్నారు కనిపిస్తారు, అని ఎంతమంది పని చేస్తున్నారా? చేస్తున్నారు కానీ ప్రొడక్షన్ అంతే వచ్చింది కదా. ఏంటమ్మా నయన తారా లేదా? లేదు, మరి అంతే ప్రొడక్షన్ వచ్చింది. సో షీ యాక్టెడ్ యాజ్ షీ నాట్ ఎనీబడి అయినా సరే, ఎవరైనా పోతే కూడా అంతే. బట్ వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్? దిస్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ disguised unemployment has become a very common practice in agriculture sector. ఓకే, ఫార్మర్ ఫ్యామిలీలో కూడా ఫార్మర్ బాబు హైదరాబాద్కి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చదువుకుంటున్నాడని చెప్తే వాళ్ళకి పేరెంట్స్ వాళ్ళు హైదరాబాద్కి పంపిస్తే కూడా అంతే ప్రొడక్షన్ వచ్చింది, ఆయన అక్కడ ఉంటే కూడా అంతే ప్రొడక్షన్ వచ్చింది. అంటే ఏంటి? ఆయన ఉన్నా లేకపోయినా అంతే అయింది. ఆయన పని చేసినట్టుగా ఉంది కానీ ఏం పని చేయలేదు. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ సీన్. అది ఫ్యాక్ట్ మనం తెలుసుకున్నాం. His or her contribution to the total output is 0 or almost like negligible.
when more people are engaged in a job than actually required. Okay, then ఎక్కువ మంది జాబ్లో ఉన్నారు than required. A state of disguised unemployment is created. In India, it is mostly seen in what? Agriculture sector. ఇండియాలో ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇండియాలో డిస్గైజ్ కూడా ఉంది, ఇండియాలో స్ట్రక్చరల్ కూడా ఉంది. రిమెంబర్ దిస్ పాయింట్. They will ask you in the examination, which one of the following unemployment are common to the India? Open, yes. Disguise, yes. Inka structural, yes. Structure is also, yes. Unemployment. Seasonal unemployment, very very important again. అగ్రికల్చర్ సోయింగ్ సీజన్లో అంటే జూలై వచ్చింది, ఖరీఫ్లో అంటే ఇప్పుడు రాబీ సీజన్ కదా, ఇదే మాట్లాడుకుందాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో. ఓకే, నవంబర్ వీఆర్ హ్యావింగ్ వాట్? రాబీ సీజన్ విల్ స్టార్ట్. సోయింగ్ చేస్తున్నప్పుడు ఎవరు అవసరం లేదు. సోయింగ్ తర్వాత హార్వెస్టింగ్ ఉన్నప్పుడు చాలామంది కావాలి. సో ఆ హార్వెస్టింగ్ సీజన్లో జాబ్స్ క్రియేట్ అవుతుంది. నా దగ్గర 50 acres ఉంటాయి కదా, సోయింగ్ మాత్రం ఈజీగా నేను చేసేస్తా, ట్రాక్టర్తో మంచిగా చేసేస్తా, పర్వాలేదు. మళ్ళీ అది తీయడానికి అవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక 1.5 month తర్వాత నాకు చాలామంది కావాలి 50 acresలో. ఓకే, సో అప్పుడు వెళ్ళి నేను లేబర్స్కి తీసుకొస్తా. మళ్ళీ ఆ హార్వెస్టింగ్ అయిన తర్వాత మొత్తం బ్యాగ్లో మొత్తం ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళకి సరే బాబు థ్యాంక్ యూ అని చెప్పేస్తా. మళ్ళీ రాబీ సీజన్ వస్తుంది. మళ్ళీ రాబీ సీజన్లోనే ఏం చేయను, సోయింగ్ అన్ని అయిన తర్వాత మళ్ళీ హార్వెస్టింగ్కి పిలుస్తా. సో వీళ్ళకి ఏంటంటే జాబ్ ఒక 3 months దొరుకుతుంది, 3 months దొరకట్లేదు, మళ్ళీ 3 months దొరుకుతుంది, మళ్ళీ 3 months దొరకట్లేదు. ఇలాంటి అన్ఎంప్లాయ్మెంట్కి ఏమంటారు? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అండ్ సీజనల్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి సీజనల్ ఎంప్లాయ్మెంట్, మళ్ళీ గ్యాప్ ఉన్న పీరియడ్లో సీజనల్గా అన్ఎంప్లాయ్మెంట్, జాబ్ ఉన్న పీరియడ్లో సీజనల్గా ఎంప్లాయ్మెంట్. అట్లా కూడా చెప్పొచ్చు, ఇట్లా కూడా చెప్పొచ్చు, రెండు ఒకటే. ఓకే, నా లెదర్ ఇండస్ట్రీ మన జాకెట్స్ ఉంటాయి కదా, స్ట్రక్స్, మీకు స్ట్రక్స్, గర్ల్స్కి, మాకు జాకెట్స్, లెదర్ జాకెట్స్. రైనీ సీజన్లో కదా మీరు కొంటారు? ఎస్ సార్, కొంటాం సార్. సో రైనీ సీజన్లో లెదర్ ఇండస్ట్రీలో చాలామంది ఎంప్లాయిడ్ అయి ఉంటారు. రైనీ సీజన్ పోయిన తర్వాత చాలామందికి తీసేస్తారు, బికాజ్ తొందరగా జాకెట్స్ ప్రొడ్యూస్ చేసి అందరికీ ఇవ్వాలి. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు వింటర్ నడుస్తుందండి. 15th November 2021 is the date today. 15th November 2021 is the date today. ఇప్పుడు వింటర్ నడుస్తుంది మన ఇండియాలో, ఇంకా మన తెలంగాణలో, మన హైదరాబాద్లో. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు. వెబ్ సైట్లో చూసుకోండి, లైఫ్ స్టైల్లో చూసుకోండి, కొత్త కలెక్షన్ వచ్చింది. ఆ కలెక్షన్ పేరేంది? వింటర్ కలెక్షన్ వచ్చిందండి. సో అక్కడ స్వెటర్స్, వూల్ అండ్ క్లోత్స్ ఎక్కువ సేల్ అవుతాయి. సో వూల్ అండ్ ఇండస్ట్రీలో చాలా యాక్టివిటీ నడుస్తుంది అక్కడ. మళ్ళీ ద మూమెంట్ వింటర్ గోస్ అన్నీ టప్, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, మెల్లగా తగ్గుతుంది, ఇంకా ఒక స్టాగ్నెంట్లో వచ్చేస్తుంది. మళ్ళీ నేను లదాఖ్ పోతే కొంటాను, లేకపోతే హిమాచల్ వెళ్తే కొంటాను, కానీ జనరల్గా మాత్రం కొనను. ఓకే, ఇట్ అకర్స్ ఓన్లీ డ్యూరింగ్ సీజనల్ మంత్స్ ఆఫ్ ది ఇయర్. ఇన్ ఇండియా ఇట్ ఈస్ వెరీ కామన్ అండి. ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. ఇన్ సర్టెన్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ దిస్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ ఫౌండ్. ఓకే, disguised unemployment and seasonal unemployment are the two most common types of unemployment found in rural India, particularly in the farm sector. Remember one point, రూరల్ ఇండియాలో అంటున్నారు. నార్మల్గా అంటే స్ట్రక్చరల్ ఉంది, మనకు ఓపెన్ ఉంది. ఓకే, disguised and seasonal unemployment. Disguised and seasonal unemployment is one of the characteristic feature of what? Agriculture sector. Characteristic feature of unemployment in rural India. Please do remember this point. Now we will discuss about chronic unemployment andi. Which unemployment? Chronic ante సాగుతూనే ఉంటుంది. ఇట్స్ లాంగ్ టర్మ్, అసలు పోవట్లేదు మన కంట్రీ నుంచి, అట్లానే ఉంది ఇండిపెండెన్స్ నుంచి. దట్ ఈస్ కాల్డ్ as what? Chronic unemployment. When unemployment tends to be long-term phenomena in a country, it is called as chronic unemployment. When unemployment is a long-term phenomena, మన కంట్రీలో 1947 నుంచి unemployment ఉంది. This is called as what? Chronic unemployment. Okay. Structural unemployment is chronic in our country. Technological unemployment is chronic in our country. Cyclical unemployment is chronic in our country.
ఓకే, మనం డిస్కస్ చేస్తాం. ఇది ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ క్రోనిక్ అన్ఎంప్లాయ్మెంట్. దిస్ విల్ నెవర్ గో. ఇప్పుడు సైక్లికల్ ఉంది కదా, బిజినెస్ సైకిల్ ఎట్లా పోతుందని పోదు. ఓకే, అది లైఫ్ లాంగ్గా జీవితం అంతా ఇండియా ఉన్నంత వరకు ఉంటుంది. ఓకే, ఫేజెస్ కిందికి పైకి, కిందికి పైకి, రికవరీ బూమ్ కామన్, రైట్? ఫైన్. సైక్లికల్. స్ట్రక్చరలీస్ అంత స్ట్రక్చర్ వల్లనే కదా 1947 నుంచి ఇప్పటివరకు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు చాలామంది. స్ట్రక్చర్ వల్లనే కదా. ఓకే, నౌ టెక్నాలజీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ సమ్ టైమ్. జస్ట్ హోల్డ్ యువర్ బ్రీత్. ఓకే, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, దిస్ ఇస్ ద మోస్ట్ షేమ్ఫుల్ థింగ్ అండి. ఇది ఉండద్దు ఒక కంట్రీలో. ఇట్ హర్ట్స్. నేను ప్రైమ్ మినిస్టర్ ఉంటే నాకు చాలా హర్ట్ అయ్యేవాడిని. నేను ఒక చీఫ్ మినిస్టర్ ఉంటే నేను చాలా హర్ట్ అయ్యేవాడిను. అంటే నా దగ్గర, నా జనాల దగ్గర, నా పిల్లల దగ్గర, నా యూత్ దగ్గర, నా అడల్ట్ దగ్గర, వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళ దగ్గర మెడికల్ డిగ్రీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర చార్టెడ్ అకౌంట్ డిగ్రీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర గ్రాడ్యుయేషన్ ఉంది, వాళ్ళ దగ్గర పీజీ ఉంది, వాళ్ళ దగ్గర ఎంఎస్సీ ఉంది, వాళ్ళ దగ్గర ఎంబీఏ ఉంది, వాళ్ళ దగ్గర ఎంసీఏ ఉంది. వాళ్ళ దగ్గర అన్ని ఎడ్యుకేషన్ ఉన్న తర్వాత కూడా యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, యాజ్ ఎ సీఎం, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ ద జామ్. దట్ ఈస్ మోస్ట్ షేమ్ఫుల్ టు మీ. I'm not able to give that job to them. How shameful I will be feeling if I see in my country. Such kind of unemployment is called as what? Educated unemployment. This is seen in our country. The problem with our country is that every kind of unemployment is there. And educated unnadi, ఇది నాకు చాలా హర్ట్ చేసింది. బిజినెస్ సైకిల్ ఉన్నది, ఓకే, బిజినెస్ సైకిల్ రిలేటెడ్. ఫ్రిక్షనల్ అంటే ఓకే, ఒక సమ్ రీజన్స్ ఉన్నాయి, రైట్? సో సీజనల్ అంటే ఓకే, రీజన్స్ ఉన్నాయి, రైట్ ఆర్ రాంగ్? టెక్నాలజికల్ అంటే సరే, ఒక రీజన్ ఉంది, మంచితనం కదా. మరి ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం కూడా నాకు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ విల్ బి హర్ట్. అండ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే నాకు చాలా బాధ అయ్యేదండి, లిటరల్ బాధ అయ్యేది. బికాస్ మై యూత్, మై అడల్ట్, they should get job, right or wrong? Yes. Even when a person who is educated or trained and skilled, okay, even when a person who is educated, trained and skilled fails to obtain a suitable job suited to his qualification, he is now considered as what? Educated and unemployed. Presently in our country, this type of unemployment has become a problem, and not only for us, for the developing countries, but we are not interested in developing countries. First of all, we don't want to compare ourselves with Pakistan, Bangladesh, Sri Lanka, Brazil, Argentina. So we don't want it. Okay, we have to look beyond the countries which are no meaning for us, no match to us. I remember this point. So we have to look beyond them. Okay. Chronic unemployment I have discussed. Educated unemployment is also over. Now we are left with what? Last and not the least. Technological unemployment. My father. Remember this point here. Once upon a time he was like doing typewriter, short and long hand. ఇప్పుడు షార్ట్ అండ్ లాంగ్ హ్యాండ్ ఎంతమంది చేస్తున్నారండి? ఎవరు చేయట్లేదు. వై? బికాజ్ ఇప్పుడు టైపిస్ట్కి మన దగ్గర there is nothing we can do with them. We don't have a job for a typer. We don't have a job for a typist. We are having DTP, desktop print operator, అలాంటివి ఉంటాయి. ఓకే, ఆయనకి కొంచెం కంప్యూటర్ తెలవాలి, ఎంఎస్ వర్డ్లో ఎట్లా రాయాలి తెలవాలి, బ్యాక్ స్పేస్ తెలవాలి, ఇవన్నీ తెలవాలి. మళ్ళీ ఆల్రెడీ టైపిస్ట్ ఉన్నారు, టైపర్ మీద వాళ్ళు పనిచేసిన వాళ్ళకి గూగుల్ ఏంది, ఎంఎస్ వర్డ్ ఏంది, సేవ్ యాజ్ ఏంది, మళ్ళీ అరేంజ్ చేయాలి, బుల్లెట్స్ ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ వాళ్ళకు తెలుసా? తెలీదు. సో టెక్నాలజీ ఒకవేళ మారితే ద చేంజ్ ఇన్ ది అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? టెక్నాలజికల్ చేంజ్ అంటారు. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ. ఓకే, ఎస్, ఒకప్పుడు మనం చాక్ పీస్తో రాస్తున్నాం, తర్వాత మనం వైట్ బోర్డ్ మీద మార్కర్స్తో రాసినాం. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? మెల్లగా స్మార్ట్ బోర్డ్ వస్తుంది. ఇప్పుడు అశోక్ నగర్లో పోయింది, ఎవరి దగ్గర బోర్డ్స్ లేవు, అందరి దగ్గర స్మార్ట్ బోర్డ్సే ఉన్నాయి. ఛాన్సే లేదు, ఎవరు చెప్పరు. వీఆర్ సేయింగ్ వీ విల్ నాట్ సే. ఓకే, ఎందుకంటే ఇదే కన్వీనియంట్గా ఉంది మాకు. ఓకే, బట్ యు గో అండ్ వాచ్ ఎనీవేర్, స్లోలీ అక్కడ కూడా మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అంటే ఈ చాక్ పీస్, వైట్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ తక్కువ అయిపోయినారండి. వాళ్ళు వెళ్ళిపోయినారు వేరే జాబ్స్కి. ఎందుకు వెళ్ళిపోయినంటే, సార్ ఎవరు తీసుకోవట్లేదు సార్, అది కొత్తగా వచ్చింది కదా, బోర్డు మీద స్మార్ట్ బోర్డ్ మీద పెన్ రాస్తున్నారు కదా, సో అది ఎక్కువ తీసుకుంటున్నారు, సో ఇవన్నీ ఎవరు కొనట్లేదు. ఓకే, సో మేము తీసేసినాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు.
అండర్స్టూడ్ మై బట్ అంటే టెక్నాలజీ ఒక కొత్త విధానం వచ్చింది ఒక టీచ్ చేయడానికి, అందువల్ల చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ వాట్ టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్. దట్ ఈస్ కాల్డ్ వాట్ టెక్నాలజికల్. రిక్షా మేకర్స్ లేరు, రిక్షా మేకర్స్ లేరు, బురక్ మేకర్స్ లేరు. రైట్ ఆర్ రాంగ్? సో వీ డూ నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పాపులేషన్, okay, who are using this. Because of these, what happened is this is going on. Dhoti gone case, dhoti and dhoti chalo cultural undi, manam direct ga cheppalem, kani nenu just trying to explain you that dhoti appudu undi ippudu ledu maripoyindani, but technology kaadu adi, that's not a technology. Now we are going ahead with a very important topic, that is remedial measures of unemployment. అంటే అన్ఎంప్లాయ్మెంట్ తీయడానికి వాట్ స్టెప్స్ ఆర్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాట్ వీ హ్యావ్ టు సీ. లెట్స్ గో అహెడ్. Remedial measures of unemployment. First one, rural work program started by civil work department. Civil work department, civil work అంటే మన ఇంటి దగ్గర రోడ్ వేయడం, ఎలక్ట్రిసిటీ పోల్స్ పెట్టడం, ఇంకా ఫ్లైఓవర్స్ వేయడం, ఇంకా వాట్ ఐ సే ఇస్ డ్రైనేజ్ రిలేటెడ్ వర్క్ చేయడం, ఓకే, హైవేస్, స్టేట్ వేస్ ఇవన్నీ కట్టడం, మ్యాన్ హోల్స్ తీయడం, ఫైన్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ సివిల్ వర్క్స్. వాటర్ పైప్ లైన్స్ వేయడం, లేకపోతే ఎక్కడైనా వాటర్ లాగింగ్ కండిషన్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు డిగ్ చేసి ఏం చేస్తారంటే కనెక్షన్ ఇస్తారు, సో దట్ వాటర్ షుడ్ నాట్ లాగ్. రిమెంబర్ దిస్ ఆర్ నాట్? ఎస్ సార్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ సివిల్ వర్క్ అని చెప్తాం మనం దీనికి. ఇంకా సివిల్ వర్క్ చూసుకోవడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఎవ్రీ స్టేట్లో. దట్ డిపార్ట్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ సివిల్ వర్క్ డిపార్ట్మెంట్, సిడబ్ల్యూడి అంటారు. నౌ ఇది సిడబ్ల్యూడి కాదు, పిడబ్ల్యూడి అంటున్నాం మనం, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్. ఓకే, పిడబ్ల్యూడి అంటాం, అప్పుడు సివిల్ వర్క్ డిపార్ట్మెంట్, సిడబ్ల్యూడి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు సివిల్ వర్క్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అథారిటీస్కి చెప్పింది, మీరు ఎప్పుడెప్పుడు అది రోడ్ వేస్తున్నారు, మీరు ఏఫారెస్టేషన్ చేస్తున్నారు, అర్బన్ ఏరియాస్లో మీరు లైట్ పెడుతున్నారు, స్ట్రీట్ లైట్స్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, అన్నీ ఏదైనా చేస్తున్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వండి అని చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ టు ఎన్ష్యూర్ వాట్, టు స్టార్ట్ గివింగ్ వాట్ ఎంప్లాయ్మెంట్, టు స్టార్ట్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు ది అన్ఎంప్లాయిడ్ పర్సన్స్. అంటే గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది, వీళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అంటే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం మన బాధ్యత అని గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది అండి. ఓకే అండి, ఎస్. సెకండ్ వన్ ఈజ్ 973 to 974 ఎంఫాలా, మార్జినల్ ఫార్మర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏజెన్సీ, ల్యాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఎంఫాలా. 2.5 acres ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయింది అప్పుడు. ఓకే, అండ్ విత్ దట్ పర్టికులర్ స్కీమ్ ఓన్లీ 2.5 acres ఉన్న వాళ్ళకి మార్జినల్ ఫార్మర్ అన్నారు ఒకప్పుడు. మార్జినల్ ఫార్మర్ 2.5 acres ఉన్న వాళ్ళకి మార్జినల్ ఫార్మర్స్ అన్నారు. అండ్ దే హ్యావ్ గాట్ సమ్ స్కీమ్స్ వర్ లాంచ్ ఫర్ దెమ్ సో దట్ దే కెన్ డెవలప్ దర్ ఇన్కమ్, ఓకే, అండ్ అగ్రికల్చర్. ఓకే, then later on 1974 to 75 small farmer agriculture land agency established అయింది. స్మాల్ ఫార్మర్ ఎవరంటే దోస్ హూ ఆర్ ఓనింగ్ 2.5 to 5 acres. 2.5 to 5 acres ఉన్న వాళ్ళకి మనం స్మాల్ ఫార్మర్స్ చెప్తారండి. ఓకే, ప్రొవైడింగ్ క్రెడిట్ ఫెసిలిటీ ఇవ్వండి వీళ్ళకి, ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ టు ద ఫార్మర్స్. వీళ్ళకి లోన్స్ ఇవ్వండి, ఇంకా కొత్త టెక్నాలజీస్ అగ్రికల్చర్ సెక్టార్లో థ్రెషర్స్, సోవర్స్, సీడర్స్ ఏదైనా ఉంటే అలా ఇవ్వండి. ఒకప్పుడు మీకు తెలుసు అగ్రికల్చర్లో క్రాప్స్ గ్రో అయిన తర్వాత ఇలాంటి ఒక కత్తి ఉన్నింది, రైట్ ఆర్ రాంగ్, లైక్ దిస్, అండ్ దే యూస్ టు డూ దిస్ వే, రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఇప్పుడు అట్లా లేదండి, మషీన్స్ ఉన్నాయి, డైరెక్ట్గా గ్రెయిన్ సపరేట్ అయిపోతుంది, స్టాక్ సపరేట్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత వాళ్ళు రీఫైన్ అన్నీ చేసుకుంటారు. ఫైన్, ఓకే. సో ఇన్ దిస్ స్కీమ్ దే వర్ గివెన్ వాట్, క్రెడిట్ ఫెసిలిటీ, లోన్ ఇచ్చారు మనం, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇచ్చినాం. మళ్ళీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఈజ్ ఈజీఎస్ అండి. ఓకే, వాట్ ఈజ్ ఈజీఎస్? ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు లాంచ్ చేసారు. ఇన్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఓకే, మీన్స్ గ్యారంటీ అంటే ఏంటి? రైట్ టు వర్క్ ఇచ్చారండి. ఈజీఎస్లో ఏమి ఇచ్చారు? రైట్ టు వర్క్ ఇచ్చారు. Okay, this program provided minimum guarantee employment to the farmers.
ఫార్మర్స్కి మినిమం గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. దెన్ వీఆర్ హ్యావింగ్ NREP. You might be remembering this. We have already discussed many such unemployment and poverty related schemes in our planning chapter. So those who are watching this video directly for the very first time, ఇదే వీడియో నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారంటే మీరు ముందు ఉన్న చాప్టర్స్ మొత్తం చూడాలండి. ఓకే, ఒక సీక్వెన్స్లో వస్తేనే మంచిగా ఉంటుంది. ఓకే, NREP లాంచ్ ఆన్ October 2nd, 1980. ఓకే, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ది స్కీమ్ అండి? 300 to 400 million అడిషనల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఇన్ ద రూరల్ ఏరియాస్. 300 to 400 million ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఇన్ ద రూరల్ ఏరియాస్. ఓకే, 30 million means almost like 1 million means 10 lakhs. Okay, 1 million means 10 lakhs, 10 millions means 1 crore, 10 million means 1 crore, and 100 million means 10 crores. 100 million means what? 10 crores. 300 million means 30 crores. 400 million means 40 crores. So 30 to 40 crores అన్ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళకి మనం జాబ్ ఇవ్వాలని ఈ స్కీమ్లో వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు. అండ్ వెన్ వీఆర్ గివింగ్ దిస్ జాబ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దాట్ వీ హ్యావ్ టు క్రియేట్ వాట్? అసెట్స్ క్రియేట్ చేయాలి. అంటే రోడ్ కట్టాలి, ఫ్లైఓవర్ కట్టాలి. అప్పుడు మీరు కడుతున్నప్పుడు వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని చెప్పింది గవర్నమెంట్. ఎస్ అని చెప్పేసినాం మనం. ఓకే, తర్వాత ఏమైందంటే ఇంకొక స్కీమ్ లాంచ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. మీరు వర్క్ చేయండి, మేము మీకు డబ్బులు ఇస్తాం, మీరు ఫుడ్ కొనండి, మంచిగా తినండి. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్ అండ్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ వాజ్ సబ్అజ్యూమ్డ్ యాజ్ RLEGP, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే అండి, fine. Then rural landless employment guarantee program, it was launched on August 15th, 1983 andi. Okay, when India has won its first cricket world cup, appudu launch ayindi idi 1983 August 15. Main aim emundi rural areas kada, main aim is to generate rural employment. Done. Okay, and what else is there here? When you are giving the rural employment, the government should క్రియేట్ ప్రొడక్టివ్ అసెట్స్ అంటే ప్రొడక్షన్లో యూజ్ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. లైక్ వాటర్. ఓకే, బికాస్ అగ్రికల్చర్ ప్రొడక్షన్లో పని వస్తుంది. ఇరిగేషన్ చేయాలి. ఓకే, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, రోడ్స్ వేయడం, హైవేస్ చేయడం, స్టేట్ హైవేస్ వేయడం. దిస్ విల్ హెల్ప్ ఇన్ వాట్? ప్రొడక్షన్లో హెల్ప్ అవుతుంది. రా మెటీరియల్ రావడం, కన్జ్యూమర్స్కి గూడ్స్ దొరకడం. సో దట్ ఈస్ హౌ ఇట్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అండ్ విచ్ విల్ బ్రింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అందరికీ కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇటు నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలంటే మళ్ళీ నడిచి వెళ్ళి ఇక్కడ బస్ మనం తీసుకోవాలి. అట్లా కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ వేయడం. వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా బైక్లో వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోతారు. వాళ్ళకి హార్డ్షిప్స్ ఉండదు, వాళ్ళ కష్టాలు మనం తక్కువ చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు. ఇంత మంచిగా, ఇంత అన్నెసెసరీ హార్డ్ వర్క్ ఓకే చేయకుండా మనం లైఫ్ బతికితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ ఈజ్ IRDP అండి. ఓకే, IRDP, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మళ్ళీ అగ్రికల్చర్కి కొంచెం డెవలప్ చేయాలి, ఆర్టిసన్స్కి కొంచెం డెవలప్ చేయాలి, ఆర్టిసన్స్లో వీవర్స్కి కొంచెం డెవలప్ చేయాలి, స్కల్ప్చర్స్కి కొంచెం డెవలప్ చేయాలి, పాట్ మేకర్స్కి కొంచెం డెవలప్ చేయాలి. అందరికీ కలిసి మనం తీసుకెళ్ళాలి. ఓకే, అందరికీ కొంచెం బెనిఫిట్స్ ఇస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ వేలో రూరల్ ఏరియాస్కి డెవలప్ చేయాలి. ఓకే, కొంచెం రోడ్స్ వేయాలి, కొంచెం కనెక్టింగ్ లింక్స్ వేయాలి, కొంచెం అందరికీ వాటర్ సప్లై కావాలంటే వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ అంటే కొన్ని పోల్స్ వేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. ఓకే, ఇలా అయితే ఏమవుతుందంటే అందరూ ఏంటంటే దే విల్ బి లైక్ బాగుపడతారు. ఒక మండీ క్రియేట్ చేస్తే అక్కడ కూడా అంటే అక్కడ కూడా పాటరీ లేకపోతే వూలెన్ క్లాత్స్ ఓకే అలాంటి హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి కదా, హ్యాండ్తో ప్రిపేర్ చేసినవి, దానికి కూడా ఒక మార్కెటింగ్ స్పేస్ ఉండాలి. నేను రైతు బజార్కి వెళ్తాను, నేను రైతు బజార్లో వెళ్ళి అక్కడ పొటాటోస్, టొమాటోస్, బనానాస్, వాటర్ మిలన్ అవన్నీ తీసుకుంటాను, వెజిటేబుల్స్ తీసుకుంటాను. సపోజ్ అట్లానే తీసుకుంటూ నేను ఒక పాటర్ షాప్లో
ఓకే, లేకపోతే ఒక హ్యాండ్లూమ్ మ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నాకు కనిపిస్తాయి. అరే ఇది నాకు డీమార్ట్లో ఎందుకు వెళ్ళాలి పోయి, ఇక్కడే కదా కనిపించిందని నేను ఇక్కడ తీసుకుంటా కదా, రైట్ ఆర్ రాంగ్? సో వీళ్ళకి బెనిఫిట్ కదా. సో వీళ్ళకి కూడా కొంచెం జగా ఇవ్వాలి మండీలో, వీళ్ళకు కూడా మంచిగా దే విల్ ఆల్సో లివ్ హ్యాపీలీ, వాళ్ళ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఓకే అండి, అండర్స్టూడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓవరాల్ డెవలప్మెంట్ చూసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్ బై ఇందిరా గాంధీజీ అండ్ ఈ ఐఆర్డిపిలో పాత ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ మర్జ్ చేసేసిండ్రు. ఓకే, లైక్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీస్కి స్కీమ్ ఇప్పుడే మనం చదువుకున్నాం, స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇది చదువుకున్నాం, మార్జినల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏజెన్సీ చదువుకున్నాం. ఓకే, డ్రాట్ ప్రాన్ ఏరియా ప్రోగ్రామ్ కూడా చదువుకున్నాం. డ్రాట్ ప్రాన్ దే ఆర్ 2 ఆర్ దేర్ అండి. ఓకే, దే ఆర్ ఇంకా 2 ఉన్నాయి స్కీమ్స్. డ్రాట్ ప్రాన్ ఏరియా ప్రోగ్రామ్, డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి, రైట్. డ్రాట్ ప్రాన్ ఏరియా ప్రోగ్రామ్ ఈజ్ దేర్, నో. సో వీఆర్ హ్యావింగ్ one. Okay, Shruti Hassan is there. She is having 10 acres of land ఉంది. 10 acres of land ఉంది, కానీ వర్షం పడలేదండి, వర్షం పడలేదన్నమాట. సో వర్షం పడలేదంటే ఈ 10 acres-తో ఆమెకి ఏం వస్తుందండి, ప్రొడక్షనే రాదు, నో ప్రొడక్షన్, అండ్ షీ విల్ బికమ్ వాట్, పూర్. ఓకే, I guess I bless that she should not become. That is just example, obviously. సో ప్రొడక్షన్ రాలేదు, సో షీ విల్ బికమ్ పూర్ కదా. ఇలాంటి ఏరియాస్లో, డ్రాట్ ఉన్న ఏరియాస్లో గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఒక స్కీమ్ లాంచ్ చేస్తుంది. ఓకే, శృతి లాగా ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ డ్రాట్ ఉంది కదా వాళ్ళ ఏరియాస్లో, ఇలాంటి ఏరియాస్కి డ్రాట్ డిక్లేర్డ్ అని చెప్పేస్తుంది గవర్నమెంట్. ఆ డ్రాట్ డిక్లేర్డ్ ఏరియాస్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇచ్చి ఏం చేస్తుందంటే వీళ్ళకి కూడా జాబ్ ఇవ్వండి, వీళ్ళకి కూడా ప్రొడక్షన్, అంటే మీరు పుల్ కడుతున్నారు, మీరు ఏదైనా బ్రిడ్జ్ కడుతున్నారు, లేకపోతే మీరు అర్బనైజేషన్ కోసం కొంచెం ఫారెస్ట్ క్లియర్ చేస్తున్నారు, మీరు ఏదైనా చేస్తున్నారు, రోడ్ వేస్తున్నారు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, వీళ్ళకి కూడా జాబ్ ఇవ్వండి. బికాస్ శృతి లాగా చాలా ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళకి డ్రాట్ వల్ల ఏమైందంటే ప్రొడక్షన్ రాలేదు, దే ఆర్ అనేబుల్ టు సర్వైవ్. ఓకే, సో వాళ్ళకి కూడా జాబ్ ఇవ్వడం, అలాంటి ఫార్మర్స్కి జాబ్ ఇవ్వడం, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రాట్ ప్రాన్ ఏరియా ప్రోగ్రామ్. Another one is desert development program. Majorly this program is related to what? Desert. Okay, రాజస్థాన్, ఇంకా కొంచెం పంజాబ్, కొంచెం హర్యానా, కొంచెం కింద గుజరాత్ ఉంది కదా. సో అన్ని స్టేట్స్లో కొంచెం చాలా వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ సాయిల్ ఉందన్నమాట. సో అక్కడ ఉన్న విలేజెస్ ఏదైనా కవర్ అయ్యి ఉంటాయి కదా, బార్డర్లో ఉన్న విలేజెస్, ఇంకా రాజస్థాన్ మొత్తం డెఫినెట్గా. సో అక్కడ వాళ్ళ దగ్గర లైవ్లీహుడ్ ఏం లేదు, డిజర్ట్లో బతుకుతున్న వాళ్ళు, అంటే వాళ్ళు ముందు నుంచి అక్కడే ఉంటారండి, క్యామిల్స్తో ఉంటారు, అట్లా ఉంటారు. మళ్ళీ అక్కడ అగ్రికల్చరే అన్స్కిల్డ్ ఉంది, అగ్రికల్చర్ కూడా అక్కడ చేయలేరు వాళ్ళు బికాస్ ఆఫ్ డెజర్ట్స్. సో వాళ్ళకి ఏదో ఒకటి పని ఇవ్వాలి కదా, ఇవ్వాలి. సో గవర్నమెంట్ అక్కడ డిజర్ట్ డెవలప్మెంట్లో ఏదైనా టూరిజం సెంటర్ కడుతుంది, లేకపోతే అక్కడ హోటల్స్ కట్టడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్, సో దట్ మనలాగా వాళ్ళు పెళ్లి చేసుకుని ఇక్కడ పోవాలి. ఓకే, దట్ వాజ్ ద ఇంటెన్షన్ యాక్చువల్లీ. Okay, so but we don't go, that is our bad luck. Okay, we are all price minded, we are all like money minded. I am not like that. Okay, if I get married then I'll go everywhere. Okay, so life will not come back again, so it's better that spend it whenever, what, for happiness. Spending for happiness is the most important thing that you can do in life. Okay, 1 lakh rupees if I have, okay, 1 lakh rupees if I have, if anybody asks me that will you take a iPhone or will you go with your wife somewhere, and I'll say that I will go with my wife somewhere, because I am buying your happiness is more important than this material. Okay, if I have 5 lakh rupees, shall I buy a car or should I wait and we'll use some money for the shopping of her, etc., and I'll use some money for shopping, etc. I'll postpone it for the next month. Why? Because this is, I am buying happiness is the most valuable thing. Okay, and with the help of money you can able to do that little bit. Of course money doesn't matter, but if it is you are able to bring smile with the help of like a good gesture, buying something for that is also enough.
Okay, dot prawn area program I have already told you, and desert development program also I have told you. Jawahar Rozgar Yojana already discussed scheme April 28, 1989. Aim gainful employment in rural areas, creating durable assets. Creating durable assets in రూరల్ ఏరియాస్. గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్, మనం ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇస్తే దానికి మనం గెయిన్ఫుల్, ఓకే అంటే గెయిన్ అయినా అందాలి, డబ్బులైనా ఇవ్వాలి, లేకపోతే రేషన్ అయినా ఇవ్వాలి. గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, మళ్ళీ ఈ ప్రోగ్రాంలో కూడా డ్యూరబుల్ అసెట్స్, అంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నప్పుడు డ్యూరబుల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సనత్ నగర్లో ఉంది కదా, అక్కడ ఫార్మర్స్ ఒక డీసీఎంలో మొత్తం రైస్ తీసుకొస్తారు బ్యాగ్స్లో. ఆ బ్యాగ్స్ ఇట్లా వేసుకొని ఇలా హమ్మాలి చేస్తాం కదా, ఇలా వదిలేస్తాం, మళ్ళీ ఇట్లా చేసి ఇలా అక్కడ వదిలేస్తాం. రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నాట్, అంటే ఇక్కడ జాబ్ దొరికింది కానీ ఏంటంటే లోడింగ్ అన్లోడింగ్ జాబ్ దొరికింది. ఇలాంటి జాబ్కి గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేయమని స్కీమ్ చెప్పలేదు. ఓకే, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఏదైనా డ్యూరబుల్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు, ఏదైనా ఇరిగేషన్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు, ఏదైనా కెనాల్ క్రియేట్ చేస్తున్నారు, ఏదైనా వెల్ క్రియేట్ చేస్తున్నారు, ఏదైనా డ్యామ్ క్రియేట్ చేస్తున్నారు, ఏదైనా బండ్ క్రియేట్ చేస్తున్నారు. సో అప్పుడు అలాంటి క్రియేట్ చేస్తున్నప్పుడు ఇలాంటి స్కీమ్ నడవాలి. బికాస్ ఎందుకంటే ఇలాంటి పనులు కొంచెం సాగుతూనే ఉంటాయి, ఒక 4-5 months నడుస్తూనే ఉంటాయి. సో వీళ్ళకి జాబ్ దొరుకుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ దట్ పర్పస్, షార్ట్ టర్మ్ పర్పస్ ఇలా డౌన్లోడింగ్ చేయొద్దు అనమాట. నెహ్రూ రోజ్గార్ యోజన. So see here, Jawahar Rozgar Yojana for rural areas, right? Okay. Nehru Rozgar Yojana for urban areas. Okay. కానీ నెహ్రూ రోజ్గార్ యోజనను మైక్రో ఎంటర్ప్రైజెస్కి హెల్ప్ చేయాలి. మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే యు నో దాట్ వీఆర్ హ్యావింగ్ ద ఇండస్ట్రీస్ క్లాసిఫైడ్ ఇంటూ మైక్రో, స్మాల్ అండ్ మీడియం. మైక్రో అంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీస్, స్మాల్ అంటే కొంచెం ఎక్కువ, లార్జ్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ, లార్జ్ మెగా అంటే. సో మైక్రో అంటే స్మాల్. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ది మనీ 5 crores అట్లా రివైజ్ కూడా అయినాయి. ఓకే, ఇట్ ఈస్ రివైజ్డ్ ఆల్సో, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ చెక్, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ డెవలప్ చేయాలి ఇన్ అర్బన్ ఏరియాస్. ఓకే, అర్బన్ ఏరియాస్లో కూడా అన్ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళకి మనం వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈజ్ హౌసింగ్ ఫర్ ఆల్. అందరికీ హౌసింగ్ ఉండాలి, అందరూ ఓన్ ఇల్లులో ఉండాలి. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, హౌసింగ్ ఫర్ ఆల్. ఓకే, ఎగ్జాక్ట్లీ స్పీకింగ్ ఇది ఎలా ఉందంటే జనరల్గా హౌసింగ్ ఫర్ ఆల్ అని మనం చెప్పుకుంటాం కదే. హౌసింగ్ ఫర్ ఆల్ అంటే డస్ నాట్ రియలీ మీన్ దట్ అందరి దగ్గర ఓన్ హౌస్ ఉండాలి. హౌసింగ్ ఫర్ ఆల్ అంటే చాలామంది గెట్టోస్లో, ఝోపడ్పట్టీలో అలా ఉంటారు కదా, ఇంకా మడ్లో, చిన్న కాటేజెస్లో, హట్లో, బాంబులో, ఓకే వుడ్తో అలా ఉంటారు. లేక అండ్ షెల్టర్లెస్ కూడా ఉంటారు. షెల్టర్లెస్ అంటే వాళ్ళకి ఫుట్పాత్ మీద వాళ్ళు పడుకుంటారు, లేకపోతే ఎక్కడైనా వాట్ ఐ సే ఈజ్ రోడ్ సైడ్ పడుకుంటారు, షెల్టర్లెస్. ఓకే, సో వాళ్ళకి కూడా ఒక హౌసింగ్ ఇవ్వాలి. ఓకే, అంటే వాళ్ళకి రెంట్ అయినా ఇవ్వాలి, ఒక ఏదైనా చేయాలి, కానీ హౌసింగ్ ఉండాలి. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇందిరా ఆవాస్ యోజన, లాంచ్ ఇన్ ద ఇయర్ 1985. ఇట్ వాజ్ లాంచ్ బై రాజీవ్ గాంధీ. లాంచ్ చేసిండ్రు ఆయన మదర్ పేరు మీద ఒక స్కీమ్ లాంచ్ చేసిండ్రు ఆయన, ఇందిరా ఆవాస్ యోజన. ఆవాస్, యూ నో దాట్ ఇట్ ఈస్ హౌసింగ్ రిలేటెడ్. ఎయిమ్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈజ్ టు ప్రొవైడ్ హౌసింగ్ ఫర్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. హౌసింగ్ ఫెసిలిటీస్ ఫర్ రూరల్ ఏరియాస్. ఓకే, ఫర్ ప్లేన్ ఏరియా గవర్నమెంట్ విల్ గివ్ లోన్ అప్ టు 70,000 eligibility for the loan. For the hill area 75,000 eligibility for the loan. Okay, plain area ante the area which is close to what, generally it is close to rivers దగ్గర. ఓకే, ఇక్కడ ప్లేన్ ఏరియా ఉంటుంది. ఓకే, అండ్ గంగా ప్లేన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్లేన్ ఏరియా. ఇక్కడ కూడా ప్లేన్, ఇక్కడ ప్లేన్, మళ్ళీ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అవన్నీ ఉన్నాయి కదా, రైట్. సో ప్లేన్ ఏరియా మీన్స్ ఇలా మేము చూస్తే ప్లేన్ లైన్ ఉంటుంది, మన జూబ్లీస్లా కాదు, ఇట్లా ఇలాంటి ఏరియా కాదు. ఒక ప్లేన్ ఏరియా ఉన్నప్పుడు గవర్నమెంట్ అది మడ్లో ఉన్న హౌసెస్, వుడ్తో కట్టిన హౌసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి చెప్తుంది రండి
ఒక 70,000 ఇస్తాం, కొంచెం బ్రిక్స్ అవన్నీ చేసుకోండి, కొంచెం శానిటరీగా చేసుకోండి, కొంచెం లాట్రిన్స్ అవన్నీ కట్టండి అని గవర్నమెంట్ చెప్తుంది అక్కడ. ఇంకా హిల్ ఏరియా కొంచెం పైన ఉన్నప్పుడు 75,000, బికాస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటుంది కదా కొంచెం దూరం వెళ్ళడానికి, అందుకే 75,000, 5,000 ఎక్కువ. ఫర్ ల్యాండ్ పర్చేజ్ 20,000 ఎట్ ద రేట్ ఆఫ్ 5%. ల్యాండ్ పర్చేసింగ్ కోసం 20,000, అప్పుడు 20,000 కొంచెం ఎక్కువనే. సో ఆల్మోస్ట్ లైక్ 4 lakhs అనుకోండి అప్పుడుది. 4 lakhsలో ఒక రూరల్ ఏరియాలో ఒక చిన్న ల్యాండ్ తీసుకొని బతకండి. సో ల్యాండ్కి కూడా ఇస్తాం, కానీ కొంచెం లోన్లో ఇస్తాం. 4% ఇంట్రెస్ట్ రేట్, చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటాం. ఆ లోన్ తీసుకొని కొంచెం మంచిగా ఉండాలని గవర్నమెంట్ చెప్పింది అప్పుడు. ఓకే అండి, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇందిరా ఆవాస్ యోజన. నౌ వీఆర్ హ్యావింగ్, డూ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఛానల్. థ్యాంక్స్ అలాట్, బై బై, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.